వచ్చిన అవకాశం అని కొంతమంది చాలా మంది నా తరఫున వచ్చినారు. కాబట్టి ఇది మనం ఈ లీగల్ సర్వీసెస్ అనేది చాలా మందికి తెలియదు. రూరల్ ఏరియాలో కానీ స్లమ్ ఏరియాలో కానీ ఎక్కువ లోక్ అదాలత్ అంటే తెలుసు, కానీ లీగల్ సర్వీస్ అంటే ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అడుగుతారు. లోక్ అదాలత్ అన్నాము, దాని గురించి చెప్తాం మేము. లీగల్ సర్వీస్ అంటే ఏంటి? ఒక పేదవాడికి అన్యాయం జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పుకొని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న మాట అన్నమాట. దీని మీద చాలా మంది స్పందించి ఇంత చిన్న సమస్యను, ఎంత పెద్ద సమస్యను ఇక్కడ పెట్టుకొని చేసుకోవచ్చా అనేది ఈ సంవత్సరం నుండి చాలా మందికి హైదరాబాద్లో మన సీజే మేడం ద్వారా చాలా మందికి అక్కడ రిమోట్ ఏరియాలో సాగింది. దీన్ని గ్రాంట్గా దీని ద్వారా ఎంతమంది లబ్ధి పొందిండ్రు, ఏ విషయంలో లబ్ధి పొందిండ్రు, వాళ్ళకి ఏం న్యాయం జరిగింది, ఆ న్యాయం జరిగిన వాళ్ళందరూ ఇక్కడ పండుగకు వచ్చారు. అవునా కదా? అందరూ కాస్తో కూస్తో అందరూ ఇక్కడ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున అందరూ లాభం పొందిన వాళ్ళే, న్యాయం పొందిన వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు. దానికి అందరూ సపోర్ట్ పడి సహకరించారు. ఇక్కడ ఒక 3 విషయాలు చెప్పవలసి వచ్చింది. లోక్ అదాలత్ అంటే సెటిల్మెంట్లు, ల్యాండ్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు కొట్లాడతారు. అవి సెటిల్మెంట్ చేసుకోవడానికి లోక్ అదాలత్ రెఫర్ చేస్తారు. అదొక ఇష్యూ. లీగల్ సర్వీస్ అంటే లీగల్ ఎయిడ్. ఒక లేడీకి ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆమెకు పెట్టుబడి పెట్టడానికి, లాయర్ పెట్టుకోవడానికి తోముతున్నది. కాబట్టి వారికి ఒక లీగల్ ఎయిడ్ సపోర్ట్ ఒక లాయర్, ప్యానల్ లాయర్ ఇచ్చి గవర్నమెంట్ ద్వారా కొట్లాడడానికి ఇస్తారు. దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు లీగల్ ఎయిడ్. తర్వాత లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఈ లీగల్ అవేర్నెస్ క్లినిక్ పెట్టి అక్కడక్కడ వాలంటీర్స్ పెట్టి క్లినిక్ పెట్టినప్పుడు దాని ద్వారా లాభం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ బెనిఫిషియర్స్ వాళ్ళ సమస్య చెప్పుకున్నప్పుడు అక్కడ ఆ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకొని లీగల్ సర్వీస్కి వచ్చి అక్కడ సెటిల్మెంట్ చేసుకునేది. ఇవి అవేర్నెస్ క్యాంప్స్ అన్నమాట, లీగల్ లిటరసీ క్యాంప్స్ అనడం. దీని ద్వారా లాభం వచ్చి ఇంతవరకు ఇక్కడికి వచ్చినందుకు గాను ఈ 3 సమస్యలు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్స్, లోక్ అదాలత్, లీగల్ ఎయిడ్ క్లినిక్స్, అవేర్నెస్ క్యాంప్, లిటరసీ క్యాంప్ ద్వారా మీరు లబ్ధి పొంది విని నడిచి ఇంత దూరం వచ్చి లబ్ధి పొందిన వారు. కాబట్టి వీళ్ళ తరఫున మనకు లోక్ అదాలత్, లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున సెలవు ఇస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ. చాలా మంది పారాలీగల్ వాలంటీర్స్ కూడా మేము మాట్లాడతామని చాలా మంది అన్నారు. కానీ డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ మనకి ఎక్కువ టైం లేదు. అది కొంతమంది ద్వారానే మాట్లాడేస్తున్నాము. అది అందరూ చాలా మంది చెప్పినారు, కానీ ఇంకా అందరితో మాట్లాడటానికి టైం సరిపోవట్లేదు. ముందుగా ఆ ఎడ్వర్డ్ సామాన్ని 2 నిమిషాలు ఎక్కువ టైం లేకుండా మాట్లాడవలసిన కోరుతున్నాను. Thank you for the opportunity. Honorable judges and Hyderabad District Legal Service Authority and all paralegal volunteers, happy day. From Legal Service Day on November 9, 2018. Quotation of the day: ask not what your country can do for you, ask what you can do for your country. On the occasion of the National Legal Service Day, I take this opportunity to speak about the wonderful blessed chance I got when I became and professionally volunteer social worker through the channel of the paralegal volunteer to the service my country. I always took the initiative and primary interest in organizing the all functions, congregations with senior members of colleagues and would be taken the responsibility, networking and various personal campaigns. The Indian Constitution strongly emphasizing that free and competent legal service must be provided, not denied the grounds of economic, social or other disabilities to each other every citizen of India. It is a great opportunity. The principle of the state policies, equal justice and free legal aid. The state shall be serve the operation of the legal system
and shall be particularly provided free legal aid by suitable schemes in any other way. To ensure that opportunity for serving the justice of all denied any citizen by reason of economics and other disabilities. By our Hyderabad district legal service authorities and Telangana state services authorities, our paralegal volunteers working as a secure social service of the poor in the foundation of the NALSA is the base. The three pillars of the public awareness, equal opportunity and justice to equal important learn our PLSA Hyderabad. As a PLV, I serve my country better when I create awareness and help the people of my country to exercise their legitimate rights by seeking justice, by approaching the legal service authorities and council authorities. When I lead the weaker section of society to the path awareness to enable them to be aware to the right to live and the human dignity. I, signing off, Edward Samuel, PLV, Hyderabad District Authorities, and thankful to the judges, thankful to the great opportunity to share my thoughts on the National Legal Service Day, and all PLVs thankful to the great success of rallies and programs conducted, successfully programs conducted. Thanking you all. Thank you. Best of luck, all of you. Let's work and by next year make it more successful. Coordinator. The running shot of that. Honorable Chairperson Madam, Secretary Kushal, members of the legal fraternity, paralegal volunteers, and audience. Very good afternoon. I represent KV Ranganani Law College. I am a final year student. Very recently, we were interacting with the legal services authority, but within the short span of time, we got to know what the work being done by them. Now, I just went a little backward to around 87. Excuse me. Yeah, way back in 1987, Parliament had enacted Parliament of law passing a law in the legal service commission, but it actually came into force in the year 1995. Now, it is very apt to recognize or remember the forefathers of legal aid, late Justices P.R. Krishnaiyer as well as P.N. Bhagwat. In one of the quotations, late P.R. Krishnaiyer said, "Society is guilty if anyone suffers unjustly. Therefore, programs like free legal aid is something very important to reach out to the masses." What is the legal aid? The legal aid finds its root in the idea that no individual should have to undergo trial in the absence of legal assistance. Paralegal volunteers, we had Madam Saroja talk about going to the police station, asking for any cases, and then going to respective homes and kind of providing help or whatever help is possible. Legal aid, as per the Act that was passed, legal aid presents itself in various forms. Say it is Lok Adalat or legal aid clinics, prison aid clinics. Our seniors had done a survey in Chandrika prison. They had interactions with respective prisoners to understand what happened and they presented a report to the authority. Now, we have legal aids in colleges. We are going to enroll into the paralegal volunteer program. We will encourage our batchmates also to get into this program. It's really an encouragement to listen to all of you and your experiences. I just want to quote a recent Supreme Court judgment. In the year 2009, a judgment was passed whereby the accused were given judgment, accused to the sentence to death. But it was later found out that 3 of the accused did not have a counsel to plead for them. On November 2nd, the Honorable Supreme Court, November 2nd this year, the Supreme Court recalled the judgment which was sentenced to death, and they commuted that sentence to life imprisonment. Before I conclude, I would say, learning of today. For every problem that you might face, there is a definite legal solution. Yes or no? Yes. Prati
సమస్యకు ఒక న్యాయపరమైన పరిష్కారం కలదు, అవునా కాదా? हर समस्या के लिए एक न्यायिक हल उपलब्ध है। हिंदी जो भी मसला है एक कानूनी तौर तरीका और जरिया मिलेगा। उर्दू whatever. I sincerely thank Sudarshan sir for giving the opportunity, and I will also encourage students to join paralegal volunteer program and be of help to the society in the long run. Thank you. Before my report, as a Secretary, City Court Legal Services, I would like to call upon Josna yearly to present a bouquet to our Chief Judge Madam. Thank you. Thank you. Good afternoon all. Very happy. అందరికీ నమస్కారములు. బయట ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది బయట ఉన్నారు, లోపల ఏం జరుగుతుందో అని అనుకుంటుండొచ్చు. ఇప్పుడు మరి మనము ఈ యొక్క లీగల్ సర్వీసెస్ డే, ఇది మనము ప్రతి సంవత్సరము 9 నవంబర్ రోజు న్యాయ సేవా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. పోయిన సంవత్సరం కూడా వారం రోజులు ప్రోగ్రామ్స్ చేసినాము. ఈసారి కూడా మనకు ఉన్నాయి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయమని మనకు ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ పిఏఎస్ అందరికి కూడా చెప్తాము. అయితే మనము ఈ సంవత్సరం అంతా కూడా మరి చాలా ప్రోగ్రామ్స్ మన జిల్లా న్యాయ సేవా సంస్థ, మన చైర్మన్ మేడం గారి పర్మిషన్ తో, వారి యొక్క ప్రోత్సాహంతో, వారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాంలు చేయటం జరిగింది. ఆ విధంగా మరి ఇప్పటి వరకు కూడా మనము జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు, చాలా ప్రోగ్రామ్స్ చేయటం. మేడం, we have conducted number of legal awareness camps conducted in this year. About 123 legal awareness programs were conducted, and out of these awareness programs, nearly 14,093 persons are benefited, and a number of 2 model camps are also conducted in this year, madam. One model camp conducted on 30th January 2018 at Tirmalgiri football ground, Tirmalgiri. In this program, model camp program, we have received nearly 1,427 applications from various persons, and all the applications are forwarded to concerned department, and as well as to the legal services నుండి కూడా కొన్ని అప్లికేషన్స్ కూడా చేయడం జరిగింది. అది కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ అంటే లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, అలా చాలా డిపార్ట్మెంట్లకి ఈ యొక్క అప్లికేషన్స్ కూడా పంపడం జరిగింది. అది కాకుండా రెండవ మోడల్ క్యాంపు మరి లాస్ట్ 30th జూన్ 2018లో యూసుఫ్ గూడాలో గవర్నర్ గారు, చీఫ్ జడ్జి గవర్నర్ గారు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ మన ఏపీ హైకోర్టు, తర్వాత మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు రామ్ సుబ్రహ్మణ్యం గారు, తర్వాత మన స్టేట్ లీగల్ సర్వీసెస్ మెంబర్ సెక్రటరీ గారు, వారందరూ కూడా ప్రెజెన్స్ లో ఈ యొక్క మోడల్ క్యాంపు చేయడం జరిగింది. ఈ మోడల్ క్యాంప్ లో దాదాపు 734 మంది బెనిఫిషియర్స్ కి మనం బెనిఫిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 235 లేబర్ కార్డ్స్ ని మనము ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత 20 మందికి మైనారిటీ వెల్ఫేర్ వారికి కూడా కొన్ని అప్లికేషన్స్ తీసుకొని వారికి కూడా బెనిఫిట్ జరగడం జరిగింది. ఇవి కాకుండా మనము ఈ యొక్క మోడల్ క్యాంప్ ద్వారా మరి తెలంగాణ వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ ద్వారా కూడా కొన్ని బెనిఫిట్స్ మరి చాలా మంది తీయటం జరిగింది. దాంట్లో భాగంగా 2కి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత 2కి చెవులో ఇయర్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత 7గురికి వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది, 6గురికి ట్రై సైకిల్స్,
ఇద్దరికి సూయింగ్ మిషన్స్, 10 మందికి బైసికిల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 20 మందికి చెక్స్ ఇచ్చినాము. వాళ్ళ ద్వారా మరి దాదాపు 7,90,000 రూపాయల వరకు స్కీమ్లో, వేరియస్ స్కీమ్లో నుండి. తర్వాత లేబర్ కార్డ్స్ 47. ఆ విధంగా టోటల్ గా ఆ రోజు క్యాంప్ రోజు 96 మందికి మనం ఆ రోజు బెనిఫిట్ చేయడం అనేది జరిగింది. ఇవి కాకుండా మనము మన రేషన్ కార్డ్స్ 27 మందికి రేషన్ కార్డ్స్ ఇప్పటి వరకు ఇప్పించినాము. 47 మందికి ఇవి దాని తర్వాత అంటే క్యాంప్ తర్వాత 47 మందికి, టోటల్ గా 74 మందికి మనం పోస్ట్ క్యాంప్ తర్వాత మనం బెనిఫిట్ చేయడం జరిగింది మేడం. ఇవి కాకుండా మరి పిఎల్సి కేసెస్ ఈ సంవత్సరంలో 14,457 పిఎల్సి కేసెస్ రిజిస్టర్ చేయడం అనేది జరిగింది చాలా మందికి. అందులోకి వెళ్ళి 187 పిఎల్సిస్ డిస్పోజ్ చేసినాము. తర్వాత లీగల్ ఎయిడ్ 160 మందికి లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో. ఆ తర్వాత లీగల్ ఎయిడ్ గ్రాంట్ చేసింది 160 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 141 మందికి లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. 30 లోక్ అదాలత్లు కండక్ట్ చేసినాము. నంబర్ ఆఫ్ కేసెస్ ఈ లోక్ అదాలత్ ద్వారా 1,082 కేసెస్ ని మనం లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేయడం అనేది మరి జరిగింది. నేషనల్ లోక్ అదాలత్ 6 నేషనల్ లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మరి పిఎల్సి కేసెస్, పోస్ట్ లిట్ కేసెస్ టోటల్ గా 2,260 కేసెస్ ని మరి సెటిల్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా దాదాపు 46,64,518 రూపాయల కాంపన్సేషన్ మరి లోక్ అదాలత్ ద్వారా సెటిల్ అయిన కేసెస్ లో ఎన్ని కోట్ల కాంపన్సేషన్ అందరికీ బెనిఫిట్ చేయడము ఇవ్వడం అనేది జరిగింది. సో మేడం, ఇన్ దిస్ ఇయర్ we are also conducted so many cases in coordination with the government departments also. మనము మరి ఇక్కడ రేషన్ షాపులు లేని వారికి కూడా మరి మన లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యం ద్వారా గవర్నమెంట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రాసి వారితో మాట్లాడి మయూరి మార్గ్ బేగంపేటలో మనం ఒక రేషన్ షాప్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఈ సంవత్సరము. అది కాకుండా ఒకటి అంగన్వాడీ సెంటర్ కూడా బేగంపేటలో మరి ప్రకాష్ నగర్ ఏరియాలో అంగన్వాడీ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాము. ఈ సంవత్సరము మనము యాసిడ్ అటాక్ లో విక్టిమ్ కాంపన్సేషన్ కింద మరి ఒక అపోలో హాస్పిటల్లో యాసిడ్ అటాక్ గురి అయిన నర్స్ కి మనము మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అంటే స్టేట్ అథారిటీ వారి ద్వారా 3 లక్షల రూపాయల వరకు విక్టిమ్ కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక మరి ఒక ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం లేడీది కూడా మనము ఇప్పించడానికి అప్లికేషన్ పెట్టినాము. త్వరలో ఆమెకు కూడా మరి యాసిడ్ అటాక్ ఆమెకు కూడా కాంపన్సేషన్ ఈ సంవత్సరము ఇప్పిస్తాము. అది కాకుండా టోటల్ గా ఈ సంవత్సరము 136 మంది పారాలీగల్ వాలంటీర్స్ ని ఎన్రోల్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇంకొక 52 మందికి ట్రైనింగ్ ఇచ్చేది ఉంది, 53 మందికి. ఇప్పటి వరకు టోటల్ గా 256 పారాలీగల్ వాలంటీర్స్ మన లీగల్ సర్వీసెస్ రోల్ లో ఉన్నారు. మరి అందుకనే మనకు ప్లేస్ సరిపోవడం లేదు, చాలా మంది కూడా రావడం జరిగింది. అది కాకుండా మనము ప్యానల్ లాయర్స్ కూడా ఈ సంవత్సరం ట్రైనింగ్ పెట్టినాము. 59 మంది ప్యానల్ లాయర్స్ కూడా ట్రైనింగ్ ఇప్పించడం అనేది జరిగింది. అవి కాకుండా మరి స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి యొక్క ఆదేశం మేరకు 5 చోట్ల లీగల్ లిటరసీ క్లబ్లను కూడా ఏర్పాటు చేయడం మనం జరిగింది. హై స్కూల్స్ లో ఒకటి నాట్కో స్కూల్ గోరబండ, 2 బాయ్స్ హై స్కూల్ తిరుమలగిరి, 3 జమా ఉస్మానియా హై స్కూల్ జమా ఉస్మానియా ఇక్కడ మన సికింద్రాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉంటుంది. తర్వాత 4వది బహదూర్పుర హై స్కూల్, 5 రసల్పూర హై స్కూల్. ఈ 5 హై స్కూల్లో మనం లీగల్ లిటరసీ క్లబ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మరి స్టేట్ అథారిటీ వారు ఆ క్లబ్స్ ఏర్పాటు చేయడంలో వారికి ఫర్నిచరు తర్వాత కంప్యూటర్స్ కూడా మనము పిల్లల కొరకు క్లబ్స్ పిల్లల కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగి అవి ఎస్టాబ్లిష్ కూడా చేసినాము. ఈ సంవత్సరం ఇంకా లీగల్ ఎయిడ్ క్లినిక్స్ మనము దాదాపు 16 లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 3 క్లినిక్లు ఉన్నాయి. అదొకటి సైదాబాద్ మా గాంధీ హాస్పిటల్, తర్వాత బండ్లగూడ ఎంఆర్ఓ ఆఫీస్ లో 3 మరి ఈ నెలలో వాటిని కూడా ప్రారంభిస్తాము. టోటల్ గా
19 లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ తెలియాలని మరి కొన్ని పేర్లు చెప్తున్నాను. మనకు ఎస్ఆర్ నగర్లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది, తర్వాత ఫిలిం నగర్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది, మెహదీపట్నం సెంట్ ఆన్స్ కాలేజ్లో లీగల్ ఎయిడ్ క్లినిక్, తర్వాత పీజీ మన పెండగంటి లా కాలేజ్లో ఒకటి ఉంది, తర్వాత ఏఎంఎస్ లా కాలేజీలో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్, అంబర్పేట మరి సయోధ్య ఆర్గనైజేషన్ వారి ఉన్న కమ్యూనిటీ హాల్లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది. అట్లాగే మరి ఈ యొక్క కాలేజీలలో కాకుండా మనము ఈ కమ్యూనిటీ ఏరియాలలో తర్వాత లంగర్ హౌస్ లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది. దెబోరా అక్కడ మరి ప్యానెల్ దాంట్లో పిఎల్విగా ఉంటుంది. అన్ని చోట్లలో ఇద్దరిద్దరు పిఎల్విస్ ఉంటున్నారు. మరి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఇవి కాకుండా మనం మహాత్మా గాంధీ హాస్పిటల్లో కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాము. తర్వాత మేడం గారు పర్మిషన్ ఇచ్చినారు వాటికి. తర్వాత సైదాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్, తర్వాత బండ్లగూడ ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్లను ఈ నెలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మనము గత సంవత్సరము 18వ తారీఖు నవంబర్ నెలలో మరి జీపీఓ మన పోస్ట్ ఆఫీస్ హ్యాబిట్స్ నుండి చార్మినార్ వరకు దాదాపు మోర్ దాన్ 6 కిలోమీటర్స్ వాకతాన్ని కూడా అందరూ పిఎల్విసి యొక్క సహకారంతో చేయడం జరిగింది. అది కాకుండా 11వ మార్చ్ బైక్ ర్యాలీ కూడా మరి మేడం గారి ఆధ్వర్యంలో వారు ఓపెన్ చేసిన బైక్ ర్యాలీని కూడా మనం బండ్లగూడ నుండి బొల్లారం వరకు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున యొక్క ర్యాలీ బాగా ఎక్కువ చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత బొల్లారం హై స్కూల్లో మరి మేడం హైకోర్టు జడ్జి గారు వారి యొక్క చీఫ్ గెస్ట్ గా మరి దానికి రావడం జరిగింది. మేడం గారు కూడా రావడం జరిగింది. అది చాలా ఎక్కువ, చాలా మంది దాదాపు 400 మంది బైకర్స్ మరి ఆ యొక్క బైక్ ర్యాలీలో హబ్ హైదరాబాద్ బైకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం 5/6/2018 ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మరి ప్లాస్టిక్ ని వాడొద్దు అనేటువంటి నినాదం తీసుకొని చార్మినార్ ఏరియాలో పెద్ద ఎత్తున మరి మనము కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు చాలా మంది దగ్గరికి మనం జూట్ బ్యాగ్స్ ఇవ్వటం అనేది ఇదంతా కూడా మరి పిఎల్వి వారి యొక్క సహకారం, మన అందరూ పారాలీగల్ వాలంటీర్స్ వారి యొక్క సహకారంతో చేయబడినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మరి మేడం గారు, మన చీఫ్ జస్టిస్ మేడం గారు మనకు మన లీగల్ సర్వీసెస్ అథారిటీకి మరి ఎప్పుడు కూడా మనం ప్రోగ్రామ్ చేసినా కూడా మేడం గారి సహకారంతోనే మనము మేడం గారి పర్మిషన్ తోనే చేయడం జరుగుతుంది. ప్రతి కార్యం కూడా మేడం చాలా మనకు ఉత్సాహాన్ని ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి మేడం గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలా. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ సంవత్సరం అంతా మనము చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు మరి ఇంకా పిఎల్విస్ అందరూ పారాలీగల్ వాలంటీర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అందరూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతారు. మొదటగా కొంచెం తక్కువ వచ్చినా కూడా మరి అల్టిమేట్ గా అందరూ ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇప్పుడున్న వాలంటీర్స్ అందరి యొక్క సహకారంతోనే మనము ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ ర్యాలీలు అన్ని కూడా ఏవి ప్రోగ్రామ్స్ తీసుకున్నా అవన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అందరికి దానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఈ యొక్క మన ఈ సంవత్సర కార్యక్రమాల్లో మన లీగల్ సర్వీసెస్ వారు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా రాబో సంవత్సరం అంటే రేపటి నుండి మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి ఈ సంవత్సరము మరి ఇంకెక్కువ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి ప్లాన్ లో ఉన్నాము. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఉత్సాహంగా అందరూ పాల్గొనాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ మరి నా యొక్క ఈ రిపోర్ట్ ని ముగిస్తున్నాను. ఇప్పుడు నా రిక్వెస్ట్ జస్ట్ మరి నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Very good afternoon, respected Chief Guest of today's function, Chief Judge, Honorable Sri Garu, respected other guests on the dais, Sri Subhashan Garu, Secretary of this Legal Awareness Program, and Legal Fraternity,
and my dear friends, on behalf of Nizam College and my own behalf, I welcome you all for this mega event conducting in the Nizam College premises. One quotation from Constitution of India: every citizen is a police in civil uniform. Law, like any other subjects, is as old as Greek. The smallest and most ancient country, Greek, contributed to many important subjects. They are medicine, art, dance, theatre arts, sports, law. The crime rate is growing higher and higher in the world because of lack of knowledge and awareness about the law. Only police and auditors know law. Common man does not know anything about it. To organize this type of programs in the Nizam College. Thank you. Thank you, sir. Thank you very much. మరి ఈ యొక్క లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా మనకు మరి న్యాయ సేవా దినోత్సవాన్ని మనం ఇంత గంభీరంగా ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ సమయంలో ఈ సంవత్సరము మరి మనము చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మనకు ప్యానల్ లాయర్స్ కూడా చాలా సహకరించినారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే అభినందించడమే కాకుండా ఈ ప్యానల్ లాయర్స్ లో కొంతమందిని మరి మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా వారిని సన్మానించాలంటే వారికి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ద్వారా వారిని అభినందించాలి అని మన చీఫ్ జడ్జి గారి ద్వారా ఇవ్వాలని అనుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం అంతా పనిచేసిన పారాలీగల్ వాలంటీర్స్ లో నుండి కూడా కొంతమందిని మరి అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ తో వారిని అభినందించాలని మరి మేడం చీఫ్ జడ్జి గారు మేడం ద్వారా వారికి ఈ యొక్క అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని తరలించినాము. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్యానల్ లాయర్స్ కూడా మరి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి వారిని ఈ సర్టిఫికేట్లు మరి వారికి షీల్డ్ ఇవ్వబడ్డవి. అవి పేర్లు పిలిచిన విధంగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి అన్ని పనిచేస్తుంటారు. మనకు ఏ కార్యక్రమాన్ని ఇస్తున్నా కూడా మరి భోజనాలు అనగానే గాంధీ గుర్తొస్తారు, అందరికీ బాగా సహాయం చేస్తుంటారు. ఎడ్వర్డ్ శామ్యుయల్ మరి లేబర్ కాస్ట్ తర్వాత చాలా మందికి ఇది కాకుండా ఒక అమ్మాయికి హార్ట్ లో హోల్ పడి ఉంటే ఫ్రీగా మరి సర్జరీ చేయించినాడు అపోలో హాస్పిటల్. తర్వాత పి సరోజ తను ఆ యాసిడ్ అటాక్ దానికి మరి ఈమెనే చాలా లీగల్ వాలంటీర్ బాగా సహకరించి యాసిడ్ అటాక్ ఆమెని హాస్పిటల్లో చూపెట్టడం జరిగింది. పి ఈశ్వరమ్మ మేడం వెరీ యాక్టివ్. ఎం స్వరూప
కూడా మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంది, చాలా స్లమ్ ఏరియాలో ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. తర్వాత శ్రీ ఎల్డి శాంసన్ వాలంటరీ ఆర్గనైజేషన్ మేడం తను కూడా మరి ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేసుకుంటారు. జోయా మావి తను చాలా ప్రోగ్రామ్ చేస్తుంటుంది. మరి యాక్సిడెంట్ యాక్ట్ ఆమె గురించి చాలా అని తెలియదు. పనిచేస్తున్న చాలా కార్యక్రమాలు కూడా ప్రోగ్రామ్స్ కూడా చేయడం కోరుతున్నాను. I wish all of you happy Legal Services Day. Sir. So, it's an overwhelming response from all of you. ఇక్కడ ఈ అకామిడేషన్ సరిపోతుందని సెక్రటరీ గారు చూస్ చేసుకున్నారు అండ్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ద ప్రిన్సిపల్ ఇన్ హిస్ యాబ్సెన్స్ ఫర్ ప్రొవైడింగ్ అకామిడేషన్. బట్ అకామిడేషన్ సరిపోక బయట అక్కడ కారిడార్లో కూడా కూర్చున్నారు. సో ఐ థింక్ మళ్ళీ కొంతమంది అడ్జస్ట్ అయినట్టున్నారు. I thank each one of you for your active participation and I congratulate the persons who received the Memento Ceremony awards for their excellent performance as PLBs and as panel lawyers. And alage Sudarshan garu cheppinattu, we hope and expect that others will also do many more activities. సో వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటే చేసిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చినందువల్ల మిగతా వాళ్ళకి కూడా ఆ స్టేజ్కి రావాలని ఆశిస్తారని చెప్పి అలా మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ని కూడా మేము ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళకి చేసాము. We hope next time you will get definitely many more persons for appreciation. And at the outset, I want to congratulate all of you for doing the rallies and అక్కడంతా చేసి మీ తర్వాత ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్తున్నారు సుదర్శన్ గారు. One thing I could not spend more time with you, so but వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా. సో ఐ పర్సనల్లీ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ యువర్ కమిట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది ప్రోగ్రామ్. మేము వచ్చాక ఆల్మోస్ట్ 156 పిఎల్ఎస్ని ట్రైన్ చేసాం. అలాగే లీగల్ లిటరసీ క్యాంప్స్ పెట్టాము, క్లబ్స్ పెట్టాము. అలాగే అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ పాసిబుల్ విత్ యువర్ కోఆపరేషన్. మీరు హార్ట్ఫుల్గా ముందుకు వచ్చి ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో చేయడం ఇట్స్ క్వైట్ నాట్ ఈజీ. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్ పర్సన్తో మాట్లాడి వాడిని ఎడ్యుకేట్ చేయడం అనేది డాష్ మీద కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు. అక్కడ యూ హ్యావ్ టు ఫేస్ సెవరల్ ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఓపిక్గా మీరు ఫేస్ చేస్తూ మీరు ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేస్తున్నందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సుదర్శన్ గారు అండ్ హీ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ అప్ ఆల్ దీస్ ఇష్యూస్. ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దిస్ interest in the activities. So this is like a 1 year celebration. Legal Services Day అంటే మనము నల్సా ప్రోగ్రామ్స్ అన్ని కూడా నల్సా అనేది ఒక ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ లాగా మనకి వచ్చింది. అన్ని కేసెస్ కోర్టులో ఆన్ మెరిట్స్ డిసైడ్ చేసి జడ్జిమెంట్స్ చెప్పడానికి కుదరదు. కాబట్టి ఒక ఐడియా ఆలోచన ఏంటి అంటే ఇవన్నీ కూడా బయట సెటిల్మెంట్ ద్వారా చేస్తే ఎంతవరకు బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది ఈ నల్సా అనేది. సో అది నేషనల్ లెవెల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ, తర్వాత స్టేట్ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే మండల్ లెవెల్లో. సో ఈ మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా చిన్న చిన్న డిస్ప్యూట్స్
ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవనివ్వండి, బ్రదర్స్ మధ్యలో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అవనివ్వండి, లేదా చిన్న ఇష్యూస్ ఏదైనా ఉంటుంది విచ్ దే కెనాట్ రివీల్ టు ది పేరెంట్స్ ఆర్ టు ది స్టూడెంట్స్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఆల్ దీస్ థింగ్స్ ఒక్కొక్కసారి టీచర్స్ కొన్ని నోటీస్ చేస్తారు చిన్నపిల్లల్ని స్కూల్స్లో. అలాంటివి ఏదైనా సరే they can be brought before the legal secretary. ఎవరికి చెప్పాలి, ఒకవేళ ఒక చైల్డ్లో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారు, పేరెంట్స్ చెప్తే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అలా ఉన్నప్పుడు కూడా they can inform to the through a letter to the district legal secretary. వాళ్ళు ఏం చేస్తారంటే బోత్ సైడ్స్ కి నోటీసెస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా ప్రాబ్లమ్ ని సెటిల్ చేయడానికి ట్రై చేస్తారు. సో మొక్కల్లోనే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ని చూసేస్తే అది పెద్దది అవ్వకుండా ఉంటుంది. చిన్న ప్రాబ్లమ్స్ దే కెన్ బి సార్టెడ్ అవుట్ విత్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ఎల్డర్స్. సో ఎల్డర్స్ కన్నా కూడా మీ ఎల్డర్స్ కూడా తీసుకొచ్చి యూ కెన్ సిట్ బిఫోర్ ది లీగల్ సర్వీసెస్ సెక్రటరీ అండ్ యూ కెన్ సార్ట్ అవుట్ ద ప్రాబ్లమ్. అక్కడే సాల్వ్ అయిపోతే ఏమవుతుందంటే కోర్టులో జినైన్ కేసెస్ కి అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న డిస్ప్యూట్స్ కి 5 ఏళ్ళు 7 ఏళ్ళు కోర్టులో జరగకుండా మీకు ఫైనాన్షియల్ గా కూడా మీకు బర్డెన్ అవుతుంది. అలాగే డిస్ప్యూట్ మ్యాగ్నానిమిటీ పెరిగిపోతుంది. చిన్న డిస్ప్యూట్ కోర్టుకు వచ్చేసరికి పెద్దదైపోతుంది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ ఉన్నందువల్ల ఈ మధ్యలో ఇంకా మ్యాగ్నిఫై అయిపోయి ప్యాచప్ చేయడానికి కుదరని దిశలో అయిపోతుంది అది. అందువల్ల అలా కాకుండా మొదట్లోనే మీరు మీ దగ్గరలో ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ సెక్రటరీస్ దగ్గర కానీ లేదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సెక్రటరీస్ కానీ మీకున్న ప్రాబ్లమ్ ని ఒక చిన్న లెటర్ ద్వారా అడ్రస్ చేస్తే వారు అదర్ సైడ్ కూడా నోటీసెస్ ఇచ్చి పిలిపించి వాటిని ఆ డిస్ప్యూట్ ని అమికబుల్ గా ఇద్దరికి సామరస్యంగా పరిష్కారం చేసే అమౌంట్ వచ్చినందువల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ మీట్అవుట్ అవడానికి ఇమీడియట్ గా మెడికల్ మీట్అవుట్ అవుతే మళ్ళీ అట్లీస్ట్ పర్సనాలిటీలో కొంత చేంజ్ రావడానికి దానికి రిక్వైర్మెంట్ ఇమీడియట్ గా మీట్అవుట్ అవుతారు. అసలు ఆ సోర్స్ తెలియదు. కొంతమంది చూస్తూ ఉంటాం ఎన్ని క్యాంప్స్ చేసినా సరే దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. అసలు ఇలాంటి ఒకటి ఉందన్న విషయమే చాలా చోట్ల తెలియదు. అదే అనుకుంటాం ఎన్ని చేసినా కూడా ఇంకా ఎంతమందికి మనం రీచ్ అవుట్ అవ్వాలి అనేసి. సో ఇలాంటివి లా కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అలాగే ఎనీ కాలేజ్ స్టూడెంట్, ఎందుకంటే బేసిక్ క్లాస్ ఎలాగో మేము చెప్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కోఆర్డినేట్ విత్ ద ప్యానల్ లాయర్స్ ఆర్ విత్ ది లీగల్ సెక్రటరీస్. సో ఇష్యూ ఏంటి అనేది బేసిక్ లెవెల్లో మనము సార్ట్ అవుట్ చేయడమే మన మెయిన్ ఆబ్జెక్ట్. దానివల్ల వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, కోర్ట్స్ కూడా ఓవర్ బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అట్లాగే రీసెంట్ గా మీకు సీన్ దట్ గ్యాస్ సిలిండర్ ఏదైనా పేరుకున్న వాళ్ళ ఫ్యామిలీ 40 lakhs కాంపెన్సేషన్ వస్తుంది అనేసి. దిస్ పార్ట్ ఈవెన్ ఐ డోంట్ నో దట్ టిల్ ఐ సీ ద న్యూస్ ఇన్ ది ఐటమ్ ఇన్ ది వాట్సాప్. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ ఈస్ గివింగ్ సో మెనీ బెనిఫిట్స్. ఇందాక సుదర్శన్ గారు చెప్పారు గవర్నమెంట్ తరఫున మేము అన్ని గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పించాము. అలాంటివి ఏదైనా రాకపోతే కూడా యూ కెన్ గివ్ మీ టు ది నోటీస్ ఆఫ్ ది లీగల్ సర్వీసెస్. మేము కోఆర్డినేట్ విత్ మీకు కావాల్సినవి త్వరగా వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. లీగల్ సర్వీసెస్ తరఫు నుంచి కూడా మేము మానిటర్ చేసి అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ పారాలీగల్ వాలంటీర్స్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్ వర్క్. ఇందాక చెప్తున్నారు వారి యాక్టివ్ కోఆపరేషన్ వల్ల యాసిడ్ అటాక్ విక్టిమ్ కి కాంపెన్సేషన్ వచ్చింది అనేసి. అండ్ అలాగే అదర్ ఫీల్డ్స్ లో కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ లాట్ ఆఫ్ వర్క్. They definitely deserve appreciation and I hope that many more people will come forward with such an idea. Atlage environmental protection, restriction of the plastic bags. మీకు తెలుసు నిన్న దీపావళి రోజు ఓన్లీ 2 hours క్రాకర్స్ కాల్చాలి సుప్రీం కోర్టు చెప్పారు. బికాస్ ఇట్ పొల్యూట్స్. మీరు ఢిల్లీలో నెక్స్ట్ డే యూ కెనాట్ గో ఫర్ వాక్. అక్కడ పొల్యూషన్ లెవెల్స్ అంత పెరిగిపోయింది వీటి వల్ల అనేసి. సో ఈ పొల్యూషన్ ఇవన్నీ మనకి ఏం సంబంధం అనుకోకండి. ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ మళ్ళీ మనము ఒక 50 ఏళ్ళు మనం ఉంటాము అనుకుంటే తర్వాత మళ్ళీ జనరేషన్ కి మనం ఏమి ఇస్తాము అంటే మనం ఇచ్చే ప్రాపర్టీస్ కాదు, ఒక మంచి ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఎక్కడ చూసినా సీలో మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఎదైపోయి గ్రౌండ్ లెవెల్లో అవుతున్నాయి. దానివల్ల మళ్ళీ మనకి చాలా ప్రాబ్లం. ఒక 10 years తర్వాత 20 years తర్వాత ఏంటి అంటే డ్రింకింగ్ వాటర్ దొరకదు, దానికోసం వాల్స్ వస్తాయి అంటారు. అలాగే పీల్చడానికి ఆక్సిజన్. మీరు ఒక రోజు హాస్పిటల్లో చేరి ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కుంటే ఐ థింక్ ఇట్ మే కాస్ట్ మేబీ 100 or 200 అనుకోండి. అలా ఎన్ని రోజులు యూ క్యాన్ అఫోర్డ్. మనకి ఫ్రీగా వచ్చే ఆక్సిజన్ ని చెట్లు నాటడం వల్ల వస్తుంది. గవర్నమెంట్ ఆల్సో టేకన్ అప్ ద స్కీమ్ హరితహారం. బట్ వీటిల్లో ఏంటి అంటే ఒక్క గవర్నమెంట్ మాత్రమే ఏ పని చేయలేదు. సో the people should also actively participate. ఇవన్నీ కూడా for the betterment of the people in the society. సో మన కోసం మనం చేసుకునే పనులు. అందువల్ల మనం ఎంత యాక్టివ్ గా ఉంటే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ సివిక్ సెన్స్ డెవలప్ చేసుకుంటేనే గవర్నమెంట్ కి మేనేజ్ చేయడం వీలవుతుంది.
ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ ని క్లీన్ చేయాలంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ స్కావెంజర్స్ హు ఆర్ డూయింగ్ ఇట్. ఇట్స్ నాట్ పాసిబుల్. మనకి కొంత సివిక్ సెన్స్ ఉండాలి. ఏదైనా ఉంటే డస్ట్బిన్ లో పడేయాలి. ఇలాంటివి వీ షుడ్ నాట్ స్పీక్. ఇవన్నీ బోర్డు ఉంటుంది, బట్ వీ డోంట్ ఫాలో. అదే వేరే కంట్రీకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫైల్స్ చాలా ఉంటుంది. మనం స్కిప్ చేస్తే చాలా ఫైల్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళినా మనం అలర్ట్ అయిపోతాం. మరి మన కంట్రీలో మన దేశం కోసం మనం ఎందుకు చేసుకోం? సో వీ షుడ్ డూ ఇట్ యాజ్ ఎ సిటిజన్. ఇవన్నీ కూడా అట్లీస్ట్ యూత్ యూ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్. మీరు అలర్ట్ గా ఉండి యూ షుడ్ ఎడ్యుకేట్ అదర్స్ ఆల్సో. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ క్లెయిమ్ చేయడం, ఎవరో చేయలేదనడం ఇట్స్ నాట్ క్వైట్ రీజనబుల్. మన డ్యూటీస్ మనం ప్రాపర్గా చేసినప్పుడు, ప్రతి సిటిజన్ చేసినప్పుడు, సో న్యాచురల్లీ విల్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ, బెటర్మెంట్ ఆఫ్ ది కంట్రీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఇంపాక్ట్. లేకపోతే ఎన్నాళ్ళైనా మనము డెవలపింగ్ కంట్రీ ఇండియా అని అనుకుంటూ ఉంటాము. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఐ డోంట్ థింక్ దట్ మా జనరేషన్లో ఇది డెవలప్ అయిపోతుందా అని ఇప్పుడు అనుమానం వస్తుంది. అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ ద హ్యాండ్స్ ఆఫ్ యూత్. సో మీకు సింగపూర్ లాంటి చిన్న కంట్రీలో వాళ్ళ కంట్రీ తీసుకున్న పాలసీస్ కానీ అవన్నీ కూడా దే మేడ్ దట్ కంట్రీ ద మోర్ సోఫిస్టికేటెడ్ కంట్రీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది పాలసీస్ టేకన్ బై ద గవర్నమెంట్ వైజ్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. సో ఏ పాలసీ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఉండాలి. అది లేనప్పుడు కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. సో అలాగే ఎలక్షన్స్ లో కూడా యూటిలైజ్ అవర్ రైట్ టు ఓట్. సో మనకు ఎందుకులే అని అనుకోకుండా మనకి ఇచ్చిన హక్కుల్ని మనం వాడుకోవాలి, మన బాధ్యతల్ని మనం సక్రమంగా చేయాలి. న్యాచురల్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్. మన వైపు నుంచి మనం ఏం చేస్తాం అన్నదానికి అదొక కాంట్రిబ్యూషన్. అండ్ సో దే హ్యావ్ టు లీడ్. వీ హ్యావ్ టేకన్ అప్ బైక్ ర్యాలీ అండ్ బైక్ ర్యాలీ యాక్చువల్గా ఒక ప్యాషన్ లాగా వాళ్ళు స్టార్ట్ చేశారు. కొంతమందికి బైక్ రైడింగ్ అంటే ఇష్టం, అందులో ఉమెన్ కూడా ఉన్నారు. They have a passion, but ultimately when they form into group, their services were utilized for social causes. ఏదైనా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే బైకథాన్ అని చెప్పి వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడంతో దే ఆర్ స్టార్టింగ్ ఇట్. యాక్చువల్గా అది తెలంగాణ అంతా కూడా ఒక బైక్ ర్యాలీ చేయాలని ఒక ప్లాన్ చేసాము. అవుట్ వర్క్ అవుట్ అండ్ వాకథాన్ అండ్ ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సెంటర్స్. అలాగే అంగన్వాడీ పీపుల్ దే గో టు డోర్ యాక్చువల్గా వెళ్ళి మెడికల్ హెల్త్ వైపు వాళ్ళు అసోసియేట్ అవుతారు. అందుకని వాళ్ళకి వీ హ్యావ్ ప్రొవైడెడ్ ట్రైనింగ్ ఆన్ లీగల్ సైడ్ ఆల్సో. సో దట్ ఊళ్ళో ఉన్న లీగల్ ఇష్యూస్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంత వాళ్ళు ప్రాపర్గా అసిస్ట్ చేయగలరని చెప్పి వాళ్ళు కూడా యాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఇష్యూస్ అన్ని కూడా నేర్చుకున్నారు. అండ్ so the main objects of the legal services authority is to provide free legal aid. ఇందాక వాళ్ళు చెప్పారు సుప్రీం కోర్టులో ఒక కేసులో ముగ్గురు అక్యూజ్డ్ కి లీగల్ ఎయిడ్ లేనందువల్ల వాళ్ళకి కన్వర్ట్ చేశారు డెత్ సెంటెన్స్ కి లైఫ్ సెంటెన్స్ అని. బట్ యూజువల్ గా కోర్ట్స్ లో ఎస్పెషల్లీ క్రిమినల్ కేసెస్ లో వి ఆస్క్ ది అక్యూజ్డ్, మీకు ఎవరైనా ఉన్నారా మీ తరఫున అడ్వకేట్ పెట్టుకునే స్తోమత ఉందా? వాడి స్తోమత లేదు అంటే దెన్ విల్ ప్రొవైడ్ ప్యానల్ లాయర్ ఫ్రమ్ ది అడ్వకేట్. ఫ్రీ లీగల్ ఎయిడ్ డెఫినెట్ గా ప్రొవైడ్ చేస్తాం. మనది ఏ స్టేట్ నుంచి వచ్చిందో తెలియదు, బట్ మన 2 states లో అవుతే వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఎందుకంటే వాళ్ళకి ఉంది, వాళ్ళు అడ్వకేట్ పెట్టుకుంటే సరే, లేకపోతే మనమే కోర్టు తరఫున వాళ్ళకి అడ్వకేట్ ఇచ్చాక కేసు ప్రొసీడ్ అవుతాము. అంతే తప్ప అడ్వకేట్ లేకుండా అందులో డెత్ పెనాల్టీ ఇచ్చే కేసు అసలు సమస్య. మేబీ ఐ డోంట్ నో దట్ మహారాష్ట్ర అదే మన స్టేట్స్ లో అయితే లేదు. ఎందుకంటే అంత గ్రావిటీ ఉన్న కేసులో ఒకసారి అయితే we lost the senior advocates to provide better facility. ఎందుకంటే వాళ్ళు అదర్ సైడ్ పెద్ద లాయర్ని ఎంగేజ్ చేసుకుంటారు, వీళ్ళకి మళ్ళీ న్యాయం జరుగుతుందో లేదో అని చెప్పి ఎవరైనా సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళని కూడా ఫ్రీగా మీరు వీళ్ళకి అసిస్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అడ్వకేట్ని ప్రొవైడ్ చేసి ఆ తర్వాతే కేసు ప్రొసీడ్ అవుతాము. అప్పుడే ఎందుకంటే ఇట్స్ సీరియస్ కేసు ఆఫ్ మరి డెత్ పెనాల్టీ ఉన్న కేసులో అక్యూజ్కి లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది చాలా గ్రేవ్ మిస్టేక్. అందుకనే సార్ అది లీగల్ ఎయిడ్ అనేది తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాము. ప్యానల్ లాయర్స్ అంతా కూడా అందుకనే ముందుకు వస్తారు. అండ్ అవేర్నెస్ అనే క్యాంప్స్ ద్వారా, లీగల్ క్లినిక్స్ ద్వారా, సో ఎప్పుడో ఒకసారి క్యాంప్స్ పెడితే అందరూ రావడం కస్టమర్స్ చెప్పి అక్కడే ఆ స్కూల్లో, కాలేజెస్లో, ఆ కన్సర్న్ ఏరియాస్లో పారాలీగల్ ఎయిడ్ వాలంటీర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. వీటిలో దే క్రియేట్ అవేర్నెస్. అండ్ లోకల్ కలర్స్ అంటే ఏంటి అంటే మీకు కోర్టులో ఉన్న కేసెస్ కానీ, కోర్టు బయట మీరు సెటిల్ చేసుకునే కేసెస్ కానీ ఏదైనా మీరు లీగల్ సెక్రటరీ దగ్గర వచ్చి
మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మీకు సామరస్యపూర్వకమైన ఒక సొల్యూషన్ చెప్తే ఆ సొల్యూషన్ ని మీరు లోక్ అదాలత్లో రెఫర్ చేసుకుంటే లోక్ అదాలత్లో ఒక అవార్డు ఇస్తారు. అవార్డు ఇస్ లైక్ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ మళ్ళీ అప్పీల్ ఉంటుంది. ఒకసారి దానిలో పాస్ అయిపోతే అది ఫైనల్. ఇప్పుడు సపోజ్ నేను మీకు 10 లక్షలు ఇవ్వాలి, నేనేమంటాను, ఈ 10 లక్షలు ఇవ్వడం నేను తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఇవ్వలేదు, 6 నెలలు ఇస్తాను, 5 నెలలు ఇస్తాను, ప్రతి నెల 2 లక్షలు. ఓకే, ఇది కోర్టులో అవార్డు పాస్ చేసేస్తారు. అక్కడ వచ్చి లీగల్ సర్వీసెస్ లో ఒప్పుకుంటే ఇదే మాట మీకు ఆర్డర్ లాగా జడ్జిమెంట్ లాగా వచ్చేస్తుంది. దాన్ని అవార్డు అంటారు, లోక్ అదాలత్ అవార్డు. దీని ప్రకారం నేను పే చేయకపోతే మళ్ళీ కేసు వేసుకోవట్లేదు, దీని మీద ఈపీ వేసుకోవచ్చు. వేసుకొని వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటే లేదా సాలరీ ఉంటే అలాగా అమౌంట్ ని రికవర్ చేసుకోవచ్చు. దీని మీద అప్పీల్ ఉండదు, మీ కోర్టు ఫీజు వెనక్కి వచ్చేస్తుంది. ఇది యాక్చువల్లీ సెటిల్మెంట్. అందువల్ల అలాగే మీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ లో కూడా మీరు ఏదైనా మాట సెటిల్ అవ్వాలనుకుంటే అది కూడా లోక్ అదాలత్ రెఫర్ చేస్తాము. అక్కడ కూడా రెఫర్ అయిపోతే తొందరగా సెటిల్ అవుతుంది మ్యాటర్. సో ఇది కూడా మీరు రిటర్న్ ఇన్ఫార్మ్ టు సడన్లీ. ఎందుకంటే చాలా కేసెస్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు కేసులో ఏమీ ఉండదు, చిన్న చాలా కేసెస్ డ్రాగ్ అవుట్ చేయడానికే ఉంటుంది. అది మోర్ దాన్ దట్. మనం అనుకుంటాము నేను కేసు వేస్తే మీ మీద బాగా నాకు సాటిస్ఫాక్షన్, మిమ్మల్ని కోరుకుంటాను, మీతో పాటు నేను కూడా తిరగాలి, సో మీతో పాటు నాకు ఖర్చు టైం వేస్ట్. ఇది వాళ్ళకి అర్థం అవుతే దెన్ దే కమ్ ఫర్ సెటిల్మెంట్. ఇది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంది కోపంతో చేస్తారు, అంతే తప్ప అది ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ లో ఉన్న కోపం తర్వాత ఉన్నది. కాగా వెళ్తున్నారు, ఎవరినో కొట్టేస్తారు, అదే కోపం నా మీద కేసు వేస్తారు. సో నేనేదో మళ్ళీ అతనికి వెంటనే మెడికల్ ఎయిడ్ ఇచ్చేస్తాను, ఫీల్ హ్యాపీ, బట్ వెంటనే కేసు రిజిస్టర్ అయింది. ఈగో ప్రాబ్లం, ఈ ఈగో ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ అయిపోతే కేసు విల్ బి సెటిల్. ఇలాగా చాలా కేసెస్ సెటిల్మెంట్ చేసుకోదగ్గ కేసెస్ అన్ని కూడా లోక్ అదాలత్ లో చేసుకోవచ్చు. అంటే కొన్ని కేసెస్ సెటిల్ చేసుకోవడానికి వీలు ఉండదు. సపోజ్ రేప్ కేసులో వాళ్ళు సెటిల్ చేసుకుంటాము, మీకు 10 లక్షలు ఇచ్చేయంటే కుదరదు. అలాగే మరొక కేసులో మీకు 20 లక్షలు ఇచ్చేస్తామంటే కుదరదు. బట్ వేర్ దిస్ ఏ కేస్ ఆఫ్ కాంపౌండబుల్ నేచర్, కేసు ఎక్కడైతే సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుందో అలాంటివన్నీ కూడా 2 months ఒకసారి మేము లోక్ అదాలత్ పెడతాము. ఆ లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవచ్చు. సో ఇది పార్టీస్ కి కరెక్ట్ గా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ ఫర్ సెటిల్మెంట్ వీల్ అసిస్ట్ దెమ్ పర్సనల్లీ through the court and then settle the issue. So this compensation facility is also there. There is compensation ఉంది అంటే, బట్ ఈ కాంపెన్సేషన్ ఏమవుతుంది అంటే దీనిలో కూడా గ్రీడీనెస్ పెరిగిపోతుంది. వెళ్తూ ఉన్నాము, ఏదో బైక్ ఎలా కొట్టింది అండ్ దెబ్బలు తగ్గలేదు, నాకెంత ఆ దెబ్బకి 50,000 40,000 ఇచ్చేస్తే సరిపోతుంది. దీనిలో నాకు 4 లక్షలు కావాలి, దెన్ ఐ ఫైల్ ఏ కేసు. దీనిలో మళ్ళీ మ్యానిపులేషన్, మీ కేసు 4 ఏళ్ళు పడుతుంది, ఇది తిరగాలి అడ్వకేట్. సో మన గ్రీడీనెస్ అంటే మనకు తగిన అవకాశం, మనకు తగినంత రావాలి అనుకుంటే మీకు అదర్ కంట్రీస్ లో కాంపెన్సేషన్ ఇమీడియట్ గా సెటిల్ చేస్తారు, అక్కడ ఎంత రావాలో అంతే ఇస్తారు. ఇక్కడ మనకు అలా కాదు. మీరు చూడండి, మా కోర్టులో మెనీ ఆఫ్ ది కేసెస్ ఆర్ ఎంబీఓపీస్. ఈ ఎంబీఓపీస్ మీద ఇట్స్ ఎ బిగ్ లిటిగేషన్, ఎంతమంది వర్కేస్తారు, అంత అవసరం కదా. అలాంటివన్నీ కూడా ఫాస్ట్ గా సెట్ అయిపోయి విక్టిమ్ కి రావాల్సినందుకు వస్తే ఆటోమేటికల్లీ డిపెండెన్సీ విల్ బి రెడ్యూస్డ్. మరి ఇవన్నీ కూడా ఎవరు అవేర్నెస్ చెప్తారు? వాళ్ళు చెప్తారు అడిగాను అడ్వకేట్, ఏం పర్లేదు కేసు వేస్తే మీకు 5 లక్షలు వచ్చేస్తుంది, 5 లక్షలు వచ్చేస్తుంది. వై మనకు తగిలిన దెబ్బకి 5 లక్షలు పట్టలేదు. నిజంగా అవసరం ఉన్న వాడికి వస్తే దట్స్ ఎ గుడ్ థింగ్. ఎవరు చనిపోతారు, దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్. సో మనకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ, మనకి ఎంత అవసరమో మనకి వస్తే చాలు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇది మనకి డెవలప్ అవుతే ఇలాంటి లిటిగేషన్ టెండెన్సీలో తగ్గించాలి అంటే ముందు మన మనస్తత్వంలో కూడా మార్పు రావాలి. అనవసరంగా మనకి ఏదో వచ్చేస్తుంది కాబట్టి తీసేసుకున్నాం. అలాగే బెనిఫిట్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకి వస్తే చాలు. గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టి పలానా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి వచ్చేలా చూడాలి, అంతవరకు నా బాధ్యత. అది కూడా మనం తీసేసుకోవాలి అనుకుంటే అవసరమైన వాళ్ళు డిప్రైవ్ అవుతారు. సో ఇలాంటివి కూడా వీ షుడ్ సీ ఫ్రమ్ అవర్ సైడ్. యాజ్ ఎ సిటిజన్ మనం ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటే మన లైఫే కాదు, citizens for life and the future generations will be more comfortable. చిన్న ప్రాబ్లం అయినా సరే ఇప్పుడు ఎన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే we can't even imagine. ఒక 10 ఏళ్ల క్రితము మనకు ఊహించని ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తున్నాయి. readiness ఎంత అయిపోతుంది అంటే even the husband takes the photographs of the wife and keeps in the website to get more money. సో ఇలాంటివన్నీ కూడా కర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది.
ఇవి ఎవరు నోటీస్ వచ్చినా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే దే షుడ్ అప్రోచ్ ది సైబరాబాద్ కమిషనర్. వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా డీల్ చేస్తారు. చాలా ఫ్యామిలీస్ లో ఏదైనా ఇలాంటివి వస్తాయి, ఒక అబ్యూజివ్ మెసేజెస్ ఒక టీనేజ్ గర్ల్ పంపిస్తే ఫ్యామిలీ పరువు పోతుంది అనేసి ఎవరు చెప్పరు. చెప్పకపోతే దే గో టు ద నెక్స్ట్ స్టేజ్. అంత అవసరం లేదు భయపడాల్సింది ఎవరు అంటే తప్పు చేసిన వాడు. తప్పుకి విక్టిమ్స్ కాదు. అలాగే మనకు కూడా వీ షుడ్ హ్యావ్ సింపతి ఆన్ ద విక్టిమ్. రేపు విక్టిమ్ ఉందనుకోండి, విక్టిమ్ మీద మనకు సింపతి ఉండాలి, అంతే తప్ప వాళ్ళని మళ్ళీ మనము నీచంగా చూడకూడదు. బికాస్ దే ఆర్ విక్టిమ్ ఆఫ్ ది ఎవరైనా నేరం చేసిన వాళ్ళని మనము కావాలంటే వాడిని అలా ఇల్ట్రీట్ చేస్తే వాళ్ళు భయపడతారు. ఓహో రేపు పొద్దున నేరం చేస్తే మనల్ని సొసైటీ బాయ్కాట్ చేస్తుంది అని వాళ్ళు భయపడతారు. వాళ్ళు భయపడాలి, అంతే తప్ప నేరానికి బలి అయిన వాళ్ళే కాదు. అలాగే ఈ కాలేజ్ లో వస్తుంటే సెవెరల్ బోర్డ్స్ రిగార్డింగ్ యాంటీ ర్యాగింగ్. ఒకప్పుడు ర్యాగింగ్ అనేది ఇట్స్ లైక్ మ్యూచువల్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్. వీళ్ళందరికీ కూడా ఒక ప్రొఫెషనల్ కాలేజ్ లో 4-5 ఏళ్ళు కలిసి చదువుతారు కాబట్టి మంచి చెడు చెప్పుకోవడానికి ఒక 1 month టైం వీళ్ళు వాళ్ళు ఇంట్రాక్షన్ సరదాగా టీజ్ చేయడం ఉండేది. ఈ టీజింగ్ హద్దు మీరాక ఒక యాక్ట్ వచ్చింది, యాంటీ ర్యాగింగ్ యాక్ట్. సో ఇప్పుడు టోటల్ గా బాయ్కాట్. వీళ్ళకి కనీసం జూనియర్స్ కి సీనియర్స్ రెస్పెక్ట్ చేయడం తెలియదు, వీళ్ళకి ఏమని చెప్పడం తెలియదు. ఆ కోఆర్డినేషన్ దెబ్బతింది. ఏదైనా సరే హద్దులు మీరితే చట్టాలు వస్తాయి. విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటే మనకి చట్టాలు అవసరమే ఉండదు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ పేషెన్స్. చాలా
అమౌంట్ వచ్చినందువల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ మీట్ అవుట్ అవడానికి ఇమీడియట్ గా మెడికల్ మీట్ అవుట్ అవుతే మళ్ళీ అట్లీస్ట్ పర్సనాలిటీలో కొంత చేంజ్ రావడానికి దానికి రిక్వైర్మెంట్ ఇమీడియట్ గా మీట్ అవుట్ అవుతారు. అసలు ఆ సోర్స్ తెలియదు. కొంతమంది చూస్తూ ఉంటాం ఎన్ని క్యాంప్స్ చేసినా సరే దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. అసలు ఇలాంటి ఒకటి ఉందన్న విషయమే చాలా చోట్ల తెలియదు. అదే అనుకుంటాం ఇన్ని చేసినా కూడా ఇంకా ఎంతమందికి మనం రీచ్ అవుట్ అవ్వాలి అనేసి. సో ఇలాంటివి లా కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అలాగే ఎనీ కాలేజ్ స్టూడెంట్, ఎందుకంటే బేసిక్ క్లాస్ ఎలాగో మేము చెప్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కోఆర్డినేట్ విత్ ద ప్యానల్ లాయర్స్ ఆర్ విత్ ది లీగల్ సెక్రటరీస్. సో ఇష్యూ ఏంటి అనేది బేసిక్ లెవెల్లో మనము సార్ట్ అవుట్ చేయడమే మన మెయిన్ ఆబ్జెక్ట్. దానివల్ల వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, కోర్ట్స్ కూడా ఓవర్ బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అట్లాగే రీసెంట్ గా మీకు సీన్ దట్ గ్యాస్ సిలిండర్ ఏదైనా పేరుకున్న వాళ్ళకి అన్ని 40 lakhs కాంపెన్సేషన్ వస్తుంది అనేసి. This fact even I don't know that till I see the news in the item in the WhatsApp. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ ఈస్ గివింగ్ సో మెనీ బెనిఫిట్స్. ఇందాక సుదర్శన్ గారు చెప్పారు గవర్నమెంట్ తరఫున మేము అన్ని గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పించాము. అలాంటివి ఏదైనా రాకపోతే కూడా యూ కెన్ గివ్ టు ది నోటీస్ ఆఫ్ ది లీగల్ సర్వీసెస్. మేము కోఆర్డినేట్ విత్ మీకు కావాల్సినవి త్వరగా వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. లీగల్ సర్వీసెస్ తరఫు నుంచి కూడా మేము మానిటర్ చేసి అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ పారాలీగల్ వాలంటీర్స్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్ వర్క్. ఇందాక చెప్తున్నారు వారి యాక్టివ్ కోఆపరేషన్ వల్ల యాసిడ్ అటాక్ విక్టిమ్ కి కాంపెన్సేషన్ వచ్చింది అనేసి. అండ్ అలాగే అదర్ ఫీల్డ్స్ లో కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ లాట్ ఆఫ్ వర్క్. They definitely deserve appreciation and I hope that many more people will come forward with such an idea. Atlage environmental protection, restriction of the plastic bags. మీకు తెలుసు నిన్న దీపావళి రోజు ఓన్లీ 2 hours క్రాకర్స్ కాల్చాలి అని సుప్రీం కోర్టు చెప్పారు. బికాస్ ఇట్ పొల్యూట్స్. మీరు ఢిల్లీలో నెక్స్ట్ డే యూ కెనాట్ గో ఫర్ వాక్. అక్కడ పొల్యూషన్ లెవెల్స్ అంత పెరిగిపోయింది వీటి వల్ల అనేసి. సో ఈ పొల్యూషన్ ఇవన్నీ మనకి ఏం సంబంధం అనుకోకండి. ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ మళ్ళీ మనము ఒక 50 ఏళ్ళు మనం ఉంటాము అనుకుంటే తర్వాత మళ్ళీ జనరేషన్ కి మనం ఏమి ఇస్తాము అంటే మనం ఇచ్చే ప్రాపర్టీస్ కాదు, ఒక మంచి ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఎక్కడ చూసినా సీలో మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇదైపోయి గ్రౌండ్ లెవెల్లో అవుతున్నాయి. దానివల్ల మళ్ళీ మనకి చాలా ప్రాబ్లం. ఒక 10 years తర్వాత 20 years తర్వాత ఏంటి అంటే డ్రింకింగ్ వాటర్ దొరకదు, దానికోసం వాల్స్ వస్తాయి అంటారు. అలాగే పీల్చడానికి ఆక్సిజన్. మీరు ఒక రోజు హాస్పిటల్లో చేరి ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కుంటే ఐ థింక్ ఇట్ మే కాస్ట్ మేబీ 100 or 200 అనుకోండి. అలా ఎన్ని రోజులు యూ క్యాన్ అఫోర్డ్. మనకి ఫ్రీగా వచ్చే ఆక్సిజన్ చెట్లు నాటడం వల్ల వస్తుంది. గవర్నమెంట్ ఆల్సో టేకన్ అప్ ద స్కీమ్ అర్థహారం. బట్ వీటిల్లో ఏంటి అంటే ఒక్క గవర్నమెంట్ మాత్రమే ఏ పని చేయలేదు. సో the people should also actively participate. ఇవన్నీ కూడా for the betterment of the people in the society. సో మన కోసం మనం చేసుకునే పనులు. అందువల్ల మనం ఎంత యాక్టివ్గా ఉంటే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ సివిక్ సెన్స్ డెవలప్ చేసుకుంటేనే గవర్నమెంట్కి మేనేజ్ చేయడం ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ని క్లీన్ చేయాలంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ స్కావెంజర్స్ హు ఆర్ డూయింగ్ ఇట్. ఇట్స్ నాట్ పాసిబుల్. మనకి కొంత సివిక్ సెన్స్ ఉండాలి. ఏదైనా ఉంటే డస్ట్బిన్లో పడేయాలి. ఇలాంటివి వీ షుడ్ నాట్ స్పీక్. ఇవన్నీ బోర్డు ఉంటుంది బట్ వీ డోంట్ ఫాలో. అదే వేరే కంట్రీకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫైల్స్ చాలా ఉంటుంది. మనం స్కిప్ చేస్తే చాలా ఫైల్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళాక మనం అలర్ట్ అయిపోతాం. మరి మన కంట్రీలో మన దేశం కోసం మనం ఎందుకు చేసుకోం? సో వీ షుడ్ డూ ఇట్ యాజ్ ఎ సిటిజన్. ఇవన్నీ కూడా అట్లీస్ట్ యూత్ యూ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్. మీరు అలర్ట్ గా ఉండి యూ షుడ్ ఎడ్యుకేట్ అదర్స్ ఆల్సో. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ క్లెయిమ్ చేయడం, ఎవరో చేయలేదనడం ఇట్స్ నాట్ క్వైట్ రీజనబుల్. మన డ్యూటీస్ మనం ప్రాపర్గా చేసినప్పుడు, ప్రతి సిటిజన్ చేసినప్పుడు, సో న్యాచురల్లీ విల్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ, బెటర్మెంట్ ఆఫ్ ది కంట్రీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ఫ్యాక్ట్. లేకపోతే ఎన్నాళ్ళైనా మనము డెవలపింగ్ కంట్రీ ఇండియా అని అనుకుంటూ ఉంటాము. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఐ డోంట్ థింక్ దట్ మా జనరేషన్లో ఇది డెవలప్ అయిపోతుందా అని ఇప్పుడు అనుమానం వస్తుంది. అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ ద హ్యాండ్స్ ఆఫ్ యూత్. సో మీకు సింగపూర్ లాంటి చిన్న కంట్రీలో వాళ్ళ కంట్రీ తీసుకున్న పాలసీస్ కానీ అవన్నీ కూడా దే మేడ్ దట్ కంట్రీ ద మోర్ సోఫిస్టికేటెడ్ కంట్రీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది పాలసీస్ టేకన్ బై ద గవర్నమెంట్ వైజ్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. సో ఏ పాలసీ తీసుకున్నా ఏది తీసుకున్నా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఉండాలి. అది లేనప్పుడు కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. సో అలాగే ఎలక్షన్స్లో కూడా యూటిలైజ్ అవర్ రైట్ టు ఓట్. సో మనకు ఎందుకులే అని అనుకోకుండా మనకి ఇచ్చిన హక్కుల్ని మనం వాడుకోవాలి, మన బాధ్యతల్ని మనం సక్రమంగా చేయాలి. న్యాచురల్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాంట్రిబ్యూషన్
ఫ్రమ్ అవర్ సైడ్ మన వైపు నుంచి మనం ఏం చేస్తాం అనడానికి అదొక కాంట్రిబ్యూషన్. అండ్ సో ది యాక్టివ్ లీడ్ వీ హ్యావ్ టేకన్ అప్ బైక్ ర్యాలీ. అండ్ బైక్ ర్యాలీ యాక్చువల్గా ఒక ప్యాషన్ లాగా వాళ్ళు స్టార్ట్ చేశారు. కొంతమందికి బైక్ రైడింగ్ అంటే ఇష్టం, అందులో ఉమెన్ కూడా ఉన్నారు. They have a passion, but ultimately when they formed into group, their services were utilized for social causes. ఏదైనా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే బైకథాన్ అని చెప్పి వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడంతో దే ఆర్ స్టార్టింగ్ ఇట్. యాక్చువల్గా అది తెలంగాణ అంతా కూడా ఒక బైక్ ర్యాలీ చేయాలని ఒక ప్లాన్ చేసాము, నాట్ వర్క్ అవుట్. అండ్ వాకథాన్ అండ్ ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సెంటర్స్. అలాగే అంగన్వాడీ పీపుల్ దే గో టు డోర్ యాక్చువల్గా వెళ్ళి మెడికల్ హెల్త్ వైపు వాళ్ళు అసోసియేట్ అవుతారు. అందుకని వాళ్ళకి వీ హ్యావ్ ప్రొవైడెడ్ ట్రైనింగ్ ఆన్ లీగల్ సైడ్ ఆల్సో, సో దట్ ఊళ్ళో ఉన్న లీగల్ ఇష్యూస్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంత వాళ్ళు ప్రాపర్గా అసిస్ట్ చేయగలరని చెప్పి వాళ్ళు కూడా యాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఇష్యూస్ అన్ని కూడా నేర్చుకున్నారు. అండ్ so the main objects of the legal services authority is to provide free legal aid. ఇందాక వాళ్ళు చెప్పారు సుప్రీం కోర్టులో ఒక కేసులో ముగ్గురు అక్యూజ్డ్కి లీగల్ ఎయిడ్ లేనందువల్ల వాళ్ళకి కన్వర్ట్ చేశారు డెత్ సెంటెన్స్ ని లైఫ్ సెంటెన్స్ అని. బట్ యూజువల్ గా కోర్ట్స్ లో ఎస్పెషల్లీ క్రిమినల్ కేసెస్ లో వి ఆస్క్ ది అక్యూజ్డ్, మీకు ఎవరైనా ఉన్నారా మీ తరఫున అడ్వకేట్ ని పెట్టుకునే స్తోమత ఉందా? వాడి స్తోమత లేదు అంటే దెన్ విల్ ప్రొవైడ్ ప్యానల్ లాయర్ ఫ్రమ్ ది అడ్వకేట్. ఫ్రీ లీగల్ ఎయిడ్ డెఫినెట్ గా ప్రొవైడ్ చేస్తాం. మనది ఏ స్టేట్ నుంచి వచ్చిందో తెలియదు, బట్ మన 2 states లో అవుతే వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఎందుకంటే వాళ్ళకి ఉంది, వాళ్ళ అడ్వకేట్ పెట్టుకుంటే సరే, లేకపోతే మనమే కోర్టు తరఫున వాళ్ళ అడ్వకేట్ ఇచ్చాక కేసు ప్రొసీడ్ అవుతాము. అంతే తప్ప అడ్వకేట్ లేకుండా అందులో డెత్ పెనాల్టీ ఇచ్చే కేసు అసలు సమస్య. మేబీ ఐ డోంట్ నో దట్ మహారాష్ట్ర అదే మన స్టేట్స్ లో అయితే లేదు. ఎందుకంటే అంత గ్రావిటీ ఉన్న కేసులో ఒక్కొక్కసారి అయితే we lost the senior advocates to provide better facility. ఎందుకంటే వాళ్ళు అదర్ సైడ్ పెద్ద లాయర్ని ఎంగేజ్ చేసుకుంటారు, వీళ్ళకి మళ్ళీ న్యాయం జరుగుతుందో లేదో అని చెప్పి ఎవరైనా సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళని కూడా ఫ్రీగా మీరు వీళ్ళకి అసిస్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అడ్వకేట్ని ప్రొవైడ్ చేసి ఆ తర్వాతే కేసు ప్రొసీడ్ అవుతాము. అప్పుడే, ఎందుకంటే ఇట్స్ సీరియస్ కేసు ఆఫ్ మరి డెత్ పెనాల్టీ ఉన్న కేసులో అక్యూజ్కి లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది చాలా గ్రేవ్ మిస్టేక్. అందుకనే సార్ అది లీగల్ ఎయిడ్ అనేది తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాము. ప్యానల్ లాయర్స్ అంతా కూడా అందుకనే ముందుకు వస్తారు. అండ్ అవేర్నెస్ అనే క్యాంప్స్ ద్వారా, లీగల్ క్లినిక్స్ ద్వారా, సో ఎప్పుడో ఒకసారి క్యాంప్స్ పెడితే అందరూ రావడం కష్టం అని చెప్పి అక్కడే ఆ స్కూల్లో, కాలేజెస్లో, ఆ కన్సర్న్ ఏరియాస్లో ప్యారాలీగల్ ఎయిడ్ వాలంటీర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. వీక్లో దే క్రియేట్ అవేర్నెస్. అండ్ లోకల్ అదాలత్స్ అంటే ఏంటి అంటే మీకు కోర్టులో ఉన్న కేసెస్ కానీ, కోర్టు బయట మీరు సెటిల్ చేసుకునే కేసెస్ కానీ ఏదైనా మీరు లీగల్ సెక్రటరీ దగ్గర వచ్చి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మీకు సామరస్యపూర్వకమైన ఒక సొల్యూషన్ చెప్తే ఆ సొల్యూషన్ ని మీరు లోక్ అదాలత్లో రెఫర్ చేసుకుంటే లోక్ అదాలత్లో ఒక అవార్డు ఇస్తారు. అవార్డు ఇస్ లైక్ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ మళ్ళీ అప్పీల్ ఉంటుంది. ఒకసారి దానిలో పాస్ అయిపోతే అది ఫైనల్. ఇప్పుడు సపోజ్ నేను మీకు 10 లక్షలు ఇవ్వాలి, నేనేమంటాను, ఈ 10 లక్షలు ఇవ్వడం నేను తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఇవ్వలేదు, 6 నెలలు ఇస్తాను, 5 నెలలు ఇస్తాను, ప్రతి నెల 2 లక్షలు. ఓకే, ఇది కోర్టులో అవార్డు పాస్ చేసేస్తారు. అక్కడ వచ్చి లీగల్ సర్వీసెస్ లో ఒప్పుకుంటే ఇదే మాట మీకు ఆర్డర్ లాగా, జడ్జిమెంట్ లాగా వచ్చేస్తుంది. దాన్ని అవార్డు అంటారు, లోక్ అదాలత్ అవార్డు. దీని ప్రకారం నేను పే చేయకపోతే మళ్ళీ కేసు వేసుకోవట్లేదు, దీని మీద ఈపీ వేసుకోవచ్చు. వేసుకొని వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటే లేదా సాలరీ ఉంటే అలాగా అమౌంట్ ని రికవర్ చేసుకోవచ్చు. దీని మీద అప్పీల్ ఉండదు, మీ కోర్టు ఫీజు వెనక్కి వచ్చేస్తుంది. ఇది అర్లీ సెటిల్మెంట్. అందువల్ల అలాగే మీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ లో కూడా మీరు ఏదైనా మాట సెటిల్ అవ్వాలనుకుంటే అది కూడా లోక్ అదాలత్కి రెఫర్ చేస్తాము. అక్కడ కూడా రెఫర్ అయిపోతే తొందరగా సెటిల్ అవుతుంది మ్యాటర్. సో ఇది కూడా మీరు రిటర్న్ ఇన్పుట్ సడన్లీ. ఎందుకంటే చాలా కేసెస్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు కేసులో ఏమీ ఉండదు, చిన్నగా చాలా కేసెస్ డ్రాగ్ అవుట్ చేయడానికే ఉంటుంది. నథింగ్ మోర్ దాన్ దట్. మనం అనుకుంటాము నేను కేసు వేస్తే మీ మీద బాగా నాకు సాటిస్ఫాక్షన్, మిమ్మల్ని కోరుకుంటాను, మీతో పాటు నేను కూడా తిరగాలి, సో మీతో పాటు నాకు ఖర్చు, టైం వేస్ట్. ఇది వాళ్ళకి అర్థం అవుతే దెన్ దే కమ్ ఫర్ సెటిల్మెంట్. ఇది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంది కోపంతో చేస్తారు, అంతే తప్ప అది ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ లో ఉన్న కోపం తర్వాత ఉండదు. ఆమె వెళ్తున్నారు ఎవరినో కొట్టేస్తారు, అదే కోపం ఆమె కేసు వేస్తారు. సో నేనేదో మళ్ళీ
వెంటనే మెడికల్ ఎయిడ్ ఇచ్చేస్తారు, ఫీల్ హ్యాపీ. బట్ వెంటనే కేసు రిజిస్టర్ అయింది. ఈగో ప్రాబ్లం, ఈ ఈగో ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అయిపోతే కేసు విల్ బి సెటిల్. ఇలాగా చాలా కేసెస్ సెటిల్మెంట్ చేసుకోదగ్గ కేసెస్ అన్ని కూడా లోక్ అదాలత్లో చేసుకోవచ్చు. అంటే కొన్ని కేసెస్ సెటిల్ చేసుకోవడానికి వీలు ఉండదు. సపోజ్ రేప్ కేసులో వాడిని సెటిల్ చేసుకుంటాము, మీకు 10 లక్షలు ఇచ్చేయంటే కుదరదు. అలాగే మరొక కేసులో మీకు 20 లక్షలు ఇచ్చేస్తామంటే కుదరదు. బట్ వేర్ దిస్ ఏ కేస్ ఆఫ్ కాంపౌండబుల్ నేచర్, కేసు ఎక్కడైతే సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుందో అలాంటివన్నీ కూడా 2 months ఒకసారి మేము లోక్ అదాలత్ పెడతాము. ఆ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. సో ఇది పార్టీస్ కి కరెక్ట్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ ఫర్ సెటిల్మెంట్ వీల్ అసిస్ట్ దెమ్ పర్సనల్లీ through the court and then settle the issue. So this compensation facility is also there. There is compensation ఉంది అంటే, బట్ ఈ కాంపెన్సేషన్ ఏమవుతుంది అంటే దీనిలో కూడా గ్రీడీనెస్ పెరిగిపోతుంది. వెళ్తూ ఉన్నాము, ఏదో బైక్ ఏదో కొట్టింది, 2 దెబ్బలు తగిలాయి, నాకెంత ఆ దెబ్బకి 50,000 40,000 ఇచ్చేస్తే సరిపోతుంది. దీనిలో నాకు 4 లక్షలు కావాలి. దెన్ ఐ ఫైల్ ఏ కేసు. దీనిలో మళ్ళీ మ్యానిపులేషన్, మీ కేసు 4 ఏళ్ళు పడుతుంది, ఇది తిరగాలి అడ్వకేట్. సో మన గ్రీడీనెస్ అంటే మనకు తగిన అవకాశం, మనకు తగినంత రావాలి అనుకుంటే మీకు అదర్ కంట్రీస్ లో కాంపెన్సేషన్ ఇమీడియట్ గా సెటిల్ చేస్తారు. అక్కడ ఎంత రావాలో అంతే ఇస్తారు. ఇక్కడ మనకు అలా కాదు. మీరు చూడండి, మా కోర్టులో మెనీ ఆఫ్ ది కేసెస్ ఆర్ ఎంబీ ఆఫీస్. ఈ ఎంబీ ఆఫీస్ మీద ఇట్స్ బిగ్ లిటిగేషన్. ఎంతమంది వర్కేస్తారు అంత అనవసరం కదా. అలాంటివన్నీ కూడా ఫాస్ట్ గా కానీ సెట్ అయిపోయి విక్టిమ్ కి రావాల్సినందుకు వస్తే ఆటోమేటికల్లీ డిపెండెన్సీ విల్ బి రెడ్యూస్డ్. మరి ఇవన్నీ కూడా ఎవరు అవేర్నెస్ చెప్తారు? వాళ్ళు చెప్తారు అడిగాను అడ్వకేట్, ఏం పర్లేదు కేసు వేస్తే మీకు 5 లక్షలు వచ్చేస్తుంది, 5 లక్షలు వచ్చేస్తుంది. వై మనకు తగిలిన దెబ్బకి 5 లక్షలు పట్టలేదు. నిజంగా అవసరం ఉన్న వాడికి వస్తే దట్స్ ఎ గుడ్ థింగ్. ఎవరు చనిపోతారు, దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్. సో మనకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ, మనకి ఎంత అవసరమో మనకి వస్తే చాలు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇది మనకి డెవలప్ అవుతే ఇలాంటి లిటిగేషన్ పెండెన్సీలో తగ్గించాలి అంటే ముందు మన మనస్తత్వంలో కూడా మార్పు రావాలి. అనవసరంగా మనకి ఏదో వచ్చేస్తుంది కాబట్టి తీసేసుకున్నాం. అలాగే బెనిఫిట్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకి వస్తే చాలు. గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టి పలానా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి వచ్చేలా చూడాలి, అంతవరకే మన బాధ్యత. అది కూడా మనం తీసేసుకోవాలి అనుకుంటే అవసరమైన వాళ్ళు డిప్రైవ్ అవుతారు. సో ఇలాంటివి కూడా వీ షుడ్ సీ ఫ్రమ్ అవర్ సైడ్. యాజ్ ఎ సిటిజన్ మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటే మన లైఫే కాదు, citizens for life and the future generations will be more comfortable. చిన్న ప్రాబ్లం అయినా సరే ఇప్పుడు ఎన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే we can't even imagine. ఒక 10 ఏళ్ల క్రితము మనకు ఊహించని ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తున్నాయి. readiness ఎంత అయిపోతుంది అంటే even the husband takes the photographs of the wife and keeps in the website to get more money. సో ఇలాంటివన్నీ కూడా కర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవి ఎవరు నోటీస్కి వచ్చినా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే దే షుడ్ అప్రోచ్ ది సైబరాబాద్ కమిషనర్. వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా డీల్ చేస్తారు. చాలా ఫ్యామిలీస్ లో ఏదైనా ఇలాంటివి వస్తాయి, ఒక అబ్యూజివ్ మెసేజెస్ ఒక టీనేజ్ గర్ల్ పంపిస్తే ఫ్యామిలీ పరువు పోతుంది అనేసి ఎవరు చెప్పరు. చెప్పకపోతే దే గో టు ద నెక్స్ట్ స్టేజ్. అంత అవసరం లేదు భయపడాల్సింది ఎవరు అంటే తప్పు చేసిన వాడు, తప్పుకి విక్టిమ్స్ కాదు. అలాగే మనకు కూడా వీ షుడ్ హ్యావ్ ఎ సింపతి ఆన్ ద విక్టిమ్. రేపు విక్టిమ్ ఉందనుకోండి, విక్టిమ్ మీద మనకు సింపతి ఉండాలి, అంతే తప్ప వాళ్ళని మళ్ళీ మనం నీచంగా చూడకూడదు. బికాస్ దే ఆర్ విక్టిమ్ ఆఫ్ ది, ఎవరైనా నేరం చేసిన వాళ్ళని మనము కావాలంటే వాడిని అలా ఇల్ట్రీట్ చేస్తే వాళ్ళు భయపడతారు. ఓహో రేపు పొద్దున నేరం చేస్తే మనల్ని సొసైటీ బాయ్కాట్ చేస్తుంది అని వాళ్ళు భయపడతారు. వాళ్ళు భయపడాలి అంతే తప్ప నేరానికి బలి అయిన వాళ్ళే కాదు. అలాగే ఈ కాలేజ్లో వస్తుంటే దర్ ఆర్ సెవరల్ బోర్డ్స్ రిగార్డింగ్ యాంటీ ర్యాగింగ్. ఒకప్పుడు ర్యాగింగ్ అనేది ఇట్స్ లైక్ మ్యూచువల్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్. వీళ్ళందరికీ కూడా ఒక ప్రొఫెషనల్ కాలేజ్లో 4-5 ఏళ్ళు కలిసి చదువుతారు కాబట్టి మంచి చెడు చెప్పుకోవడానికి ఒక 1 month టైం వీళ్ళు వాళ్ళ ఇంట్రాక్షన్ సరదాగా టీజ్ చేయడం ఉండేది. ఈ టీజింగ్ హద్దు మీరాక ఒక యాక్ట్ వచ్చింది, యాంటీ ర్యాగింగ్ యాక్ట్. సో ఇప్పుడు టోటల్గా బాయ్కాట్. వీళ్ళకి కనీసం జూనియర్స్ కి సీనియర్స్ రెస్పెక్ట్ చేయడం తెలియదు, వీళ్ళకి ఏమని చెప్పడం తెలియదు. ఆ కోఆర్డినేషన్ దెబ్బతింది. ఏదైనా సరే హద్దులు మీరితే చట్టాలు వస్తాయి. విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటే మనకి చట్టాలు అవసరమే ఉండదు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ పేషెన్స్. చాలా
అమౌంట్ వచ్చినందు వల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ మీట్అవుట్ అవడానికి ఇమీడియట్గా మెడికల్ మీట్అవుట్ అవుతే మళ్ళీ అట్లీస్ట్ పర్సనాలిటీలో కొంత చేంజ్ రావడానికి దానికి రిక్వైర్మెంట్ ఇమీడియట్గా మీట్అవుట్ అవుతారు. అసలు ఆ సోర్స్ తెలియదు. కొంతమంది చూస్తూ ఉంటాం ఎన్ని క్యాంప్స్ చేసినా సరే దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. అసలు ఇలాంటి ఒకటి ఉందన్న విషయమే చాలా కూడా తెలియదు. అదే అనుకుంటాం ఎన్ని చేసినా కూడా ఇంకా ఎంతమందికి మనం రీచ్ అవుట్ అవ్వాలి అనేసి. సో ఇలాంటివి లా కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అలాగే ఎనీ కాలేజ్ స్టూడెంట్, ఎందుకంటే బేసిక్ క్లాస్ ఎలాగో మేము చెప్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కోఆర్డినేట్ విత్ ద ప్యానల్ లాయర్స్ ఆర్ విత్ ది లీగల్ సెక్రటరీస్. సో ఇష్యూ ఏంటి అనేది బేసిక్ లెవెల్లో మనము సార్ట్అవుట్ చేయడమే మన మెయిన్ ఆబ్జెక్ట్. దానివల్ల వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, కోర్ట్స్ కూడా ఓవర్ బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అట్లాగే రీసెంట్ గా మీకు సీన్ దట్ గ్యాస్ సిలిండర్ ఏదైనా పేరుపోతే వాళ్ళ ఫ్యామిలీ 40 lakhs కాంపెన్సేషన్ వస్తుంది అనేసి. దిస్ ఫ్యాక్ట్ ఈవెన్ ఐ డోంట్ నో టిల్ ఐ సీ ద న్యూస్ ఇన్ ది ఐటమ్ ఇన్ ది వాట్సాప్. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి, బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ ఈస్ గివింగ్ సో మెనీ బెనిఫిట్స్. ఇందాక సుదర్శన్ గారు చెప్పారు గవర్నమెంట్ తరఫున మేము అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పించాము. అలాంటివి ఏదైనా రాకపోతే కూడా యూ కెన్ గివ్ ద నోటీస్ ఆఫ్ ది లీగల్ సర్వీసెస్. మేము కోఆర్డినేట్ మీకు కావాల్సినవి త్వరగా వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. లీగల్ సర్వీసెస్ తరఫు నుంచి కూడా మేము మానిటర్ చేసి అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ పారాలీగల్ వాలంటీర్స్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్ వర్క్. ఇందాక చెప్తున్నాను వారి యాక్టివ్ కోఆపరేషన్ వల్ల యాసిడ్ అటాక్ విక్టిమ్ కి కాంపెన్సేషన్ వచ్చింది అనేసి. అండ్ అలాగే అదర్ ఫీల్డ్స్ లో కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ లాట్ ఆఫ్ వర్క్. దే డెఫినెట్లీ డిజర్వ్ అప్రిసియేషన్ అండ్ ఐ హోప్ దట్ మెనీ మోర్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ with such an idea. అట్లాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ది ప్లాస్టిక్ బ్యాగ్స్ మీకు తెలుసు. నిన్న దీపావళి రోజు ఓన్లీ 2 hours క్రాకర్స్ కాల్చాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పారు. బికాస్ ఇట్ పొల్యూట్స్. మీరు ఢిల్లీలో నెక్స్ట్ డే యూ కెనాట్ గో ఫర్ వాక్. అక్కడ పొల్యూషన్ లెవెల్స్ అంత పెరిగిపోయింది వీటి వల్ల అనేసి. సో ఈ పొల్యూషన్ ఇవన్నీ మనకి ఏం సంబంధం అనుకోకండి. ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ మళ్ళీ మనము ఒక 50 ఏళ్ళు మనం ఉంటాము అనుకుంటే తర్వాత మళ్ళీ జనరేషన్ కి మనం ఏమి ఇస్తాము అంటే మనం ఇచ్చే ప్రాపర్టీస్ కాదు, ఒక మంచి ఎన్విరాన్మెంట్. ఎక్కడ చూసినా సీలో మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇదైపోయి గ్రౌండ్ లెవెల్లో అవుతున్నాయి. దానివల్ల మళ్ళీ మనకి చాలా ప్రాబ్లం. ఒక 10 years తర్వాత 20 years తర్వాత ఏంటి అంటే డ్రింకింగ్ వాటర్ దొరకదు, దానికోసం వాల్స్ వస్తాయి అంటారు. అలాగే పీల్చడానికి ఆక్సిజన్. మీరు ఒక రోజు హాస్పిటల్లో చేరి ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కుంటే ఐ థింక్ ఇట్ మే కాస్ట్ మేబీ 100 or 200 అనుకోండి. అలా ఎన్ని రోజులు యూ క్యాన్ అఫోర్డ్? మనకి ఫ్రీగా వచ్చే ఆక్సిజన్ చెట్లు నాటడం వల్ల వస్తుంది. గవర్నమెంట్ ఆల్సో టేకన్ అప్ ద స్కీమ్స్ అంతహారం. బట్ వీటిల్లో ఏంటి అంటే ఒక గవర్నమెంట్ మాత్రమే ఏ పని చేయలేదు. సో the people should also actively participate. ఇవన్నీ కూడా for the betterment of the people in the society. సో మన కోసం మనం చేసుకునే పనులు. అందువల్ల మనం ఎంత యాక్టివ్గా ఉంటే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ సివిక్ సెన్స్ డెవలప్ చేసుకుంటేనే గవర్నమెంట్కి మేనేజ్ చేయడం ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ని క్లీన్ చేయాలంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ స్కావెంజర్స్ హు ఆర్ డూయింగ్ ఇట్. ఇట్స్ నాట్ పాసిబుల్. మనకి కొంత సివిక్ సెన్స్ ఉండాలి. ఏదైనా ఉంటే డస్ట్బిన్ లో పడేయాలి. ఇలాంటివి వీ షుడ్ నాట్ స్పీక్. ఇవన్నీ బోర్డు ఉంటుంది బట్ వీ డోంట్ ఫాలో. అదే వేరే కంట్రీకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫైల్స్ చాలా ఉంటుంది. మనం స్కిప్ చేస్తే చాలా ఫైల్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళాక మనం అలర్ట్ అయిపోతాం. మరి మన కంట్రీలో మన దేశం కోసం మనం ఎందుకు చేసుకోం? సో వీ షుడ్ డూ ఇట్ యాజ్ ఎ సిటిజన్. ఇవన్నీ కూడా అట్లీస్ట్ యూత్ యూ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్. మీరు అలర్ట్ గా ఉండి యూ షుడ్ ఎడ్యుకేట్ అదర్స్ ఆల్సో. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ క్లెయిమ్ చేయడం, ఎవరో చేయలేదనడం ఇట్స్ నాట్ క్వైట్ రీజనబుల్. మన డ్యూటీస్ మనం ప్రాపర్గా చేసినప్పుడు, ప్రతి సిటిజన్ చేసినప్పుడు, సో న్యాచురల్లీ విల్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ, బెటర్మెంట్ ఆఫ్ ది కంట్రీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ఫ్యాక్ట్. లేకపోతే ఎన్నాళ్ళైనా మనము డెవలపింగ్ కంట్రీ ఇండియా అని అనుకుంటూ ఉంటాము. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఐ డోంట్ థింక్ దట్ మా జనరేషన్లో ఇది డెవలప్ అయిపోతుందా అని ఇప్పుడు అనుమానం వస్తుంది. అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ ద హ్యాండ్స్ ఆఫ్ యూత్. సో మీకు సింగపూర్ లాంటి చిన్న కంట్రీలో వాళ్ళ కంట్రీ తీసుకున్న పాలసీస్ కానీ అవన్నీ కూడా దే మేడ్ దట్ కంట్రీ ద మోర్ సోఫిస్టికేటెడ్ కంట్రీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది పాలసీస్ టేకన్ బై ద గవర్నమెంట్ వైజ్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. సో ఏ పాలసీ తీసుకున్నా ఏది తీసుకున్నా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఉండాలి. అది లేనప్పుడు కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. సో అలాగే ఎలక్షన్స్లో కూడా యూటిలైజ్ అవ్వాలి రైట్ టు ఓట్. సో మనకు ఎందుకులే అని అనుకోకుండా మనకి ఇచ్చిన హక్కుల్ని మనం వాడుకోవాలి, మన బాధ్యతల్ని మనం సక్రమంగా చేయాలి. న్యాచురల్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాంట్రిబ్యూషన్
ఫ్రమ్ అవర్ సైడ్ మన వైపు నుంచి మనం ఏం చేస్తాం అన్నదానికి అదొక కాంట్రిబ్యూషన్. అండ్ సో దే హ్యావ్ టు లీడ్, వీ హ్యావ్ టేకన్ అప్ బైక్ ర్యాలీ. అండ్ బైక్ ర్యాలీ యాక్చువల్గా ఒక ప్యాషన్ లాగా వాళ్ళు స్టార్ట్ చేశారు. కొంతమందికి బైక్ రైడింగ్ అంటే ఇష్టం, అందులో ఉమెన్ కూడా ఉన్నారు. They have a passion, but ultimately when they form into group, their services were utilized for social causes. ఏదైనా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే బైకథాన్ అని చెప్పి వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడంతో దే ఆర్ స్టార్టింగ్ ఇట్. యాక్చువల్గా అది తెలంగాణ అంతా కూడా ఒక బైక్ ర్యాలీ చేయాలని ప్లాన్ చేసాము, అవుట్ వర్క్ అవుట్ అండ్ వాకథాన్. అండ్ ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సెంటర్స్. అలాగే అంగన్వాడీ పీపుల్ దే గో టు డోర్ యాక్చువల్గా వెళ్ళి మెడికల్ హెల్త్ వైపు వాళ్ళు అసోసియేట్ అవుతారు. అందుకని వాళ్ళకి వీ హ్యావ్ ప్రొవైడెడ్ ట్రైనింగ్ ఆన్ లీగల్ సైడ్ ఆల్సో, సో దట్ ఊళ్ళో ఉన్న లీగల్ ఇష్యూస్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంత వాళ్ళు ప్రాపర్గా అసిస్ట్ చేయగలరని చెప్పి వాళ్ళు కూడా యాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఇష్యూస్ అన్ని కూడా నేర్చుకున్నారు. అండ్ so the main objects of the legal services authority is to provide free legal aid. ఇందాక వాళ్ళు చెప్పారు సుప్రీం కోర్టులో ఒక కేసులో ముగ్గురు అక్యూజ్డ్కి లీగల్ ఎయిడ్ లేనందువల్ల వాళ్ళకి కన్వర్ట్ చేశారు డెత్ సెంటెన్స్ ని లైఫ్ సెంటెన్స్ అని. బట్ యూజువల్ గా కోర్ట్స్ లో ఎస్పెషల్లీ క్రిమినల్ కేసెస్ లో వి ఆస్క్ ది అక్యూజ్డ్, మీకు ఎవరైనా ఉన్నారా మీ తరఫున అడ్వకేట్ పెట్టుకునే స్తోమత ఉందా? వాడి స్తోమత లేదు అంటే దెన్ విల్ ప్రొవైడ్ ప్యానల్ లాయర్ ఫ్రమ్ ది అడ్వకేట్. ఫ్రీ లీగల్ ఎయిడ్ డెఫినెట్ గా ప్రొవైడ్ చేస్తాం. మనది ఏ స్టేట్ నుంచి వచ్చిందో తెలియదు, బట్ మన 2 స్టేట్స్ లో అవుతే వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఎందుకంటే వాళ్ళకి ఉంది, వాళ్ళ అడ్వకేట్ పెట్టుకుంటే సరే, లేకపోతే మనమే కోర్టు తరఫున వాళ్ళ అడ్వకేట్ ఇచ్చాక కేసు ప్రొసీడ్ అవుతాము. అంతే తప్ప అడ్వకేట్ లేకుండా అందులో డెత్ పెనాల్టీ ఇచ్చే కేసు అసలు సమస్య. మేబీ ఐ డోంట్ నో దట్ మహారాష్ట్ర అదే మన స్టేట్స్ లో అయితే లేదు. ఎందుకంటే అంత గ్రావిటీ ఉన్న కేసులో ఒకసారి అయితే we lost the senior advocates to provide better facility. ఎందుకంటే వాళ్ళు అదర్ సైడ్ పెద్ద లాయర్ని ఎంగేజ్ చేసుకుంటారు, వీళ్ళకి మళ్ళీ న్యాయం జరుగుతుందో లేదో అని చెప్పి ఎవరైనా సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళని కూడా ఫ్రీగా మీరు వీళ్ళకి అసిస్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అడ్వకేట్ని ప్రొవైడ్ చేసి ఆ తర్వాతే కేసు ప్రొసీడ్ అవుతాము. అప్పుడే, ఎందుకంటే ఇట్స్ సీరియస్ కేసు ఆఫ్ మరి డెత్ పెనాల్టీ ఉన్న కేసులో అక్యూజ్కి లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది చాలా గ్రేవ్ మిస్టేక్. అందుకనే సార్ అది లీగల్ ఎయిడ్ అనేది తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాము. ప్యానల్ లాయర్స్ అంతా కూడా అందుకనే ముందుకు వస్తారు. అండ్ అవేర్నెస్ అనే క్యాంప్స్ ద్వారా, లీగల్ క్లినిక్స్ ద్వారా, సో ఎప్పుడో ఒకసారి క్యాంప్స్ పెడితే అందరూ రావడం కస్టమర్స్ చెప్పి అక్కడే ఆ స్కూల్లో, కాలేజెస్లో, ఆ కన్సర్న్ ఏరియాస్లో పారాలీగల్ ఎయిడ్ వాలంటీర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. వీటిలో దే క్రియేట్ అవేర్నెస్. అండ్ లోకల్ అదాలత్స్ అంటే ఏంటంటే మీకు కోర్టులో ఉన్న కేసెస్ కానీ, కోర్టు బయట మీరు సెటిల్ చేసుకోలేని కేసెస్ కానీ ఏదైనా మీరు లీగల్ సెక్రటరీ దగ్గర వచ్చి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మీకు సామరస్యపూర్వకమైన ఒక సొల్యూషన్ చెప్తే ఆ సొల్యూషన్ని మీరు లోక్ అదాలత్లో రెఫర్ చేసుకుంటే లోక్ అదాలత్లో ఒక అవార్డు ఇస్తారు. అవార్డు ఇస్ లైక్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ మళ్ళీ అప్పీల్ ఉంటుంది. ఒకసారి దానిలో పాస్ అయిపోతే అది ఫైనల్. ఇప్పుడు సపోజ్ నేను మీకు 10 లక్షలు ఇవ్వాలి, నేనేమంటాను, ఈ 10 లక్షలు ఇవ్వడం నేను తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఇవ్వలేదు, 6 నెలలు ఇస్తాను, 5 నెలలు ఇస్తాను, ప్రతి నెల 2 లక్షలు. ఓకే, ఇది కోర్టులో అవార్డు పాస్ చేసేస్తారు. అక్కడ వచ్చి లీగల్ సర్వీసెస్ లో ఒప్పుకుంటే ఇదే మాట మీకు ఆర్డర్ లాగా, జడ్జిమెంట్ లాగా వచ్చేస్తుంది. దాన్ని అవార్డు అంటారు, లోక్ అదాలత్ అవార్డు. దీని ప్రకారం నేను పే చేయకపోతే మళ్ళీ కేసు వేసుకోవట్లేదు, దీని మీద ఈపీ వేసుకోవచ్చు. వేసుకొని వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటే, లేదా సాలరీ ఉంటే అలాగా అమౌంట్ ని రికవర్ చేసుకోవచ్చు. దీని మీద అప్పీల్ ఉండదు, మీ కోర్టు ఫీజు వెనక్కి వచ్చేస్తుంది. ఇది యాక్చువల్లీ సెటిల్మెంట్. అందువల్ల అలాగే మీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ లో కూడా మీరు ఏదైనా మాట సెటిల్ అవ్వాలనుకుంటే అది కూడా లోక్ అదాలత్ రెఫర్ చేస్తాము. అక్కడ కూడా రెఫర్ అయిపోతే తొందరగా సెటిల్ అవుతుంది మ్యాటర్. సో ఇది కూడా మీరు యూ కెన్ ఇన్ఫార్మ్ టు సడన్లీ. ఎందుకంటే చాలా కేసెస్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు కేసులో ఏమీ ఉండదు, చాలా కేసెస్ డ్రాగ్ అవుట్ చేయడానికే ఉంటుంది. అది మోర్ దాన్ దట్. మనం అనుకుంటాము నేను కేసు వేస్తే మీ మీద బాగా నాకు సాటిస్ఫాక్షన్, మిమ్మల్ని కోరుకుంటాను, మీతో పాటు నేను కూడా తిరగాలి, సో మీతో పాటు నాకు ఖర్చు, టైం వేస్ట్. ఇది వాళ్ళకి అర్థం అవుతే దెన్ దే కమ్ ఫర్ సెటిల్మెంట్. ఇది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంది కోపంతో చేస్తారు, అంతే తప్ప అది ఆ స్పార్క్ మూమెంట్ లో ఉన్న కోపం తర్వాత ఉండదు. ఆమె వెళ్తున్నారు, ఎవరినో కొట్టేస్తారు, అతని కోపం ఆమె కేసు వేస్తారు.
సో నేనేదో మళ్ళీ అతనికి వెంటనే మెడికల్ ఎయిడ్ ఇచ్చేస్తాను, ఫీల్ హ్యాపీ. బట్ వెంటనే కేసు రిజిస్టర్ అయింది. ఈగో ప్రాబ్లం, ఈ ఈగో ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ అయిపోతే కేసు విల్ బి సెటిల్. ఇలాగా చాలా కేసెస్ సెటిల్మెంట్ చేసుకోదగ్గ కేసెస్ అన్ని కూడా లోక్ అదాలత్లో చేసుకోవచ్చు. అంటే కొన్ని కేసెస్ సెటిల్ చేసుకోవడానికి వీలు ఉండదు. సపోజ్ రేప్ కేసులో వాళ్ళు సెటిల్ చేసుకుంటాము, మీకు 10 లక్షలు ఇచ్చేయంటే కుదరదు. అలాగే మర్డర్ కేసులో మీకు 20 లక్షలు ఇచ్చేస్తామంటే కుదరదు. బట్ వేర్ దిస్ ఏ కేస్ ఆఫ్ కాంపౌండబుల్ నేచర్, కేసు ఎక్కడైతే సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుందో అలాంటివన్నీ కూడా 2 months ఒకసారి మేము లోక్ అదాలత్ పెడతాము. ఆ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. సో ఇది పార్టీస్ కి కరెక్ట్ గా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ ఫర్ సెటిల్మెంట్ వీల్ అసిస్ట్ దెమ్ పర్సనల్లీ through the court and then settle the issue. So this compensation facility is also there. There is compensation ఉంది అంటే, బట్ ఈ కాంపెన్సేషన్ ఏమవుతుంది అంటే దీనిలో కూడా గ్రీడీనెస్ పెరిగిపోతుంది. వెళ్తూ ఉన్నాము, ఏదో బైక్ ఏదో కొట్టింది అండ్ దెబ్బ తగిలే, నాకెంత ఆ దెబ్బకి 50,000 40,000 ఇచ్చేస్తే సరిపోతుంది. దీంట్లో నాకు 4 లక్షలు కావాలి. దెన్ ఐ ఫైల్ ఏ కేసు. దీంట్లో మళ్ళీ మ్యానిపులేషన్, మీ కేసు 4 ఏళ్ళు పడుతుంది, ఇది తిరగాలి అడ్వకేట్. సో మన గ్రీడీనెస్ అంటే మనకు తగిన అవకాశం, మనకు తగినంత రావాలి అనుకుంటే మీకు అదర్ కంట్రీస్ లో కాంపెన్సేషన్ ఇమీడియట్ గా సెటిల్ చేస్తారు. అక్కడ ఎంత రావాలో అంతే ఇస్తారు. ఇక్కడ మనకు అలా కాదు. మీరు చూడండి, మా కోర్టులో మెనీ ఆఫ్ ది కేసెస్ ఆర్ ఎంబీఓపీస్. ఎంబీఓపీస్ మీద ఇట్స్ ఎ బిగ్ లిటిగేషన్. ఎంతమంది వర్కేస్తారు, అంత అవసరం కదా. అలాంటివన్నీ కూడా ఫాస్ట్ గా సెట్ అయిపోయి విక్టిమ్ కి రావాల్సినందుకు వస్తే ఆటోమేటికల్లీ డిపెండెన్సీ విల్ బి రెడ్యూస్డ్. మరి ఇవన్నీ కూడా ఎవరు అవేర్నెస్ చెప్తారు? వాళ్ళు చెప్తారు అడిగాను అడ్వకేట్, ఏం పర్లేదు చేసేస్తే మీకు 5 లక్షలు వచ్చేస్తుంది, 5 లక్షలు వచ్చేస్తుంది. వై మనకి తగ్గిన దెబ్బకి 5 లక్షలు పట్టలేదు. నిజంగా అవసరం ఉన్న వాడికి వస్తే దట్స్ ఎ గుడ్ థింగ్. ఎవరు చనిపోతారు, దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్. సో మనకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ, మనకి ఎంత అవసరమో మనకి వస్తే చాలు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇది మనకి డెవలప్ అవుతే ఇలాంటి లిటిగేషన్ టెండెన్సీలో తగ్గించాలి అంటే ముందు మన మనస్తత్వంలో కూడా మార్పు రావాలి. అనవసరంగా మనకి ఏదో వచ్చేస్తుంది కాబట్టి తీసేసుకున్నాం. అలాగే బెనిఫిట్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకి వస్తే చాలు. గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టి పలానా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి వచ్చేలా చూడాలి, అంతవరకే మన బాధ్యత. అది కూడా మనం తీసేసుకోవాలి అనుకుంటే అవసరమైన వాళ్ళు డిప్రైవ్ అవుతారు. సో ఇలాంటివి కూడా వీ షుడ్ సీ ఫ్రమ్ అవర్ సైడ్. యాజ్ ఎ సిటిజన్ మనం ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటే మన లైఫే కాదు, citizens for life and the future generations will be more comfortable. చిన్న ప్రాబ్లం అయినా సరే ఇప్పుడు ఎన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే we can't even imagine. ఒక 10 ఏళ్ల క్రితము మనకు ఊహించని ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తున్నాయి. greediness ఎంత అయిపోతుంది అంటే even the husband takes the photographs of the wife and keeps in the website to get more money. సో ఇలాంటివన్నీ కూడా కర్బ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవి ఎవరు నోటీస్ వచ్చినా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే దే షుడ్ అప్రోచ్ ది సైబరాబాద్ కమిషనర్. వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా డీల్ చేస్తారు. చాలా ఫ్యామిలీస్ లో ఏదైనా ఇలాంటివి వస్తాయి, ఒక అబ్యూజివ్ మెసేజెస్ ఒక టీనేజ్ గర్ల్ పంపిస్తే ఫ్యామిలీ పరువు పోతుంది అనేసి ఎవరు చెప్పరు. చెప్పకపోతే దే గో టు ద నెక్స్ట్ స్టేజ్. అంత అవసరం లేదు భయపడాల్సింది ఎవరు అంటే తప్పు చేసిన వాడు, తప్పుకి విక్టిమ్స్ కాదు. అలాగే మనకు కూడా వీ షుడ్ హ్యావ్ ఎ సింపతి ఆన్ ద విక్టిమ్. రేపు విక్టిమ్ ఉందనుకోండి, విక్టిమ్ మీద మనకు సింపతి ఉండాలి, అంతే తప్ప వాళ్ళని మళ్ళీ మనము నీచంగా చూడకూడదు. బికాస్ దే ఆర్ విక్టిమ్ ఆఫ్ ది, ఎవరైనా నేరం చేసిన వాళ్ళని మనము కావాలంటే వాడిని అలా ఇల్ట్రీట్ చేస్తే వాళ్ళు భయపడతారు. ఓహో రేపు పొద్దున నేరం చేస్తే మనల్ని సొసైటీ బాయ్కాట్ చేస్తుంది అని వాళ్ళు భయపడతారు. వాళ్ళు భయపడాలి అంతే తప్ప నేరానికి బలి అయిన వాళ్ళే కాదు. అలాగే ఈ కాలేజ్ లో వస్తుంటే సెవెరల్ బోర్డ్స్ రిగార్డింగ్ యాంటీ ర్యాగింగ్. ఒకప్పుడు ర్యాగింగ్ అనేది ఇట్స్ లైక్ మ్యూచువల్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్. వీళ్ళందరికీ కూడా ఒక ప్రొఫెషనల్ కాలేజ్ లో 4-5 ఏళ్ళు కలిసి చదువుతారు కాబట్టి మంచి చెడు చెప్పుకోవడానికి ఒక 1 month టైం వీళ్ళు వాళ్ళ ఇంట్రాక్షన్ సరదాగా టీజ్ చేయడం ఉండేది. ఈ టీజింగ్ హద్దు మీరాక ఒక యాక్ట్ వచ్చింది, యాంటీ ర్యాగింగ్ యాక్ట్. సో ఇప్పుడు టోటల్ గా బాయ్కాట్. వీళ్ళకి కనీసం జూనియర్స్ కి సీనియర్స్ రెస్పెక్ట్ చేయడం తెలియదు, వీళ్ళకి ఏమైనా చెప్పడం తెలియదు. ఆ కోఆర్డినేషన్ దెబ్బతింది. ఏదైనా సరే హద్దులు మీరితే చట్టాలు వస్తాయి. విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటే మనకి చట్టాలు అవసరమే ఉండదు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ పేషెన్స్. చాలా Now I request panel lawyer Tugadam please 2 minutes. చాలా మంది ఉన్నారు మాట్లాడారు.
అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సీజే గారికి ఎంఎస్ గారికి మరియు ప్యానల్ డయాస్ వాలంటీర్స్కి మరియు వచ్చినటువంటి బెనిఫిషియర్స్కి అందరికీ మా లీగల్ సర్వీస్ అథారిటీ సెలబ్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి మరి ఇది ఒక అనుకోకుండా వచ్చిన అవకాశం అని కొంతమంది చాలా మంది నా తరఫున వచ్చినారు కాబట్టి ఇది మనం ఈ లీగల్ సర్వీసెస్ అనేది చాలా మందికి తెలియదు. రూరల్ ఏరియాలో కానీ స్లమ్ ఏరియాలో కానీ ఎక్కువ లోక్ అదాలత్ అంటే తెలుసు కానీ లీగల్ సర్వీస్ అంటే ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అడుగుతారు. లోక్ అదాలత్ అన్నప్పుడు దాని గురించి చెప్తాం మేము. లీగల్ సర్వీస్ అంటే ఏంటి, ఒక పేదవాడికి అన్యాయం జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పుకొని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న మాట అన్నమాట. దీని మీద చాలా మంది స్పందించి ఇంత చిన్న సమస్యను, ఎంత పెద్ద సమస్యను ఇక్కడ పెట్టుకొని చేసుకోవచ్చా అనేది ఈ సంవత్సరం నుండి చాలా మందికి హైదరాబాద్లో మన సీజే మేడం ద్వారా చాలా మందికి అక్కడ రిమోట్ ఏరియాలో సాగింది. దీన్ని గ్రాంట్గా దీని ద్వారా ఎంతమంది లబ్ధి పొందిండ్రు, ఏ విషయంలో లబ్ధి పొందిండ్రు, వాళ్ళకి ఏం న్యాయం జరిగింది, ఆ న్యాయం జరిగిన వాళ్ళందరూ ఇక్కడ పండుగకు వచ్చారు. అవునా కదా? అందరూ కాస్తో కూస్తూ అందరు ఇక్కడ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున అందరూ లాభం పొందిన వాళ్ళే, న్యాయం పొందిన వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు. దానికి అందరూ సపోర్ట్ కొట్టి సహకరించారు. ఇక్కడ ఒక 3 విషయాలు చెప్పవలసి వచ్చింది. లోక్ అదాలత్ అంటే సెటిల్మెంట్లు, ల్యాండ్లు అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు కొట్లాడతారు. అవి సెటిల్మెంట్ చేసుకోవడానికి లోక్ అదాలత్ రెఫర్ చేస్తారు. అదొక ఇష్యూ. లీగల్ సర్వీస్ అంటే లీగల్ ఎయిడ్. ఒక లేడీకి ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆమెకు పెట్టుబడి పెట్టడానికి లాయర్ పెట్టుకోవడానికి తోముతున్నది కాబట్టి వారికి ఒక లీగల్ ఎయిడ్ సపోర్ట్ ఒక లాయర్, ప్యానల్ లాయర్ ఇచ్చి గవర్నమెంట్ ద్వారా కొట్లాడడానికి ఇస్తారు. దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు లీగల్ ఎయిడ్. తర్వాత లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఈ లీగల్ అవేర్నెస్ క్లినిక్ పెట్టి అక్కడక్కడ వాలంటీర్స్ పెట్టి క్లినిక్ పెట్టినప్పుడు దాని ద్వారా లాభం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ బెనిఫిషియర్స్ సమస్య చెప్పుకున్నప్పుడు అక్కడ ఆ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకొని లీగల్ సర్వీస్కి వచ్చి అక్కడ సెటిల్మెంట్ చేసుకునేది. ఇవి అవేర్నెస్ క్యాంప్స్ అన్నమాట, లీగల్ లిటరసీ క్యాంప్స్ అంటారు. దీని ద్వారా లాభం వచ్చి ఇంతవరకు ఇక్కడికి వచ్చినందుకు గాను ఈ 3 సమస్యలు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్స్, లోక్ అదాలత్, లీగల్ ఎయిడ్ క్లినిక్స్, అవేర్నెస్ క్యాంప్, లిటరసీ క్యాంప్ ద్వారా మీరు లబ్ధి పొంది విని నడిచి ఇంత దూరం వచ్చి లబ్ధి పొందిన వారు కాబట్టి వీళ్ళ తరఫున మనకు లోక్ అదాలత్, లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున సెలబ్రేషన్ తరఫున అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి నాకు ఇచ్చిన అవకాశం థ్యాంక్ యూ. చాలా మంది పారాలీగల్ వాలంటీర్స్ కూడా మేము మాట్లాడతామని చాలా మంది అన్నారు. కానీ డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ మనకి ఎక్కువ టైం లేదు. అది కొంతమంది ద్వారానే మాట్లాడేస్తున్నాము. అది అందరూ చాలా మంది చెప్పినారు కానీ ఇంకా అందరితో మాట్లాడటానికి టైం సరిపోవట్లేదు. ముందుగా ఆ ఎడ్వర్డ్ సామాన్ని 2 నిమిషాలు ఎక్కువ టైం లేకుండా మాట్లాడవలసిన కోరుతున్నాను. Thank you for the opportunity. Honorable judges and Hyderabad District Legal Service Authority and all paralegal volunteers, happy day. For Legal Service Day on November 9, 2018. Quotation of the day: ask not what your country can do for you, ask what you can do for your country. On the occasion of the National Legal Service Day, I take this opportunity to speak about the wonderful blessed chance I got when I volunteer and professionally volunteer social worker through the channel of the paralegal volunteer to the service my country. I always took the initiative and primary interest in organizing the all functions
consultations with senior members of colonies and would be taken the responsibility, networking and various persons connected. The Indian Constitution strongly emphasizing that free and competent legal service must be provided, not denied the grounds of economic, social or other disabilities to each other every citizen of India. It is a great opportunity. The principle of the state policies, equal justice and free legal aid. The state shall be serve the operation of the legal system, promote justice on bias of the equal opportunities and shall be particularly provided free legal aid by suitable schemes in any other way. We ensure that opportunity for serving the justice of all denied and any citizen by reason of economics and other disabilities. By our Hyderabad district legal service authorities and Telangana state services authorities, our paralegal volunteers working as a secure social service of the poor in the foundation of the NALSA is the base. The three pillars of the public awareness, equal opportunity and justice to equal importance learn our PLSA Hyderabad. As a PLV, I serve my country better when I create awareness and help the people of my country to exercise their legitimate rights by seeking justice, by approaching the legal service authorities and concerned authorities. When I lead the weaker section of society to the path of awareness to enable them to be aware to the right to live and the human dignity. I, signing off, Edward Samuel, PLV, Hyderabad District Authorities, and thankful to the judges, thankful to the great opportunity to share my thoughts on the National Legal Service Day, and all PLVs thankful to the great success of rallies and programs conducted, successfully programs conducted. Thank you all. Thank you. Best of luck all of you. Let's work and by next year make it more successful. Coordinator. The running short of that. Honorable Chairperson Madam, Secretary Kushal, members of the legal fraternity, paralegal volunteers, and audience. Very good afternoon. I represent KB Rajani Law College. I am a final year student. Very recently, we've been interacting with the legal services authority, but within the short span of time, we got to know what the work being done by them. Now, I just went a little backward to around 87. Excuse me. I was calling. Yeah, way back in 1987, Parliament had enacted Parliament law passing a law in the legal service from the center, but it actually came into force in the year 1995. Now, it is very apt to recognize or remember the forefathers of legal aid, late Justices P.R. Krishnaiyer as well as P.N. Bhagwat. In one of the quotations, late P.R. Krishnaiyer said, "Society is guilty if anyone suffers unjustly. Therefore, programs like free legal aid is something very important to reach out to the masses." What is legal aid? The legal aid finds its root in the idea that no individual should have to undergo trial in the absence of legal assistance. Paralegal volunteers, we had Madam Saroja talk about going to the police station, asking for any cases, and then going to respective homes and kind of providing help or whatever help is possible. Legal aid, as per the Act that was passed, legal aid presents itself in various forms. Say it is Lok Adalat or legal aid clinics, prison aid clinics. Our seniors had done a survey in Central Prison. They had interactions with respective prisoners to understand what happened and they presented a report to the authority. Now, we have legal aids in colleges. We are going to enroll into the paralegal volunteer program. We will encourage our batchmates also to get into this program. It's really an encouragement to listen to all of you and your experiences. I just want to quote a recent Supreme Court judgment. In the year 2009, a judgment was passed whereby the accused were given judgment, accused to the sentence to death. But it was later found out
that 3 of the accused did not have a counsel to plead for them. On November 2nd, the Honorable Supreme Court, November 2nd this year, the Supreme Court recalled the judgment which was sentenced to death, and they commuted that sentence to life imprisonment. But before I conclude, I would say, learning of today, for every problem that you might face, there is a definite legal solution. Yes or no? Yes. ప్రతి సమస్యకు ఒక న్యాయపరమైన పరిష్కారం కలదు, అవునా కాదా? हर समस्या के लिए एक न्यायिक हल उपलब्ध है। हिंदी जो भी मसला है एक कानूनी तौर तरीका और जरिया मिलेगा। उर्दू whatever. I sincerely thank Sudarshan sir for giving me the opportunity, and I would also encourage students to join paralegal volunteer program and be of help to the society in the long run. Thank you. Before my report, as a Secretary Supreme Court Legal Services, I would like to call upon Josna PLV to present a bouquet to our Chief Judge Madam. Thank you. Thank you. Good afternoon all. Very happy. అందరికీ నమస్కారములు. బయట ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది బయట ఉన్నారు, లోపల ఏం జరుగుతుందో అని అనుకుంటుండొచ్చు. ఇప్పుడు మరి మనము ఈ యొక్క లీగల్ సర్వీసెస్ డే, ఇది మనము ప్రతి సంవత్సరము 9 నవంబర్ రోజు న్యాయ సేవా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. పోయిన సంవత్సరం కూడా వారం రోజులు ప్రోగ్రామ్స్ చేసినాము. ఈసారి కూడా మనకు ఉన్నాయి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయమని మనకు ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ పిఎల్బీస్ అందరికి కూడా చెప్తాము. అయితే మనము ఈ సంవత్సరం అంతా కూడా మరి చాలా ప్రోగ్రామ్స్ మన జిల్లా న్యాయ సేవా సంస్థ, మన చైర్మన్ మేడం గారి పర్మిషన్తో, వారి యొక్క ప్రోత్సాహంతో, వారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాంలు చేయడం జరిగింది. ఆ విధంగా మరి ఇప్పటి వరకు కూడా మనము జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు, చాలా ప్రోగ్రామ్స్ చేయడం. మేడం, we have conducted a number of legal awareness camps conducted in this year. About 123 legal awareness programs were conducted, and out of these awareness programs, nearly 14,093 persons are benefited, and a number of 2 model camps are also conducted in this year, madam. One model camp conducted on 30th January 2018 at Tirmalgiri football ground, Tirmalgiri. In this program, model camp program, we have received nearly 1,427 applications from various persons, and all the applications are forwarded to concerned department, and as well as to the legal services నుండి కూడా కొన్ని అప్లికేషన్స్ కూడా చేయడం జరిగింది. అది కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ అంటే లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, అలా చాలా డిపార్ట్మెంట్లకి ఈ యొక్క అప్లికేషన్స్ కూడా పంపడం జరిగింది. అది కాకుండా రెండవ మోడల్ క్యాంపు మరి లాస్ట్ 30th జూన్ 2018లో యూసుఫ్ గూడాలో గవర్నర్ గారు, చీఫ్ జడ్జి గవర్నర్ గారు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ మన ఏపీ హైకోర్టు, తర్వాత మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు రామసుబ్రహ్మణ్యం గారు, తర్వాత మన స్టేట్ లీగల్ సర్వీసెస్ మెంబర్ సెక్రటరీ గారు, వారందరూ కూడా ప్రజెంట్స్ లో ఈ యొక్క మోడల్ క్యాంపు చేయడం జరిగింది. ఈ మోడల్ క్యాంప్ లో
దాదాపు 734 మంది బెనిఫిషియర్స్ కి మనం బెనిఫిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 235 లేబర్ కార్డ్స్ ని మనము ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత 20 మందికి మైనారిటీ వెల్ఫేర్ వారికి కూడా కొన్ని అప్లికేషన్స్ తీసుకొని వారికి కూడా బెనిఫిట్ చేయడం జరగడం జరిగింది. ఇవి కాకుండా మనము ఈ యొక్క మోడల్ క్యాంప్ ద్వారా మరి తెలంగాణ వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ ద్వారా కూడా కొన్ని బెనిఫిట్స్ మరి చాలా మంది ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇద్దరికి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇద్దరికి చెవులో ఇయర్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 7గురికి వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. 6గురికి ట్రైసైకిల్స్, ఇద్దరికి స్వింగ్ మిషన్స్, 10 మందికి బైసికిల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 20 మందికి చెక్స్ ఇచ్చినాము. వాళ్ళ ద్వారా మరి దాదాపు 7,90,000 రూపాయల వరకు స్కీమ్ లో వేరియస్ స్కీమ్ లో నుండి, తర్వాత లేబర్ కార్డ్స్ 47. ఆ విధంగా టోటల్ గా ఆ రోజు క్యాంప్ రోజు 96 మందికి మనం ఆ రోజు బెనిఫిట్ చేయటం అనేది జరిగింది. ఇది కాకుండా మనము మన రేషన్ కార్డ్స్ 27 మందికి రేషన్ కార్డ్స్ ఇప్పటి వరకు ఇప్పించినాము. 47 మందికి ఇవి దాని తర్వాత అంటే క్యాంప్ తర్వాత 47 మందికి టోటల్ గా 74 మందికి మనం పోస్ట్ క్యాంప్ తర్వాత మనం బెనిఫిట్ చేయడం జరిగింది మేడం. ఇవి కాకుండా మరి పిఎల్సి కేసెస్ ఈ సంవత్సరంలో 14,457 పిఎల్సి కేసెస్ రిజిస్టర్ చేయడం అనేది జరిగింది చాలా మందికి. అందులోకి వెళ్ళి 187 పిఎల్సిస్ డిస్పోజ్ చేసినాము. తర్వాత లీగల్ ఎయిడ్ 160 మందికి లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో. ఆ తర్వాత లీగల్ ఎయిడ్ గ్రాంట్ చేసింది 160 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 141 మందికి లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. 30 లోక్ అదాలత్లు కండక్ట్ చేసినాము. నంబర్ ఆఫ్ కేసెస్ ఈ లోక్ అదాలత్ ద్వారా 1,082 కేసెస్ ని మనం లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేయడం అనేది మరి జరిగింది. నేషనల్ లోక్ అదాలత్ 6 నేషనల్ లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మరి పిఎల్సి కేసెస్, పోస్ట్ లిట్ కేసెస్ టోటల్ గా 2,260 కేసెస్ ని మరి సెటిల్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా దాదాపు 46,83,64,518 రూపాయల కాంపన్సేషన్ మరి లోక్ అదాలత్ ద్వారా సెటిల్ అయిన కేసెస్ లో ఎన్ని కోట్ల కాంపన్సేషన్ అందరికీ బెనిఫిట్ చేయడము ఇవ్వడం అనేది జరిగింది. సో మేడం, ఇన్ దిస్ ఇయర్ we are also conducted so many cases in coordination with the government departments also. మనము మరి ఇక్కడ రేషన్ షాపులు లేని వారికి కూడా మరి మన లీగల్ సర్వీసెస్ ద్వారా గవర్నమెంట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రాసి వారితో మాట్లాడి మయూరి మార్గ్ బేగంపేటలో మనం ఒక రేషన్ షాప్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఈ సంవత్సరము. అది కాకుండా ఒకటి అంగన్వాడీ సెంటర్ కూడా బేగంపేటలో మరి ప్రకాష్ నగర్ ఏరియాలో అంగన్వాడీ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాము. ఈ సంవత్సరము మనము యాసిడ్ అటాక్ లో విక్టిమ్ కాంపన్సేషన్ కింద మరి ఒక అపోలో హాస్పిటల్లో యాసిడ్ అటాక్ గురి అయిన నర్స్ కి మనము మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అంటే స్టేట్ అథారిటీ వారి ద్వారా 3 లక్షల రూపాయల వరకు విక్టిమ్ కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక మరి ఒక ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం లేడీది కూడా మనము ఇప్పించడానికి అప్లికేషన్ పెట్టినాము. త్వరలో ఆమెకు కూడా మరి యాసిడ్ అటాక్ ఆమెకు కూడా కాంపన్సేషన్ ఈ సంవత్సరము ఇప్పిస్తాము. అది కాకుండా టోటల్ గా ఈ సంవత్సరము 136 మంది పారాలీగల్ వాలంటీర్స్ ని ఎన్రోల్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇంకొక 52 మందికి ట్రైనింగ్ ఇచ్చేది ఉంది, 53 మందికి. ఇప్పటి వరకు టోటల్ గా 256 పారాలీగల్ వాలంటీర్స్ మన లీగల్ సర్వీసెస్ రోల్ లో ఉన్నారు. మరి అందుకనే మనకు ప్లేస్ సరిపోవడం లేదు, చాలా మంది కూడా రావడం జరిగింది. అది కాకుండా మనము ప్యానల్ లాయర్స్ కూడా ఈ సంవత్సరం ట్రైనింగ్ పెట్టినాము. 59 మంది ప్యానల్ లాయర్స్ కూడా ట్రైనింగ్ ఇప్పించడం అనేది జరిగింది. అవి కాకుండా మరి స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి యొక్క ఆదేశం మేరకు 5 చోట్ల లీగల్ లిటరసీ క్లబ్లను కూడా ఏర్పాటు చేయడం మనం జరిగింది హై స్కూల్స్ లో. ఒకటి నాట్కో స్కూల్ బోరబండ, 2 బాయ్స్ హై స్కూల్ తిరుమలగిరి, 3 జమా ఉస్మానియా హై స్కూల్ జమా ఉస్మానియా ఇక్కడ మన సికింద్రాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉంటుంది. తర్వాత 4వది బహదూర్పుర హై స్కూల్, 5 రసల్పుర హై స్కూల్.
ఈ 5 హై స్కూల్లో మనం లీగల్ లిటరసీ క్లబ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మరి స్టేట్ అథారిటీ వారు ఆ క్లబ్స్ ఏర్పాటు చేయడంలో వారికి ఫర్నిచరు తర్వాత కంప్యూటర్స్ కూడా మనము పిల్లల కొరకు క్లబ్స్ పిల్లల కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగి అవి ఎస్టాబ్లిష్ కూడా చేసినాము. ఈ సంవత్సరం ఇంకా లీగల్ ఎయిడ్ క్లినిక్స్ మనము దాదాపు 16 లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 3 క్లినిక్లు ఉన్నాయి. అదొకటి సైదాబాద్ మా గాంధీ హాస్పిటల్, తర్వాత బండ్లగూడ ఎంఆర్ఓ ఆఫీస్ లో 3 మరి ఈ నెలలో వాటిని కూడా ప్రారంభిస్తాము. టోటల్ గా 19 లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ తెలియాలని మరి కొన్ని పేర్లు చెప్తున్నాను. మనకు ఎస్ఆర్ నగర్ లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది, తర్వాత ఫిలిం నగర్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది, మెహదీపట్నం సెంట్ ఆన్స్ కాలేజ్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్, తర్వాత పీజీ మన పెండగంటి లా కాలేజ్ లో ఒకటి ఉంది, తర్వాత ఏఎంఎస్ లా కాలేజ్ లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్, అంబర్పేట మరి సయోధ్య ఆర్గనైజేషన్ వారి ఉన్న కమ్యూనిటీ హాల్లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది. అట్లాగే మరి ఈ యొక్క కాలేజీలలో కాకుండా మనము ఈ కమ్యూనిటీ ఏరియాలలో తర్వాత లంగర్ హౌస్ లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది. దెబోరా అక్కడ మరి ప్యానెల్ దాంట్లో పిఎల్విగా ఉంటుంది. అన్ని చోట్లలో ఇద్దరిద్దరు పిఎల్విస్ ఉంటున్నారు. మరి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఇవి కాకుండా మనం మహాత్మా గాంధీ హాస్పిటల్లో కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాము. తర్వాత మేడం గారు పర్మిషన్ ఇచ్చినారు వాటికి. తర్వాత సైదాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్, తర్వాత బండ్లగూడ ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్లను ఈ నెలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మనము గత సంవత్సరము 18వ తారీఖు నవంబర్ నెలలో మరి జిపిఓ మన పోస్ట్ ఆఫీస్ హ్యాబిట్స్ నుండి చార్మినార్ వరకు దాదాపు మోర్ దాన్ 6 కిలోమీటర్స్ వాకతాన్ని కూడా అందరూ పిఎల్విసి యొక్క సహకారంతో చేయడం జరిగింది. అది కాకుండా 11వ మార్చ్ బైక్ ర్యాలీ కూడా మరి మేడం గారి ఆధ్వర్యంలో వారు ఓపెన్ చేసిన బైక్ ర్యాలీని కూడా మనం బండ్లగూడ నుండి బొల్లారం వరకు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క ర్యాలీ బాగా ఎక్కువ చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత బొల్లారం హై స్కూల్లో మరి మేడం హైకోర్టు జడ్జి గారు వారి యొక్క చీఫ్ గెస్ట్ గా మరి దానికి రావడం జరిగింది. మేడం గారు కూడా రావడం జరిగింది. అది చాలా ఎక్కువ, చాలా మంది దాదాపు 400 మంది బైకర్స్ మరి ఆ యొక్క బైక్ ర్యాలీలో హబ్ హైదరాబాద్ బైకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం 5/6/2018 ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మరి ప్లాస్టిక్ ని వాడొద్దు అనేటువంటి నినాదం తీసుకొని చార్మినార్ ఏరియాలో పెద్ద ఎత్తున మరి మనము కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు చాలా మంది దగ్గరికి మనం జూట్ బ్యాగ్స్ ఇవ్వటం అనేది ఇదంతా కూడా మరి పిఎల్బి వారి యొక్క సహకారం, మన అందరూ పారాలీగల్ వాలంటీర్స్ వారి యొక్క సహకారంతో చేయబడినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మరి మేడం గారు, మన చీఫ్ జస్టిస్ మేడం గారు మనకు మన లీగల్ సర్వీసెస్ అథారిటీకి మరి ఎప్పుడు కూడా మనం ప్రోగ్రామ్ చేసినా కూడా మేడం గారి సహకారంతోనే మనము మేడం గారి పర్మిషన్ తోనే చేయడం జరుగుతుంది. ప్రతి కార్యం కూడా మేడం చాలా మనకు ఉత్సాహాన్ని ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి మేడం గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలా. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ సంవత్సరం అంతా మనము చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు మరి ఇంకా పిఎల్బిస్ అందరూ పారాలీగల్ వాలంటీర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అందరూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతారు. మొదటగా కొంచెం తక్కువ వచ్చినా కూడా మరి అల్టిమేట్ గా అందరూ ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇప్పుడున్న వాలంటీర్స్ అందరి యొక్క సహకారంతోనే మనము ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ ర్యాలీలు అన్ని కూడా ఏమి ప్రోగ్రామ్ తీసుకున్నా అవన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అందరికి దానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఈ యొక్క మన ఈ సంవత్సర కార్యక్రమాల్లో మన లీగల్ సర్వీసెస్ వారు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా రాబో సంవత్సరం అంటే రేపటి నుండి మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి ఈ సంవత్సరము మరి ఇంకెక్కువ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి ప్లాన్ లో ఉన్నాము. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఉత్సాహంగా అందరూ పాల్గొనాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ మరి ఈ యొక్క నా యొక్క ఈ రిపోర్ట్ ని ముగిస్తున్నాను.
ఇప్పుడు now I request our guest మరి నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Very good afternoon, respected chief guest of today's function, Chief Judge, Honorable Sri Garu, respected other guests of the dais, Sri Sudarshan Garu, Secretary of this legal awareness program, and legal fraternity, and my dear friends. On behalf of Nizam College and my own behalf, I welcome you all for this mega event conducting in the Nizam College premises. One quotation from Constitution of India: every citizen is a police in civil uniform. Law, like any other subjects, is as old as Greek. The smallest and most ancient country, Greek, contributed to many important subjects. They are medicine, art, dance, theatre arts, sports, law. The crime rate is growing higher and higher in the world because of lack of knowledge and awareness about the law. Only police and auditors know law. Common man does not know anything about it. To organize this type of programs in the Nizam College. Thank you. Thank you, sir. Thank you very much. మరి ఈ యొక్క లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా మనకు మరి న్యాయ సేవ దినోత్సవాన్ని మనం ఇంత గంభీరంగా ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ సమయంలో ఈ సంవత్సరము మరి మనము చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మనకు ప్యానల్ లాయర్స్ కూడా చాలా సహకరిస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే అభినందించడమే కాకుండా ఈ ప్యానల్ లాయర్స్ లో కొంతమందిని మరి మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా వారిని సన్మానించాలంటే వారికి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ద్వారా వారిని అభినందించాలి అని మన చీఫ్ జడ్జి గారి ద్వారా ఇవ్వాలని అనుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం అంతా పనిచేసిన పారాలీగల్ వాలంటీర్స్ లో నుండి కూడా కొంతమందిని మరి అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ తో వారిని అభినందించాలని మరి మేడం చీఫ్ జడ్జి గారు మేడం ద్వారా వారికి ఈ యొక్క అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని తలచినాము. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో ప్యానల్ లాయర్స్ కూడా మరి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి వారిని ఈ సర్టిఫికేట్లు మరి వారికి షీల్డ్లు ఇవ్వబడతాయి. అవి పేర్లు పిలిచిన విధంగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి అన్ని పనిచేస్తుంటారు. మనకు ఏ కార్యక్రమం ఇస్తున్నా కూడా మరి భోజనాలు అనగానే దాల్చి గుర్తొస్తారు, అందరికీ బాగా సహాయం చేస్తుంటారు. ఎడ్వర్డ్ శామ్యుయల్ మరి లేబర్ కాస్ట్ తర్వాత చాలా మందికి ఇది కాకుండా ఒక అమ్మాయికి హార్ట్ లో హోల్ పడి ఉంటే ఫ్రీగా మరి సర్జరీ చేయించినాడు అపోలో హాస్పిటల్. తర్వాత పి సరోజ తను ఆ యాసిడ్ అటాక్ దానికి మరి ఈమెనే చాలా లీగల్ వాలంటీర్ బాగా సహకరించి యాసిడ్ అటాక్ ఆమెని హాస్పిటల్లో చూపెట్టడం జరిగింది.
శ్రీమతి పి ఈశ్వరమ్మ మేడం వెరీ యాక్టివ్. ఎం స్వరూప మరి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంది, చాలా స్లమ్ ఏరియాలో ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. తర్వాత శ్రీ ఎల్డి శాంసన్ వాలంటరీ ఆర్గనైజేషన్ మేడం తను కూడా మరి ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేస్తుంటారు. జోయా మావి తను చాలా ప్రోగ్రామ్ చేస్తుంటుంది. మరి యాక్సిడెంట్ యాక్ట్ ఆమె గురించి చాలా తెలియదు. పనిచేస్తున్న చాలా కార్యక్రమాలు కూడా ప్రోగ్రామ్స్ కూడా చేయడం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. I wish all of you happy Legal Services Day. Sir. So, it's an overwhelming response from all of you. ఇక్కడ ఈ అకామిడేషన్ సరిపోతుందని సెక్రటరీ గారు చూస్ చేసుకున్నారు అండ్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ద ప్రిన్సిపల్ ఇన్ హిస్ యాబ్సెన్స్ ఫర్ ప్రొవైడింగ్ అకామిడేషన్. బట్ అకామిడేషన్ సరిపోక బయట అక్కడ కారిడార్లో కూడా కూర్చున్నారు. సో ఐ థింక్ 20 మంది అడ్జస్ట్ అయినట్టున్నారు. I thank each one of you for your active participation and I congratulate the persons who received the Memento Ceremony awards for their excellent performance as PLBs and as panel lawyers. And alage Sudarshan garu cheppinattu, we hope and expect that others will also do many more activities. సో వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటే చేసిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చినందువల్ల మిగతా వాళ్ళకి కూడా ఆ స్టేజ్కి రావాలని ఆశిస్తారని చెప్పి అలా మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ని కూడా మేము ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళకి చేసాము. We hope next time you will get definitely many more persons for appreciation. And at the outset, I want to congratulate all of you for doing the rallies and అక్కడంతా చేసి మీ తర్వాత ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్తున్నారు సుదర్శన్ గారు. One thing I could not spend more time with you, so but వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా. So I personally thank each one of you for your commitment and interest towards the program. So మేము వచ్చాక ఆల్మోస్ట్ 126 PLBs ని ట్రైన్ చేసాం, అలాగే లీగల్ లిటరసీ క్యాంప్స్ పెట్టాము, క్లబ్స్ పెట్టాము, అలాగే అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ పాసిబుల్ విత్ యువర్ కోఆపరేషన్. మీరు హార్ట్ఫుల్ గా ముందుకు వచ్చి ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో చేయడం ఇట్స్ క్వైట్ నాట్ ఈజీ. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్ పర్సన్ తో మాట్లాడి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది డాష్ మీద కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు. అక్కడ యూ హ్యావ్ టు ఫేస్ సెవరల్ ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఓపిక్గా మీరు ఫేస్ చేస్తూ మీరు ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేస్తున్నందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సుదర్శన్ గారు అండ్ హీ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ అప్ ఆల్ దీస్ ఇష్యూస్. ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దిస్ interest in the activities. So this is like a 1 year celebration. Legal Services Day అంటే మనము నల్సా ప్రోగ్రామ్స్ అన్ని కూడా నల్సా అనేది ఒక ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ లాగా మనకి వచ్చింది. అన్ని కేసెస్ కోర్టులో ఆన్ మెరిట్స్ డిసైడ్ చేసి జడ్జిమెంట్స్ చెప్పడానికి కుదరదు కాబట్టి
ఒక ఐడియా ఆలోచన ఏంటి అంటే ఇవన్నీ కూడా బయట సెటిల్మెంట్ ద్వారా చేస్తే ఎంతవరకు బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది ఈ నల్సా అనేది. సో అది నేషనల్ లెవెల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ, తర్వాత స్టేట్ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే మండల్ లెవెల్లో. సో ఈ మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా చిన్న డిస్ప్యూట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవనివ్వండి, బ్రదర్స్ మధ్యలో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అవనివ్వండి, లేదా చిన్న ఇష్యూస్ ఏదైనా ఉంటుంది విచ్ దే కెనాట్ రివీల్ టు ది పేరెంట్స్ ఆర్ టు ది స్టూడెంట్స్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఆల్ దీస్ థింగ్స్ ఒక్కొక్కసారి టీచర్స్ కొన్ని నోటీస్ చేస్తారు చిన్నపిల్లల్ని స్కూల్స్లో. అలాంటివి ఏదైనా సరే దే కెన్ బి బ్రాట్ బిఫోర్ ది లీగల్ సెక్రటరీ. ఎవరికి చెప్పాలి, ఒకవేళ ఒక చైల్డ్లో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారు, పేరెంట్స్ చెప్తే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అలా ఉన్నప్పుడు కూడా దే కెన్ ఇన్ఫార్మ్ టు ది త్రూ ఎ లెటర్ టు ద డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీ. వాళ్ళు ఏం చేస్తారంటే బోత్ సైడ్స్ కి నోటీసెస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా ప్రాబ్లమ్ ని సెటిల్ చేయడానికి ట్రై చేస్తారు. సో మొక్కల్లోనే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ని చూసేస్తే అది పెద్దది అవ్వకుండా ఉంటుంది. చిన్న ప్రాబ్లమ్స్ దే కెన్ బి సార్టెడ్ అవుట్ విత్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎల్డర్స్. సో ఎల్డర్స్ కన్నా కూడా మీ ఎల్డర్స్ కూడా తీసుకొచ్చి యూ కెన్ సిట్ బిఫోర్ ది లీగల్ సర్వీసెస్ సెక్రటరీ అండ్ యూ కెన్ సార్ట్ అవుట్ ద ప్రాబ్లమ్. అక్కడే సాల్వ్ అయిపోతే ఏమవుతుందంటే కోర్టులో జినైన్ కేసెస్ కి అవకాశం ఉంటుంది. సో చిన్న డిస్ప్యూట్స్ కి 5 ఏళ్ళు 7 ఏళ్ళు కోర్టులో తిరగకుండా మీకు ఫైనాన్షియల్ గా కూడా మీకు బర్డెన్ అవుతుంది. అలాగే డిస్ప్యూట్ మ్యాగ్నానిమిటీ పెరిగిపోతుంది. చిన్న డిస్ప్యూట్ కోర్టుకు వచ్చేసరికి పెద్దదైపోతుంది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ ఉన్నందువల్ల ఈ మధ్యలో ఇంకా మ్యాగ్నిఫై అయిపోయి ప్యాచప్ చేయడానికి కుదరని దిశలో అయిపోతుంది అది. అందువల్ల అలా కాకుండా మొదట్లోనే మీరు మీ దగ్గరలో ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ సెక్రటరీస్ దగ్గర కానీ లేదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సెక్రటరీస్ కానీ మీకున్న ప్రాబ్లమ్ ని ఒక చిన్న లెటర్ ద్వారా అడ్రస్ చేస్తే వారు అదర్ సైడ్ కూడా నోటీసెస్ ఇచ్చి పిలిపించి వాటిని ఆ డిస్ప్యూట్ ని అమికబుల్ గా ఇద్దరికి సామరస్యంగా పరిష్కారం చేసే అమౌంట్ వచ్చినందువల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ మీట్అవుట్ అవడానికి ఇమీడియట్ గా మెడికల్ మీట్అవుట్ అవుతే మళ్ళీ అట్లీస్ట్ పర్సనాలిటీలో కొంత చేంజ్ రావడానికి దానికి రిక్వైర్మెంట్ ఇమీడియట్ గా మీట్అవుట్ అవుతారు. అసలు ఆ సోర్స్ తెలియదు. కొంతమంది చూస్తూ ఉంటాం ఎన్ని క్యాంప్స్ చేసినా సరే దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. అసలు ఇలాంటి ఒకటి ఉన్న విషయమే చాలా చోట్ల తెలియదు. అదే అనుకుంటాం ఇన్ని చేసినా కూడా ఇంకా ఎంతమందికి మనం రీచ్ అవుట్ అవ్వాలి అనేసి. సో ఇలాంటివి లా కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అలాగే ఎనీ కాలేజ్ స్టూడెంట్, ఎందుకంటే బేసిక్ క్లాస్ ఎలాగో మేము చెప్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కోఆర్డినేట్ విత్ ద ప్యానల్ లాయర్స్ ఆర్ విత్ ది లీగల్ సెక్రటరీస్. సో ఇష్యూ ఏంటి అనేది బేసిక్ లెవెల్లో మనము సార్ట్ అవుట్ చేయడమే మన మెయిన్ ఆబ్జెక్ట్. దానివల్ల వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, కోర్ట్స్ కూడా ఓవర్ బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అట్లాగే రీసెంట్ గా మీ హౌస్ గ్యాస్ సిలిండర్ ఏదైనా పేరుకున్న వాళ్ళ ఫ్యామిలీ 40 lakhs కాంపెన్సేషన్ వస్తుంది అనేసి. This fact even I don't know that till I see the news in the item in the WhatsApp. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ ఈస్ గివింగ్ సో మెనీ బెనిఫిట్స్. ఇందాక సుదర్శన్ గారు చెప్పారు గవర్నమెంట్ తరఫున మేము అన్ని గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పించాము. అలాంటివి ఏదైనా రాకపోతే కూడా యూ కెన్ గివ్ ది నోటీస్ ఆఫ్ ది లీగల్ సర్వీసెస్. మేము కోఆర్డినేట్ మీకు కావాల్సినవి త్వరగా వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. లీగల్ సర్వీసెస్ తరఫు నుంచి కూడా మేము మానిటర్ చేసి అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ పారాలీగల్ వాలంటీర్స్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్ వర్క్. ఇందాక చెప్తున్నాను వారి యాక్టివ్ కోఆపరేషన్ వల్ల యాసిడ్ అటాక్ విక్టిమ్ కి కాంపెన్సేషన్ వచ్చింది అనేసి. అండ్ అలాగే అదర్ ఫీల్డ్స్ లో కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ లాట్ ఆఫ్ వర్క్. They definitely deserve appreciation and I hope that many more people will come forward with such an idea. Atlage environmental protection, restriction of the plastic bags. మీకు తెలుసు నిన్న దీపావళి రోజు ఓన్లీ 2 hours క్రాకర్స్ కాల్చాలని సుప్రీం కోర్టు చెప్పారు. బికాస్ ఇట్ పొల్యూట్స్. మీరు ఢిల్లీలో నెక్స్ట్ డే యూ కెనాట్ గో ఫర్ వాక్. అక్కడ పొల్యూషన్ లెవెల్స్ అంత పెరిగిపోయింది వీటి వల్ల అనేసి. సో ఈ పొల్యూషన్ ఇవన్నీ మనకి ఏం సంబంధం అనుకోకండి. ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ మళ్ళీ మనము ఒక 50 ఏళ్ళు మనం ఉంటాము అనుకుంటే తర్వాత మళ్ళీ జనరేషన్ కి మనం ఏమి ఇస్తాము అంటే మనం ఇచ్చే ప్రాపర్టీస్ కాదు, ఒక మంచి ఎన్విరాన్మెంట్. ఎక్కడ చూసినా సీలో మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇదైపోయి గ్రౌండ్ లెవెల్లో అవుతున్నాయి. దానివల్ల మళ్ళీ మనకి చాలా ప్రాబ్లం. ఒక 10 years తర్వాత 20 years తర్వాత ఏంటి అంటే డ్రింకింగ్ వాటర్ దొరకదు, దానికోసం వాల్స్ వస్తాయంటారు. అలాగే పీల్చడానికి ఆక్సిజన్. మీరు ఒక రోజు హాస్పిటల్లో చేరి ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కుంటే ఐ థింక్ ఇట్ మే కాస్ట్ మేబీ 100 or 200 అనుకోండి. అలా ఎన్ని రోజులు యూ క్యాన్ అఫోర్డ్. మనకి ఫ్రీగా వచ్చే ఆక్సిజన్ ని చెట్లు నాటడం వల్ల వస్తుంది. గవర్నమెంట్ ఆల్సో టేకన్ అప్ ద స్కీమ్ అర్థహారం. బట్ వీటిల్లో ఏంటి అంటే
ఒక్క గవర్నమెంట్ మాత్రమే ఏ పని చేయలేదు. సో ద పీపుల్ షుడ్ ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేట్. ఇవన్నీ కూడా ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ. సో మన కోసం మనం చేసుకునే పనులు, అందువల్ల మనం ఎంత యాక్టివ్గా ఉంటే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ సివిక్ సెన్స్ డెవలప్ చేసుకుంటేనే గవర్నమెంట్కి మేనేజ్ చేయడం ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ని క్లీన్ చేయాలంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ స్కావెంజర్స్ ఫర్ డూయింగ్ ఇట్. ఇట్స్ నాట్ పాసిబుల్. మనకి కొంత సివిక్ సెన్స్ ఉండాలి. ఏదైనా ఉంటే డస్ట్బిన్ లో పడేయాలి. ఇలాంటివి వీ షుడ్ నాట్ స్పీక్. ఇవన్నీ బోర్డు ఉంటుంది, బట్ వీ డోంట్ ఫాలో. అదే వేరే కంట్రీకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫైల్స్ చాలా ఉంటుంది. మనం స్కిప్ చేస్తే చాలా ఫైల్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళాక మనం అలర్ట్ అయిపోతాం. మరి మన కంట్రీలో మన దేశం కోసం మనం ఎందుకు చేస్తాం? సో వీ షుడ్ డూ ఇట్ యాజ్ ఎ సిటిజన్. ఇవన్నీ కూడా అట్లీస్ట్ యూత్ యూ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్. మీరు అలర్ట్ గా ఉండి యూ షుడ్ ఎడ్యుకేట్ అదర్స్ ఆల్సో. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ బ్లేమ్ చేయడం, ఎవరో చేయలేదనడం ఇట్స్ నాట్ క్వైట్ రీజనబుల్. మన డ్యూటీస్ మనం ప్రాపర్గా చేసినప్పుడు, ప్రతి సిటిజన్ చేసినప్పుడు, సో న్యాచురల్లీ విల్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ, బెటర్మెంట్ ఆఫ్ ది కంట్రీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఇంపాక్ట్. లేకపోతే ఎన్నాళ్ళైనా మనము డెవలపింగ్ కంట్రీ ఇండియా అని అనుకుంటూ ఉంటాము. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఐ డోంట్ థింక్ దట్ మా జనరేషన్లో ఇది డెవలప్ అయిపోతుందా అని ఇప్పుడు అనుమానం వస్తుంది. అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ ద హ్యాండ్స్ ఆఫ్ యూత్. సో మీకు సింగపూర్ లాంటి చిన్న కంట్రీలో వాళ్ళ కంట్రీ తీసుకున్న పాలసీస్ కానీ అవన్నీ కూడా దే మేడ్ దట్ కంట్రీ ద మోర్ సోఫిస్టికేటెడ్ కంట్రీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది పాలసీస్ టేకన్ బై ద గవర్నమెంట్ వైజ్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. సో ఏ పాలసీ తీసుకున్నా ఏది తీసుకున్నా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఉండాలి. అది లేనప్పుడు కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. సో అలాగే ఎలక్షన్స్ లో కూడా యూటిలైజ్ అవర్ రైట్ టు ఓట్. సో మనకు ఎందుకు లేదు అనుకోకుండా మనకి ఇచ్చిన హక్కుల్ని మనం వాడుకోవాలి, మన బాధ్యతలను మనం సక్రమంగా చేయాలి. న్యాచురల్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్. మన వైపు నుంచి మనం ఏం చేస్తాం మనకంటే అదొక కాంట్రిబ్యూషన్. అండ్ సో ది యాక్టివ్ లీడ్ వీ హ్యావ్ టేకన్ అప్ బైక్ ర్యాలీ. అండ్ బైక్ ర్యాలీ యాక్చువల్గా ఒక ప్యాషన్ లాగా వాళ్ళు స్టార్ట్ చేశారు. కొంతమందికి బైక్ రైడింగ్ అంటే ఇష్టం, అందులో ఉమెన్ కూడా ఉన్నారు. They have a passion, but ultimately when they formed into group, their services were utilized for social causes. ఏదైనా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే బైకథాన్ అని చెప్పి వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడంతో దే ఆర్ స్టార్టింగ్ ఇట్. యాక్చువల్గా అది తెలంగాణ అంతా కూడా ఒక బైక్ ర్యాలీ చేయాలని ఒక ప్లాన్ చేసాము, అవుట్ వర్క్ అవుట్ అండ్ వాకథాన్. అండ్ ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సెంటర్స్. అలాగే అంగన్వాడీ పీపుల్ దే గో టు డోర్. యాక్చువల్గా వెళ్ళి మెడికల్ హెల్త్ వైపు వాళ్ళు అసోసియేట్ అవుతారు. అందుకని వాళ్ళకి వీ హ్యావ్ ప్రొవైడెడ్ ట్రైనింగ్ ఆన్ లీగల్ సైడ్ ఆల్సో. సో దట్ ఊళ్ళో ఉన్న లీగల్ ఇష్యూస్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంత వాళ్ళు ప్రాపర్గా అసిస్ట్ చేయగలరని చెప్పి వాళ్ళు కూడా యాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఇష్యూస్ అన్ని కూడా నేర్చుకున్నారు. అండ్ so the main object of the legal services authority is to provide free legal aid. ఇందాక వాళ్ళు చెప్పారు సుప్రీం కోర్టులో ఒక కేసులో ముగ్గురు అక్యూజ్డ్కి లీగల్ ఎయిడ్ లేనందువల్ల వాళ్ళకి కన్వర్ట్ చేశారు డెత్ సెంటెన్స్ ని లైఫ్ సెంటెన్స్ అని. బట్ యూజువల్ గా కోర్ట్స్ లో ఎస్పెషల్లీ క్రిమినల్ కేసెస్ లో వి ఆస్క్ ది అక్యూజ్డ్, మీకు ఎవరైనా ఉన్నారా మీ తరఫున అడ్వకేట్ పెట్టుకునే స్తోమత ఉందా? వాడి స్తోమత లేదు అంటే దెన్ విల్ ప్రొవైడ్ ప్యానల్ లాయర్ ఫ్రమ్ ది అడ్వకేట్. ఫ్రీ లీగల్ ఎయిడ్ డెఫినెట్ గా ప్రొవైడ్ చేస్తాం. మనది ఏ స్టేట్ నుంచి వచ్చిందో తెలియదు, బట్ మన 2 states లో అవుతే వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఎందుకంటే వాళ్ళకి ఉంది, వాళ్ళ అడ్వకేట్ పెట్టుకుంటే సరే, లేకపోతే మనమే కోర్టు తరఫున వాళ్ళ అడ్వకేట్ ఇచ్చాక కేసు ప్రొసీడ్ అవుతాము. అంతే తప్ప అడ్వకేట్ లేకుండా అందులో డెత్ పెనాల్టీ ఇచ్చే కేసు అసలు సమస్య. మేబీ ఐ డోంట్ నో దట్ మహారాష్ట్ర అదే మన స్టేట్స్ లో అయితే లేదు. ఎందుకంటే అంత గ్రావిటీ ఉన్న కేసులో ఒక్కొక్కసారి అయితే we lost the senior advocates to provide better facility. ఎందుకంటే వాళ్ళు అదర్ సైడ్ పెద్ద లాయర్ని ఎంగేజ్ చేసుకుంటారు, వీళ్ళకి మళ్ళీ న్యాయం జరుగుతుందో లేదో అని చెప్పి ఎవరైనా సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళని కూడా ఫ్రీగా మీరు వీళ్ళకి అసిస్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అడ్వకేట్ని ప్రొవైడ్ చేసి ఆ తర్వాతే కేసు ప్రొసీడ్ అవుతాము. అప్పుడే ఎందుకంటే ఇట్స్ సీరియస్ కేసు ఆఫ్ మరి డెత్ పెనాల్టీ ఉన్న కేసులో అక్యూజ్కి లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది చాలా గ్రేవ్ మిస్టేక్. అందుకనే సార్ అది లీగల్ ఎయిడ్ అనేది తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాము. ప్యానల్ లాయర్స్ అంతా కూడా అందుకనే ముందుకు వస్తారు. అండ్ అవేర్నెస్ ఎనీ క్యాంప్స్ ద్వారా, లీగల్ క్లినిక్స్ ద్వారా, సో
ఎప్పుడో ఒకసారి ఛాన్స్ పెడితే అందరూ రావడం కష్టం అని చెప్పి అక్కడే ఆ స్కూల్లో కాలేజెస్లో ఆ కన్సర్న్ ఏరియాస్లో పారాలీగల్ ఎయిడ్ వాలంటీర్స్ ఎక్కువ అవైలబుల్గా ఉంటారు. వీటిలో దే క్రియేట్ అవేర్నెస్. అండ్ లోకల్ అదాలత్స్ అంటే ఏంటి అంటే మీకు కోర్టులో ఉన్న కేసెస్ కానీ కోర్టు బయట మీరు సెటిల్ చేసుకునే కేసెస్ కానీ ఏదైనా మీరు లీగల్ సెక్రటరీ దగ్గర వచ్చి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మీకు సామరస్యపూర్వకమైన ఒక సొల్యూషన్ చెప్తే ఆ సొల్యూషన్ ని మీరు లోక్ అదాలత్లో రెఫర్ చేసుకుంటే లోక్ అదాలత్లో ఒక అవార్డు ఇస్తారు. అవార్డు ఇస్ లైక్ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ మళ్ళీ అప్పీల్ ఉంటుంది. ఒకసారి దాంట్లో పాస్ అయిపోతే అది ఫైనల్. ఇప్పుడు సపోజ్ నేను మీకు 10 లక్షలు ఇవ్వాలి, నేనేమంటాను ఈ 10 లక్షలు ఇవ్వడం నేను తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఇవ్వలేదు, 6 నెలలు ఇస్తాను, 5 నెలలు ఇస్తాను, ప్రతి నెల 2 లక్షలు. ఓకే, ఇది కోర్టులో అవార్డు పాస్ చేసేస్తారు. అక్కడ వచ్చి లీగల్ సర్వీసెస్ లో ఒప్పుకుంటే ఇదే మాట మీకు ఆర్డర్ లాగా జడ్జిమెంట్ లాగా వచ్చేస్తుంది. దాన్ని అవార్డు అంటారు, లోక్ అదాలత్ అవార్డు. దీని ప్రకారం నేను పే చేయకపోతే మళ్ళీ కేసు వేసుకోవట్లేదు, దీని మీద ఈపీ వేసుకోవచ్చు. వేసుకొని వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటే లేదా సాలరీ ఉంటే అలాగా అమౌంట్ ని రికవర్ చేసుకోవచ్చు. దీని మీద అప్పీల్ ఉండదు, మీ కోర్టు ఫీజు వెనక్కి వచ్చేస్తుంది. ఇది యాక్చువల్లీ సెటిల్మెంట్. అందువల్ల అలాగే మీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ లో కూడా మీరు ఏదైనా మాట సెటిల్ అవ్వాలనుకుంటే అది కూడా లోక్ అదాలత్ రెఫర్ చేస్తాము. అక్కడ కూడా రెఫర్ అయిపోతే తొందరగా సెటిల్ అవుతుంది మ్యాటర్. సో ఇది కూడా మీరు యూ కెన్ ఇన్ఫార్మ్ టు సడన్లీ. ఎందుకంటే చాలా కేసెస్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు కేసులో ఏమీ ఉండదు. చాలా కేసెస్ డ్రాగ్ అవుట్ చేయడానికే ఉంటుంది. అది మోర్ దాన్ దట్. మనం అనుకుంటాము నేను కేసు వేస్తే మీ మీద బాగా నాకు సాటిస్ఫాక్షన్, మిమ్మల్ని కోర్టు తిట్టాను, మీతో పాటు నేను కూడా తిరగాలి, సో మీతో పాటు నాకు ఖర్చు టైం వేస్ట్, ఇది వాళ్ళకి అర్థం అవుతే దెన్ దే కమ్ ఫర్ సెటిల్మెంట్. ఇది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంది కోపంతోనే వేస్తారు అంతే తప్ప అది ఆ స్థల మూమెంట్ లో ఉన్న కోపం తర్వాత ఉండదు. కామే వెళ్తున్నారు ఎప్పుడో కొట్టేస్తారు, అదే కోపం నా మీద కేసు వేస్తారు. సో నేనేదో మళ్ళీ అతనికి వెంటనే మెడికల్ ఎయిడ్ ఇచ్చేస్తాను, ఫీల్ హ్యాపీ, బట్ వెంటనే కేసు రిజిస్టర్ అయింది. ఈగో ప్రాబ్లం, ఈ ఈగో ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ అయిపోతే కేసు విల్ బి సెటిల్. ఇలాగా చాలా కేసెస్ సెటిల్మెంట్ చేసుకోదగ్గ కేసెస్ అన్ని కూడా లోక్ అదాలత్లో చేసుకోవచ్చు. అంటే కొన్ని కేసెస్ సెటిల్ చేసుకోవడానికి వీలు ఉండదు. సపోజ్ రేప్ కేసులో వాళ్ళు సెటిల్ చేసుకుంటాము, మీకు 10 లక్షలు ఇచ్చేయండి, కుదరదు. అలాగే మరొక కేసులో మీకు 20 లక్షలు ఇచ్చేస్తామంటే కుదరదు. బట్ వేర్ దిస్ ఏ కేస్ ఆఫ్ కాంపౌండబుల్ నేచర్, కేసు ఎక్కడైతే సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుందో అలాంటివన్నీ కూడా 2 months ఒకసారి మేము లోక్ అదాలత్ పెడతాము. ఆ లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవచ్చు. సో ఇది పార్టీస్ కి కరెక్ట్ గా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ ఫర్ సెటిల్మెంట్ వీల్ అసిస్ట్ దెమ్ పర్సనల్లీ త్రూ ది కోర్ట్ అండ్ దెన్ సెటిల్ ద ఇష్యూ. So this compensation facility is also there. దేనిలో కాంపెన్సేషన్ ఉంది అంటే, బట్ ఈ కాంపెన్సేషన్ ఏమవుతుంది అంటే దీనిలో కూడా గ్రీడీనెస్ పెరిగిపోతుంది. వెళ్తూ ఉన్నాము, ఏదో బైక్ ఏదో కొట్టింది అండ్ దెబ్బలు తగిలాయి, నాకెంత ఆ దెబ్బకి 50,000 40,000 ఇచ్చేస్తే సరిపోతుంది. దీంట్లో నాకు 4 లక్షలు కావాలి, దెన్ అది ఫైల్ కేసు. దీంట్లో మళ్ళీ మ్యానిపులేషన్, మీ కేసు 4 ఏళ్ళు పడుతుంది, ఇది తిరగాలి అడ్వకేట్. సో మన గ్రీడీనెస్ అంటే మనకు తగిన అవకాశం, మనకు తగినంత రావాలి అనుకుంటే మీకు అదర్ కంట్రీస్ లో కాంపెన్సేషన్ ఇమీడియట్ గా సెటిల్ చేస్తారు, అక్కడ ఎంత రావాలో అంతే ఇస్తారు. ఇక్కడ మనకు అలా కాదు. మీరు చూడండి మా కోర్టులో మెనీ ఆఫ్ ది కేసెస్ ఆర్ ఎంబీ ఆఫీస్. మేము ఎంబీ ఆఫీస్ మీద ఇట్స్ బిగ్ లిటిగేషన్, ఎంతమంది వర్క్ చేస్తారు అంత అవసరం కదా. అలాంటివన్నీ కూడా ఫాస్ట్ గా సెట్ అయిపోయి విక్టిమ్ కి రావాల్సినందుకు వస్తే ఆటోమేటికల్లీ ఇండిపెండెన్స్ విల్ బి రెడ్యూస్డ్. మరి ఇవన్నీ కూడా ఎవరు అవేర్నెస్ చెప్తారు? వాళ్ళు చెప్తారు అడిగాను అడ్వకేట్, ఏం పర్లేదు కేసు వేస్తే మీకు 5 లక్షలు వచ్చేస్తుంది, 5 లక్షలు వచ్చేస్తుంది. వై మనకు తగ్గిన దెబ్బకి 5 లక్షలు పట్టలేదు. నిజంగా అవసరం వాడికి వస్తే దట్స్ ఎ గుడ్ థింగ్. ఎవరు చనిపోతారు, దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్. సో మనకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ, మనకి ఎంత అవసరమో మనకి వస్తే చాలు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇది మనకి డెవలప్ అవుతే ఇలాంటి లిటిగేషన్ పెండెన్సీలో తగ్గించాలి అంటే ముందు మన మనస్తత్వంలో కూడా మార్పు రావాలి. అనవసరంగా మనకి ఏదో వచ్చేస్తుంది కాబట్టి తీసేసుకున్నాం. అలాగే బెనిఫిట్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకి వస్తే చాలు. గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టి పలానా వాడికి ఇవ్వాలి, వాళ్ళకి వచ్చేలా చూడాలి, అంతవరకు మన బాధ్యత. అది కూడా మనం తీసేసుకోవాలి అనుకుంటే అవసరమైన వాళ్ళు డిప్రైవ్ అవుతారు. సో ఇలాంటివి కూడా వీ షుడ్ సీ ఫ్రమ్ అవర్ సైడ్. యాజ్ ఎ సిటిజన్ మనం ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటే మన లైఫే కాదు, citizens for life and the future generations will be more comfortable.
చిన్న ప్రాబ్లం అయినా సరే ఇప్పుడు ఎన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఒక 10 ఏళ్ల క్రితము మనకు ఊహించని ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి. greediness ఎంత అయిపోతుంది అంటే even the husband takes the photographs of the wife and keeps in the website to get more money. సో ఇలాంటివన్నీ కూడా కర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవి ఎవరు నోటీస్కి వచ్చినా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే దే షుడ్ అప్రోచ్ ది సైబరాబాద్ కమిషనర్. వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా డీల్ చేస్తారు. చాలా ఫ్యామిలీస్ లో ఏదైనా ఇలాంటివి వస్తాయి, ఒక అబ్యూజివ్ మెసేజెస్ ఒక టీనేజ్ గర్ల్ పంపిస్తే ఫ్యామిలీ పరువు పోతుంది అనేసి అప్పుడు చెప్పరు. చెప్పకపోతే దే గో టు ద నెక్స్ట్ స్టేజ్. అంత అవసరం లేదు భయపడాల్సింది ఎవరు అంటే తప్పు చేసిన వాడు. తప్పుకి విక్టిమ్స్ కాదు. అలాగే మనకు కూడా వీ షుడ్ హ్యావ్ సింపతి ఆన్ ద విక్టిమ్. రేపు విక్టిమ్ ఉందనుకోండి, విక్టిమ్ మీద మనకు సింపతి ఉండాలి అంతే తప్ప వాళ్ళని మళ్ళీ మనము నీచంగా చూడకూడదు. బికాస్ దే ఆర్ విక్టిమ్ ఆఫ్ ది ఎవరైనా నేరం చేసిన వాళ్ళని మనము కావాలంటే వాడిని అలా ఇల్ట్రీట్ చేస్తే వాళ్ళు భయపడతారు. ఓహో రేపు పొద్దున నేరం చేస్తే మనల్ని సొసైటీ బాయ్కాట్ చేస్తుంది అని వాళ్ళు భయపడతారు. వాళ్ళు భయపడాలి అంతే తప్ప నేరానికి బలి అయిన వాళ్ళే కాదు. అలాగే ఈ కాలేజ్ లో వస్తుంటే సెవెరల్ బోర్డ్స్ రిగార్డింగ్ యాంటీ ర్యాగింగ్. ఒకప్పుడు ర్యాగింగ్ అనేది ఇట్స్ లైక్ మ్యూచువల్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్. వీళ్ళందరికీ కూడా ఒక ప్రొఫెషనల్ కాలేజ్ లో 4-5 ఏళ్ళు కలిసి చదువుతారు కాబట్టి మంచి చెడు చెప్పుకోవడానికి ఒక 1 month టైం వీళ్ళు వాళ్ళ ఇంట్రాక్షన్ సరదాగా టీజ్ చేయకపోతే ఈ టీజింగ్ హద్దు మీరాక ఒక యాక్ట్ వచ్చింది, యాంటీ ర్యాగింగ్ యాక్ట్. సో ఇప్పుడు టోటల్ గా బాయ్కాట్. వీళ్ళకి కనీసం జూనియర్స్ కి సీనియర్స్ రెస్పెక్ట్ చేయడం తెలియదు, వీళ్ళకి ఏమని చెప్పడం తెలియదు. ఆ కోఆర్డినేషన్ దెబ్బతింది. ఏదైనా సరే హద్దులు మీరితే చట్టాలు వస్తాయి. విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటే మనకి చట్టాల అవసరమే ఉండదు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ పేషెన్స్. చాలా Now I request panel lawyer Prabhakar garu, please 2 minutes. చాలా మంది ఉన్నారు మాట్లాడారు. నమస్కారం. అందరికి నమస్కారం. సీజే గారికి, ఎంఎస్ గారికి, మరి ప్యానల్ లాయర్స్, వాలంటీర్స్కి, మరి వచ్చినటువంటి బెనిఫిషియర్స్కి అందరికీ మా లీగల్ సర్వీస్ అథారిటీ సెలబ్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అది 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి మరి ఇది ఒక అనుకోకుండా వచ్చిన అవకాశం అని కొంతమంది చాలా మంది నా తరఫున వచ్చినారు. కాబట్టి ఇది మనం ఈ లీగల్ సర్వీసెస్ అనేది చాలా మందికి తెలియదు. రూరల్ ఏరియాలో కానీ స్లమ్ ఏరియాలో కానీ ఎక్కువ లోక్ అదాలత్ అంటే తెలుసు కానీ లీగల్ సర్వీస్ అంటే ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అడుగుతారు. లోక్ అదాలత్ అన్నాము, దాని గురించి చెప్తాం మేము. లీగల్ సర్వీస్ అంటే ఏంటి? ఒక పేదవాడికి అన్యాయం జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పుకొని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న మాట అన్నమాట. దీని మీద చాలా మంది స్పందించి ఇంత చిన్న సమస్యను, ఎంత పెద్ద సమస్యను ఇక్కడ పెట్టుకొని చేసుకోవచ్చా అనేది ఈ సంవత్సరం నుండి చాలా మందికి హైదరాబాద్లో మా సీజే మేడం ద్వారా చాలా మందికి అక్కడ రిమోట్ ఏరియాలో సాగింది. దీన్ని గ్రాండ్గా దీని ద్వారా ఇంతమంది లబ్ధి పొందిండ్రు, ఏ విషయంలో లబ్ధి పొందిండ్రు, వాళ్ళకి ఏం న్యాయం జరిగింది, ఆ న్యాయం జరిగిన వాళ్ళందరూ ఇక్కడ పండుగకు వచ్చారు. అవునా కదా? అందరూ కాస్తో కూస్తో అందరూ ఇక్కడ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున అందరూ లాభం పొందిన వాళ్ళే, న్యాయం పొందిన వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు. దానికి అందరూ సపోర్ట్ పడి సహకరిస్తారు. ఇక్కడ ఒక 3 విషయాలు చెప్పవలసి వచ్చింది. లోక్ అదాలత్ అంటే సెటిల్మెంట్లు, ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు కొట్లాడతారు. అవి సెటిల్మెంట్ చేసుకోవడానికి లోక్ అదాలత్ రెఫర్ చేస్తారు. అదొక ఇష్యూ. లీగల్ సర్వీస్ అంటే లీగల్ ఎయిడ్. ఒక లేడీకి ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆమెకు పెట్టుబడి పెట్టడానికి, లాయర్ పెట్టుకోవడానికి తోముతున్నది కాబట్టి వారికి ఒక లీగల్ ఎయిడ్ సపోర్ట్ ఒక లాయర్, ప్యానల్ లాయర్ ఇచ్చి గవర్నమెంట్ ద్వారా కొట్లాడడానికి ఇస్తారు. దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు లీగల్ ఎయిడ్. తర్వాత లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఈ లీగల్ అవేర్నెస్ క్లినిక్ పెట్టి అక్కడ కూడా వాలంటీర్స్ పెట్టి క్లినిక్ పెట్టినప్పుడు
దాని ద్వారా లాభం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ బెనిఫిషియర్స్ సమస్య చెప్పుకున్నప్పుడు అక్కడ ఆ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకొని లీగల్ సర్వీస్కి వచ్చి అక్కడ సెటిల్మెంట్ చేసుకునేది. ఇవి అవేర్నెస్ క్యాంప్స్ అన్నమాట, లీగల్ లిటరసీ క్యాంప్స్ అంటాము. దీని ద్వారా లాభం వచ్చి ఇంతవరకు ఇక్కడికి వచ్చినందుకు గాను ఈ 3 సమస్యలు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్స్, లోక్ అదాలత్, లీగల్ ఎయిడ్ క్లినిక్స్, అవేర్నెస్ క్యాంప్, లిటరసీ క్యాంప్. లిటరసీ క్యాంప్ ద్వారా మీరు లబ్ధి పొంది విని నడిచి ఇంత దూరం వచ్చి లబ్ధి పొందిన వారు కాబట్టి వీళ్ళ తరఫున మనకు లోక్ అదాలత్, లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున సెలవు ఇస్తున్నా అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ. చాలా మంది పారాలీగల్ వాలంటీర్స్ కూడా మేము మాట్లాడతామని చాలా మంది అన్నారు. కానీ డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ మనకి ఎక్కువ టైం లేదు. అది కొంతమంది ద్వారానే మాట్లాడేస్తున్నాము. అది అందరూ చాలా మంది చెప్పినారు కానీ ఇంకా అందరితో మాట్లాడటానికి టైం సరిపోవట్లేదు. ముందుగా ఎడ్వర్డ్ సామాన్ని 2 నిమిషాలు ఎక్కువ టైం లేకుండా మాట్లాడవలసిన కోరుతున్నాను. Thank you for the opportunity. Honorable judges and Hyderabad District Legal Service Authority and all paralegal volunteers, happy day. For Legal Service Day on November 9, 2018. Quotation of the day: ask not what your country can do for you, ask what you can do for your country. On the occasion of the National Legal Service Day, I take this opportunity to speak about the wonderful blessed chance I got when I volunteer in and professionally volunteer social worker to the channel of the paralegal volunteer to the service my country. I always took the initiative and primary interest in organizing the all functions, consultations with senior members of colleagues and would be taken the responsibility, networking and various personal connected. The Indian Constitution strongly emphasizing that free and permanent legal service must be provided, not denied the grounds of economic, social or other disabilities to each other every citizen of India. It is a great opportunity. The principle of the state policies, equal justice and free legal aid. The state shall be serve the operation of the legal system, promote justice on bias of the equal opportunities and shall be particularly provided free legal aid by suitable schemes in any other way. To ensure that opportunity for serving the justice of all denied and any citizen by reason of economics and other disabilities. By our Hyderabad District Legal Service Authorities and Telangana State Services Authorities, our paralegal volunteers working as a secure social service of the poor in the foundation of the NALSA is the base. The three pillars of the public awareness, equal opportunity and justice to equal important learn our PLSA Hyderabad. As a PLV, I serve my country better when I create awareness and help the people of my country to exercise their legitimate rights by seeking justice by approaching the legal service authorities and council authorities. When I lead the weaker section of society to the path awareness to enable them to be aware to the right to live and the human dignity. I signing off Edward Samuel, PLV, Hyderabad District Authorities, and thankful to the judges, thankful to the great opportunity to share my thoughts on the National Legal Service Day, and all PLVs thankful to the great success of rallies and programs conducted, successfully programs conducted. Thank you all. Thank you. Best of luck all of you. Let's work and by next year make it more successful. Coordinator. The running shot of that. Honorable Chairperson Madam, Secretary Sir, members of the legal fraternity, paralegal volunteers and audience. Very good afternoon. I represent TV Law College. I am a final student. Very recently we were interacting with the legal service authority, but within the short span of time we got to know what the work being done by them. Now I just went a little backward to around 87. Excuse me. Yeah, way back in 1987, Parliament had elected, Parliament law
pass అయింది. లా అనేది లీగల్ సర్వీస్ సెంట్రల్, but it actually came into force in the year 1995. Now it is very apt to recognize or remember the forefathers of legal aid, late Justices P.R. Krishnaiyer as well as P.N. Bhagwat. In one of the quotations, late P.R. Krishnaiyer said, "Society is guilty if anyone suffers unjustly. Therefore, legal programs like free legal aid is something very important to reach out to the masses." What is legal aid? The legal aid finds its root in the idea that no individual should have to undergo trial in the absence of legal assistance. Paralegal volunteers, we had Madam Saroja talk about going to the police station, asking for any cases, and then going to respective homes and kind of providing help or whatever help is possible. Legal aid, as per the Act that was passed, legal aid presents itself in various forms. Say it is Lok Adalat or legal aid clinics, prison aid clinics. Our seniors had done a survey in Chandrika prison. They had interactions with respective prisoners to understand what happened and they presented a report to the authority. Now, we have legal aids in colleges. We are going to enroll into the paralegal volunteer program. We will encourage our batchmates also to get into this program. It's really an encouragement to listen to all of you and your experiences. I just want to quote a recent Supreme Court judgment. In the year 2009, a judgment was passed whereby the accused were given judgment, accused were sentenced to death. But it was later found out that 3 of the accused did not have a counsel to plead for them. On November 2nd, the Honorable Supreme Court, November 2nd this year, the Supreme Court recalled the judgment which was sentenced to death, and they commuted that sentence to life imprisonment. Before I conclude, I would say, learning of today. For every problem that you might face, there is a definite legal solution. Yes or no? Yes. ప్రతి సమస్యకు ఒక న్యాయపరమైన పరిష్కారం కలదు. అవునా కాదా? हर समस्या के लिए एक न्यायिक हल उपलब्ध है. हिंदी जो भी मसला है एक कानूनी तौर तरीका और जरिया मिलेगा. उर्दू whatever word. I sincerely thank Sudarshan sir for giving me the opportunity, and I would also encourage students to join paralegal volunteer program and be of help to the society in the long run. Thank you. Before my report, as a Secretary Supreme Court Legal Services Authority, I would like to call upon Josna yearly to present a bouquet to our Chief Judge Madam. Thank you. Thank you. Good afternoon all. Very happy. అందరికీ నమస్కారములు. బయట ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది బయట ఉన్నారు, లోపల ఏం జరుగుతుందో అని అనుకుంటుండొచ్చు. ఇప్పుడు మరి మనము ఈ యొక్క లీగల్ సర్వీసెస్ డే, ఇది మనము ప్రతి సంవత్సరము 9 నవంబర్ రోజు న్యాయ సేవా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. పోయిన సంవత్సరం కూడా వారం రోజులు ప్రోగ్రామ్స్ చేసినాము. ఈసారి కూడా మనకు ఉన్నాయి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయమని మనకు ఉంది.
అది మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ పిఎల్బీస్ అందరికి కూడా చెప్తాము. అయితే మనము ఈ సంవత్సరం అంతా కూడా మరి చాలా ప్రోగ్రామ్స్ మన జిల్లా న్యాయ సేవా సంస్థ మన చైర్మన్ మేడం గారి పర్మిషన్తో వారి యొక్క ప్రోత్సాహంతో వారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాంలు చేయడం జరిగింది. ఆ విధంగా మరి ఇప్పటి వరకు కూడా మనము జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు చాలా ప్రోగ్రామ్స్ చేయడం. మేడం, we have conducted a number of legal awareness camps conducted in this year. About 123 legal awareness programs were conducted, and out of these awareness programs, nearly 14,093 persons are benefited, and a number of 2 model camps are also conducted in this year, madam. One model camp conducted on 30th January 2018 at Tirmalgiri football ground, Tirmalgiri. In this program, model camp program, we have received nearly 1,427 applications from various persons, and all the applications are forwarded to concerned department and as well as to the legal services నుండి కూడా కొన్ని అప్లికేషన్స్ కూడా చేయడం జరిగింది. అది కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ అంటే లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, అలా చాలా డిపార్ట్మెంట్లకి ఈ యొక్క అప్లికేషన్స్ కూడా పంపడం జరిగింది. అది కాకుండా రెండవ మోడల్ క్యాంపు మరి లాస్ట్ 30th జూన్ 2018లో యూసుఫ్ గూడాలో గవర్నర్ గారు, చీఫ్ జడ్జి గవర్నర్ గారు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ మన ఏపీ హైకోర్టు, తర్వాత మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు రామసుబ్రహ్మణ్యం గారు, తర్వాత మన మన స్టేట్ లీగల్ సర్వీసెస్ మెంబర్ సెక్రటరీ గారు, వారందరూ కూడా ప్రెజెన్స్ లో ఈ యొక్క మోడల్ క్యాంపు చేయడం జరిగింది. ఈ మోడల్ క్యాంప్ లో దాదాపు 734 మంది బెనిఫిషియర్స్ కి మనం బెనిఫిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 235 లేబర్ కార్డ్స్ ని మనము ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత 20 మందికి మైనారిటీ వెల్ఫేర్ వారికి కూడా కొన్ని అప్లికేషన్స్ తీసుకొని వారికి కూడా బెనిఫిట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనము ఈ యొక్క మోడల్ క్యాంప్ ద్వారా మరి తెలంగాణ వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ ద్వారా కూడా కొన్ని బెనిఫిట్స్ మరి చాలా మంది ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 2కి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత 2కి చెవులో ఇయర్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత 7గురికి వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది, 6గురికి ట్రైసైకిల్స్, 2కి స్వింగ్ మిషన్స్, 10 మందికి బైసికిల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 20 మందికి చెక్స్ ఇచ్చినాము. వాళ్ళ ద్వారా మరి దాదాపు 7,90,000 రూపాయల వరకు స్కీమ్ లో వేరియస్ స్కీమ్ లో నుండి, తర్వాత లేబర్ కార్డ్స్ 47. ఆ విధంగా టోటల్ గా ఆ రోజు క్యాంప్ రోజు 96 మందికి మనం ఆ రోజు బెనిఫిట్ చేయటం అనేది జరిగింది. ఇవి కాకుండా మనము మన రేషన్ కార్డ్స్ 27 మందికి రేషన్ కార్డ్స్ ఇప్పటి వరకు ఇప్పించినాము. 47 మందికి ఇవి దాని తర్వాత అంటే క్యాంప్ తర్వాత 47 మందికి, టోటల్ గా 74 మందికి మనం పోస్ట్ క్యాంప్ తర్వాత మనం బెనిఫిట్ చేయడం జరిగింది మేడం. ఇవి కాకుండా మరి పిఎల్సి కేసెస్ ఈ సంవత్సరంలో 14,457 పిఎల్సి కేసెస్ రిజిస్టర్ చేయడం అనేది జరిగింది చాలా మందికి. అందులోకి వెళ్ళి 187 పిఎల్సిస్ డిస్పోజ్ చేసినాము. తర్వాత లీగల్ ఎయిడ్ 160 మందికి లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో. ఆ తర్వాత లీగల్ ఎయిడ్ గ్రాంట్ చేసింది 160 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 141 మందికి లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. 30 లోక్ అదాలత్లు కండక్ట్ చేసినాము. నంబర్ ఆఫ్ కేసెస్ ఈ లోక్ అదాలత్ ద్వారా 1,082 కేసెస్ ని మనం లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేయడం అనేది మరి జరిగింది. నేషనల్ లోక్ అదాలత్ 6 నేషనల్ లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మరి పిఎల్సి కేసెస్, పోస్ట్ లీడ్ కేసెస్ టోటల్ గా 2,260 కేసెస్ ని మరి సెటిల్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా దాదాపు 46,83,64,518 రూపాయల కాంపన్సేషన్ మరి లోక్ అదాలత్ ద్వారా సెటిల్ అయిన కేసెస్ లో ఇన్ని కోట్ల కాంపన్సేషన్ అందరికీ బెనిఫిట్ చేయటము ఇవ్వటం అనేది జరిగింది. సో మేడం, ఇన్ దిస్ ఇయర్ we are also conducted so many cases in coordination with the government departments also. మనము మరి ఇక్కడ రేషన్ షాపులు లేని వారికి కూడా మరి మన లీగల్ సర్వీసెస్ ద్వారా
గవర్నమెంట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రాసి వారితో మాట్లాడి మయూరి మార్గ్ బేగంపేటలో మనం ఒక రేషన్ షాప్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఈ సంవత్సరము. అది కాకుండా ఒకటి అంగన్వాడీ సెంటర్ కూడా బేగంపేటలో మరి ప్రకాష్ నగర్ ఏరియాలో అంగన్వాడీ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాము. ఈ సంవత్సరము మనము యాసిడ్ అటాక్ లో విక్టిమ్ కాంపన్సేషన్ కింద మరి ఒక అపోలో హాస్పిటల్లో యాసిడ్ అటాక్ గురి అయిన నర్స్ కి మనము మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అంటే స్టేట్ అథారిటీ వారి ద్వారా 3 లక్షల రూపాయల వరకు విక్టిమ్ కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక మరి ఒక ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం లేడీది కూడా మనము ఇప్పించడానికి అప్లికేషన్ పెట్టినాము. త్వరలో ఆమెకు కూడా మరి యాసిడ్ అటాక్ ఆమెకు కూడా కాంపన్సేషన్ ఈ సంవత్సరము ఇప్పిస్తాము. అది కాకుండా టోటల్ గా ఈ సంవత్సరము 136 మంది పారాలీగల్ వాలంటీర్స్ ని ఎన్రోల్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇంకొక 52 మందికి ట్రైనింగ్ ఇచ్చేది ఉంది, 53 మందికి. ఇప్పటి వరకు టోటల్ గా 256 పారాలీగల్ వాలంటీర్స్ మన లీగల్ సర్వీసెస్ రోల్ లో ఉన్నారు. మరి అందుకనే మనకు ప్లేస్ సరిపోవడం లేదు, చాలా మంది కూడా రావడం జరిగింది. అది కాకుండా మనము ప్యానల్ లాయర్స్ కూడా ఈ సంవత్సరం ట్రైనింగ్ పెట్టినాము. 59 మంది ప్యానల్ లాయర్స్ కూడా ట్రైనింగ్ ఇప్పించడం అనేది జరిగింది. అవి కాకుండా మరి స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి యొక్క ఆదేశం మేరకు 5 చోట్ల లీగల్ లిటరసీ క్లబ్లను కూడా ఏర్పాటు చేయడం మనం జరిగింది హై స్కూల్స్ లో. ఒకటి నాట్కో స్కూల్ బోరబండ, 2 బాయ్స్ హై స్కూల్ తిరుమలగిరి, 3 జమా ఉస్మానియా హై స్కూల్ జమా ఉస్మానియా ఇక్కడ మన సికింద్రాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉంటుంది. తర్వాత 4వది బహదూర్పూర్ హై స్కూల్, 5 రసల్పూర్ హై స్కూల్. ఈ 5 హై స్కూల్లో మనం లీగల్ లిటరసీ క్లబ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మరి స్టేట్ అథారిటీ వారు ఆ క్లబ్స్ ఏర్పాటు చేయడంలో వారికి ఫర్నిచరు తర్వాత కంప్యూటర్స్ కూడా మనము పిల్లల కొరకు క్లబ్స్ పిల్లల కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగి అవి ఎస్టాబ్లిష్ కూడా చేసినాము. ఈ సంవత్సరం ఇంకా లీగల్ ఎయిడ్ క్లినిక్స్ మనము దాదాపు 16 లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 3 క్లినిక్లు ఉన్నాయి. అదొకటి సైదాబాద్ మా గాంధీ హాస్పిటల్, తర్వాత బండ్లగూడ ఎంఆర్ఓ ఆఫీస్ లో 3 మరి ఈ నెలలో వాటిని కూడా ప్రారంభిస్తాము. టోటల్ గా 19 లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ తెలియాలని మరి కొన్ని పేర్లు చెప్తున్నాను. మనకు ఎస్ఆర్ నగర్ లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది, తర్వాత ఫిలిం నగర్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది, మెహదీపట్నం సెంట్ ఆన్స్ కాలేజ్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్, తర్వాత పీజీ మన పెండగంటి లా కాలేజ్ లో ఒకటి ఉంది, తర్వాత ఏఎంఎస్ లా కాలేజ్ లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్, అంబర్పేట మరి సయోధ్య ఆర్గనైజేషన్ వారి ఉన్న కమ్యూనిటీ హాల్లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది. అట్లాగే మరి ఈ యొక్క కాలేజీలలో కాకుండా మనము ఈ కమ్యూనిటీ ఏరియాలలో తర్వాత లంగర్ హౌస్ లో ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంది. దెబోరా అక్కడ మరి ప్యానల్ దాంట్లో పిఎల్విగా ఉంటుంది. అన్ని చోట్లలో ఇద్దరిద్దరు పిఎల్విస్ ఉంటున్నారు. మరి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఇవి కాకుండా మనం మహాత్మా గాంధీ హాస్పిటల్లో కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాము. తర్వాత మేడం గారు పర్మిషన్ ఇచ్చినారు వాటికి. తర్వాత సైదాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్, తర్వాత బండ్లగూడ ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్లను ఈ నెలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మనము గత సంవత్సరము 18వ తారీఖు నవంబర్ నెలలో మరి జిపిఓ మన పోస్ట్ ఆఫీస్ హ్యాబిట్స్ నుండి చార్మినార్ వరకు దాదాపు మోర్ దాన్ 6 కిలోమీటర్స్ వాకతాన్ని కూడా అందరూ పిఎల్విసి యొక్క సహకారంతో చేయడం జరిగింది. అది కాకుండా 11వ మార్చ్ బైక్ ర్యాలీ కూడా మరి మేడం గారి ఆధ్వర్యంలో వారు ఓపెన్ చేసిన బైక్ ర్యాలీని కూడా మనం బండ్లగూడ నుండి బొల్లారం వరకు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క ర్యాలీ బాగా ఎక్కువ చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత బొల్లారం హై స్కూల్లో మరి మేడం హైకోర్టు జడ్జి గారు వారి యొక్క చీఫ్ గెస్ట్ గా మరి దానికి రావడం జరిగింది. మేడం గారు కూడా రావడం జరిగింది. అది చాలా ఎక్కువ, చాలా మంది దాదాపు 400 మంది బైకర్స్ మరి ఆ యొక్క బైక్ ర్యాలీలో హబ్ హైదరాబాద్ బైకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం 5/6/2018 ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా
మరి ప్లాస్టిక్ ని వాడొద్దు అనేటువంటి నినాదం తీసుకొని చార్మినార్ ఏరియాలో పెద్ద ఎత్తున మరి మనము కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు చాలా మంది దగ్గరికి మనం జూట్ బ్యాగ్స్ ఇవ్వటం అనేది ఇదంతా కూడా మరి పిఎల్బి వారి యొక్క సహకారం, మన అందరూ పారాలీగల్ వాలంటీర్స్ వారి యొక్క సహకారంతో చేయబడినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి మేడం గారు, మన చీఫ్ జస్టిస్ మేడం గారు మనకు మన లీగల్ సర్వీసెస్ అథారిటీకి మరి ఎప్పుడు కూడా మనం ప్రోగ్రామ్ చేసినా కూడా మేడం గారి సహకారంతోనే మనము మేడం గారి పర్మిషన్ తోనే చేయడం జరుగుతుంది. ప్రతి కార్యం కూడా మేడం చాలా మనకు ఉత్సాహాన్ని ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి మేడం గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలా. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ సంవత్సరం అంతా మనము చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు మరి ఇంకా పిఎల్బీస్ అందరూ పారాలీగల్ వాలంటీర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అందరూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతారు. మొదటగా కొంచెం తక్కువ వచ్చినా కూడా మరి అల్టిమేట్ గా అందరూ ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇప్పుడున్న వాలంటీర్స్ అందరి యొక్క సహకారంతోనే మనము ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ ర్యాలీలు అన్ని కూడా ఏమి ప్రోగ్రామ్స్ తీసుకున్నా అవన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అందరికి దానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఈ యొక్క మన ఈ సంవత్సర కార్యక్రమాల్లో మన లీగల్ సర్వీసెస్ వారు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా రాబో సంవత్సరం అంటే రేపటి నుండి మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి ఈ సంవత్సరము మరి ఇంకెక్కువ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి ప్లాన్ లో ఉన్నాము. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఉత్సాహంగా అందరూ పాల్గొనాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ మరి ఈ యొక్క నా యొక్క ఈ రిపోర్ట్ ని ముగిస్తున్నాను. ఇప్పుడు నా రిక్వెస్ట్ మరి నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Very good afternoon, respected Chief Guest of today's function, Chief Judge, Honorable Sri Garu, respected other guests on the dais, Sri Sudarshan Garu, Secretary of this Legal Awareness Program, and legal fraternity, and my dear friends. On behalf of Nizam College and my own behalf, I welcome you all for this mega event conducting in the Nizam College premises. One quotation from Constitution of India: every citizen is a police in civil uniform. Law, like any other subjects, is as old as Greek. The smallest and most ancient country, Greek, contributed to many important subjects. They are medicine, art, dance, theatre arts, sports, law. The crime rate is growing higher and higher in the world because of lack of knowledge and awareness about the law. Only police and auditors know law. Common man does not know anything about it. To organize this type of programs in the Nizam College. Thank you. Thank you very much. మరి ఈ యొక్క లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా మనకు మరి న్యాయ సేవ దినోత్సవాన్ని మనం ఇంత గంభీరంగా ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ సమయంలో ఈ సంవత్సరము మరి మనము చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మనకు ప్యానల్ లాయర్స్ కూడా చాలా సహకరించినారు. వాటిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే అభినందించడమే కాకుండా ఈ ప్యానల్ లాయర్స్ లో కొంతమందిని మరి మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా వారిని సన్మానించాలంటే వారికి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ద్వారా వారిని అభినందించాలి అని మన చీఫ్ జడ్జి గారి ద్వారా ఇవ్వాలని అనుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం అంతా పనిచేసిన
పారాలీగల్ వాలంటీర్స్ లో నుండి కూడా కొంతమందిని మరి అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ తో వారిని అభినందించాలని మరి మేడం చీఫ్ జస్టిస్ గారు మేడం ద్వారా వారికి ఈ యొక్క అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని తలచినాము. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్యానల్ లాయర్స్ కూడా మరి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి వారిని ఈ సర్టిఫికేట్లు మరి వారికి షీల్డ్ ఇవ్వబడ్డవి. అవి పేర్లు పిలిచిన విధంగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి అన్ని పనిచేస్తుంటారు. మనకు ఏ కార్యక్రమాన్ని ఇస్తున్నా కూడా మరి భోజనాలు అనగానే దాల్చి గుర్తొస్తారు, అందరికీ బాగా సహాయం చేస్తుంటారు. ఎడ్వర్డ్ శామ్యుయల్ మరి లేబర్ కాస్ట్ తర్వాత చాలా మందికి ఇది కాకుండా ఒక అమ్మాయికి హార్ట్ లో హోల్ పడి ఉంటే ఫ్రీగా మరి సర్జరీ చేయించినాడు అపోలో హాస్పిటల్. తర్వాత పి సరోజ తను ఆ యాసిడ్ అటాక్ దానికి మరి ఈయనే చాలా లీగల్ వాలంటీర్ బాగా సహకరించి యాసిడ్ అటాక్ ఆమెని హాస్పిటల్లో చూపెట్టడం జరిగింది. పి ఈశ్వరమ్మ వెరీ యాక్టివ్. ఎం స్వరూప మరి సైనిక ఆర్గనైజేషన్ ఉంది, చాలా స్లమ్ ఏరియాలో ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. తర్వాత శ్రీ ఎల్డి శాంసన్ వాలంటరీ ఆర్గనైజేషన్ మేడం తను కూడా మరి ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేసుకుంటారు. జోయా మహావీర్ తను చాలా ప్రోగ్రామ్ చేస్తుంటుంది. మరి యాక్సిడెంట్ యాక్ట్ ఆమె గురించి చాలా తెలియదు. చాలా కార్యక్రమాలు కూడా ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. కోరుతున్నాను. I wish all of you happy Legal Services Day. Sir. So, it's an overwhelming response from all of you. ఇక్కడ ఈ అకామిడేషన్ సరిపోతుందని సెక్రటరీ గారు చూస్ చేసుకున్నారు అండ్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ద ప్రిన్సిపల్ ఇన్ హిస్ యాబ్సెన్స్ ఫర్ ప్రొవైడింగ్ అకామిడేషన్. బట్ అకామిడేషన్ సరిపోక బయట అక్కడ కార్నర్లో కూడా కూర్చున్నారు. సో ఐ థింక్ 20 మంది అడ్జస్ట్ అయినట్టున్నారు.
I thank each one of you for your active participation, and I congratulate the persons who received the Memento Ceremony awards for their excellent performance as PLBs and as panel lawyers. And alage Sudarshan garu cheppinattu, we hope and expect that others will also do many more activities. So వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటే చేసిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చినందువల్ల మిగతా వాళ్ళు కూడా ఆ స్టేజ్కి రావాలని ఆశిస్తారని చెప్పి అలా మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా మేము ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళకి చేశాము. We hope next time you will get definitely many more persons for appreciation. And at the outset, I want to congratulate all of you for doing the rallies and అక్కడంతా చేసి మీ తర్వాత ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్తున్నారు సుదర్శన్ గారు. One thing I could not spend more time with you, so but వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా. సో ఐ పర్సనల్లీ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ యువర్ కమిట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది ప్రోగ్రామ్. సో మేము వచ్చాక ఆల్మోస్ట్ 126 పిఎల్ఎస్ని ట్రైన్ చేసాం, అలాగే లీగల్ లిటరసీ క్యాంప్స్ పెట్టాము, క్లబ్స్ పెట్టాము, అలాగే అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ పాసిబుల్ విత్ యువర్ కోఆపరేషన్. మీరు హార్ట్ఫుల్గా ముందుకు వచ్చి ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో చేయడం ఇట్స్ క్వైట్ నాట్ ఈజీ. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్ పర్సన్తో మాట్లాడి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది డాష్ మీద కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు. అక్కడ యూ హ్యావ్ టు ఫేస్ సెవరల్ ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఓపిక్గా మీరు ఫేస్ చేస్తూ మీరు ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేస్తున్నందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ under the leadership of Sudarshan garu, and he is actually taking up all these issues. I congratulate him and appreciate him for his interest in the activities. So this is like a 1 year celebration, legal services day. అంటే మనము నల్సా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నల్సా అనేది ఒక ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ లాగా మనకి వచ్చింది. అన్ని కేసెస్ కోర్టులో ఆన్ మెరిట్స్ డిసైడ్ చేసి జడ్జిమెంట్స్ చెప్పడానికి కుదరదు. కాబట్టి ఒక ఐడియా ఆలోచన ఏంటి అంటే ఇవన్నీ కూడా బయట సెటిల్మెంట్ ద్వారా చేస్తే ఎంతవరకు బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది ఈ నల్సా అనేది. సో అది నేషనల్ లెవెల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ, తర్వాత స్టేట్ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే మండల్ లెవెల్లో. సో ఈ మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా చిన్న చిన్న డిస్ప్యూట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవనివ్వండి, బ్రదర్స్ మధ్యలో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అవనివ్వండి, లేదా చిన్న ఇష్యూస్ ఏదైనా ఉంటుంది విచ్ దే కెనాట్ రివీల్ టు ది పేరెంట్స్ ఆర్ టు ది స్టూడెంట్స్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఆల్ దీస్ థింగ్స్ ఒక్కొక్కసారి టీచర్స్ కొన్ని నోటీస్ చేస్తారు చిన్నపిల్లల్ని స్కూల్స్లో. అలాంటివి ఏదైనా సరే they can be brought before the legal secretary. ఎవరికి చెప్పాలి, ఒకవేళ ఒక చైల్డ్ లో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారు, పేరెంట్స్ చెప్తే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అలా ఉన్నప్పుడు కూడా they can inform to the through a letter to the district legal secretary. వాళ్ళు ఏం చేస్తారంటే బోత్ సైడ్స్ కి నోటీసెస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా ప్రాబ్లమ్ ని సెటిల్ చేయడానికి ట్రై చేస్తారు. సో మొక్కల్లోనే ఏదైనా ఒక ప్రాబ్లమ్ చూసేస్తే అది పెద్దది అవ్వకుండా ఉంటుంది. చిన్న ప్రాబ్లమ్స్ దే కెన్ బి సార్టెడ్ అవుట్ విత్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎల్డర్స్. సో ఎల్డర్స్ కన్నా కూడా మీ ఎల్డర్స్ కూడా తీసుకొచ్చి యూ కెన్ సిట్ బిఫోర్ ది లీగల్ సర్వీసెస్ సెక్రటరీ అండ్ యూ కెన్ సార్ట్ అవుట్ ద ప్రాబ్లమ్. అక్కడే సాల్వ్ అయిపోతే ఏమవుతుందంటే కోర్టులో జినైన్ కేసెస్ కి అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న డిస్ప్యూట్స్ కి 5 ఏళ్ళు 7 ఏళ్ళు కోర్టులో తిరగకుండా మీకు ఫైనాన్షియల్ గా కూడా మీకు బర్డెన్ అవుతుంది. అలాగే డిస్ప్యూట్ మ్యాగ్నానిమిటీ పెరిగిపోతుంది. చిన్న డిస్ప్యూట్ కోర్టుకు వచ్చేసరికి పెద్దదైపోతుంది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ ఉన్నందు వల్ల ఈ మధ్యలో ఇంకా మ్యాగ్నిఫై అయిపోయి ప్యాచప్ చేయడానికి కుదరని దిశలో అయిపోతుంది అది. అందువల్ల అలా కాకుండా మొదట్లోనే మీరు మీ దగ్గరలో ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ సెక్రటరీస్ దగ్గర కానీ లేదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సెక్రటరీస్ కానీ మీకున్న ప్రాబ్లమ్ని ఒక చిన్న లెటర్ ద్వారా అడ్రస్ చేస్తే వాళ్ళు అదర్ సైడ్ కూడా నోటీసెస్ ఇచ్చి పిలిపించి వాటిని ఆ డిస్ప్యూట్ ని అమికబుల్ గా ఇద్దరికి సామరస్యంగా పరిష్కారం చేసే అమౌంట్ వచ్చినందువల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ మీట్అవుట్ అవడానికి ఇమీడియట్ గా మెడికల్ మీట్అవుట్ అవుతే మళ్ళీ అట్లీస్ట్ పర్సనాలిటీలో కొంత చేంజ్ రావడానికి దానికి రిక్వైర్మెంట్ ఇమీడియట్ గా మీట్అవుట్ అవుతారు. అసలు ఆ సోర్స్ తెలియదు. కొంతమంది చూస్తూ ఉంటాం ఎన్ని క్యాంప్స్ చేసినా సరే దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. అసలు ఇలాంటి ఒకటి ఉందన్న విషయమే చాలా కూడా తెలియదు. అదే అనుకుంటాం ఇన్ని చేసినా కూడా ఇంకా ఎంతమందికి మనం రీచ్ అవుట్ అవ్వాలి అనేసి. సో ఇలాంటివి లా కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అలాగే ఎనీ కాలేజ్ స్టూడెంట్, ఎందుకంటే బేసిక్ క్లాస్ ఎలాగో మేము చెప్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కోఆర్డినేట్ విత్ ద ప్యానల్ లాయర్స్ ఆర్ విత్ ది లీగల్ సెక్రటరీస్. సో ఇష్యూ ఏంటి అనేది బేసిక్ లెవెల్లో మనము సార్ట్ అవుట్ చేయడమే మన మెయిన్ ఆబ్జెక్ట్. దానివల్ల
వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, కోర్ట్స్ కూడా ఓవర్ బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అట్లాగే రీసెంట్ గా we have seen that గ్యాస్ సిలిండర్ ఏదైనా పేరుకున్న వాళ్ళ ఫ్యామిలీ 40 lakhs కాంపెన్సేషన్ వస్తుంది అనేసి. This fact even I don't know that till I see the news in the item in the WhatsApp. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి, బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ ఈస్ గివింగ్ సో మెనీ బెనిఫిట్స్. ఇందాక సుదర్శన్ గారు చెప్పారు, గవర్నమెంట్ తరఫున మేము అన్ని గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పించాము. అలాంటివి ఏదైనా రాకపోతే కూడా యూ కెన్ గివ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది లీగల్ సర్వీసెస్. మేము కోఆర్డినేట్ మీకు కావాల్సినవి త్వరగా వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. లీగల్ సర్వీసెస్ తరఫు నుంచి కూడా మేము మానిటర్ చేసి, అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ పారాలీగల్ వాలంటీర్స్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్ వర్క్. ఇందాక చెప్తున్నాను, వారి యాక్టివ్ కోఆపరేషన్ వల్లే యాసిడ్ అటాక్ విక్టిమ్ కి కాంపెన్సేషన్ వచ్చింది అనేసి. అండ్ అలాగే అదర్ ఫీల్డ్స్ లో కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ లాట్ ఆఫ్ వర్క్. They definitely deserve appreciation, and I hope that many more people will come forward with such an idea. Atlage environmental protection, restriction of the plastic bags. మీకు తెలుసు, నిన్న దీపావళి రోజు ఓన్లీ 2 hours క్రాకర్స్ కాల్చాలని సుప్రీం కోర్టు చెప్పారు. బికాస్ ఇట్ పొల్యూట్స్. మీరు ఢిల్లీలో నెక్స్ట్ డే యూ కెనాట్ గో ఫర్ వాక్, అక్కడ పొల్యూషన్ లెవెల్స్ అంత పెరిగిపోయింది వీటి వల్ల అనేసి. సో ఈ పొల్యూషన్ ఇవన్నీ మనకి ఏం సంబంధం అనుకోకండి. ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ, మళ్ళీ మనము ఒక 50 ఏళ్ళు మనం ఉంటాము అనుకుంటే తర్వాత మళ్ళీ జనరేషన్ కి మనం ఏమి ఇస్తాము అంటే మనం ఇచ్చే ప్రాపర్టీస్ కాదు, ఒక మంచి ఎన్విరాన్మెంట్. ఎక్కడ చూసినా సీలో మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇదైపోయి గ్రౌండ్ లెవెల్లో అవుతున్నాయి. దానివల్ల మళ్ళీ మనకి చాలా ప్రాబ్లం. ఒక 10 years తర్వాత 20 years తర్వాత ఏంటి అంటే డ్రింకింగ్ వాటర్ దొరకదు, దానికోసం వాల్స్ వస్తాయంటారు. అలాగే పీల్చడానికి ఆక్సిజన్, మీరు ఒక రోజు హాస్పిటల్లో చేరి ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కుంటే ఐ థింక్ ఇట్ మే కాస్ట్ మేబీ 100 or 200 అనుకోండి. అలా ఎన్ని రోజులు యూ క్యాన్ అఫోర్డ్? మనకి ఫ్రీగా వచ్చే ఆక్సిజన్ చెట్లు నాటడం వల్ల వస్తుంది. గవర్నమెంట్ ఆల్సో టేకన్ ఆఫ్ ద స్కీమ్స్ అంతహారం. బట్ వీటిల్లో ఏంటి అంటే ఒక్క గవర్నమెంట్ మాత్రమే ఏ పని చేయలేదు. సో the people should also actively participate. ఇవన్నీ కూడా for the betterment of the people in the society. సో మన కోసం అమలు చేసుకునే పనులు. అందువల్ల మనం ఎంత యాక్టివ్గా ఉంటే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ సివిక్ సెన్స్ డెవలప్ చేసుకుంటేనే గవర్నమెంట్ కి మేనేజ్ చేయడం ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ ని క్లీన్ చేయాలంటే it only because of scavengers who are doing it. It's not possible. మనకి కొంత సివిక్ సెన్స్ ఉండాలి. ఏదైనా ఉంటే డస్ట్బిన్ లో పడేయాలి. ఇలాంటివి we should not speak. ఇవన్నీ బోర్డు ఉంటుంది, బట్ వీ డోంట్ ఫాలో. అదే వేరే కంట్రీకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫైల్స్ చాలా ఉంటుంది. మనం స్కిప్ చేస్తే చాలా ఫైల్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళాక మనం అలర్ట్ అయిపోతాం. మరి మన కంట్రీలో మన దేశం కోసం మనం ఎందుకు చేస్తాం? సో వీ షుడ్ డూ ఇట్ యాజ్ ఎ సిటిజన్. ఇవన్నీ కూడా అట్లీస్ట్ యూత్ యూ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్. మీరు అలర్ట్ గా ఉండి యూ షుడ్ ఎడ్యుకేట్ అదర్స్ ఆల్సో. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ బ్లేమ్ చేయడం, ఎవరో చేయలేదనడం ఇట్స్ నాట్ క్వైట్ రీజనబుల్. మన డ్యూటీస్ మనం ప్రాపర్గా చేసినప్పుడు, ప్రతి సిటిజన్ చేసినప్పుడు, సో న్యాచురల్లీ విల్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ, బెటర్మెంట్ ఆఫ్ ది కంట్రీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఇంపాక్ట్. లేకపోతే ఎన్నాళ్ళైనా మనము డెవలపింగ్ కంట్రీ ఇండియా అని అనుకుంటూ ఉంటాము. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఐ డోంట్ థింక్ దట్ మా జనరేషన్లో ఇది డెవలప్ అయిపోతుందా అని ఇప్పుడు అనుమానం వస్తుంది. అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ ద హ్యాండ్స్ ఆఫ్ యూత్. సో మీకు సింగపూర్ లాంటి చిన్న కంట్రీలో వాళ్ళ కంట్రీ తీసుకున్న పాలసీస్ కానీ అవన్నీ కూడా దే మేడ్ దట్ కంట్రీ ద మోర్ సోఫిస్టికేటెడ్ కంట్రీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది పాలసీస్ టేకన్ బై ద గవర్నమెంట్ వైజ్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. సో ఏ పాలసీ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఉండాలి. అది లేనప్పుడు కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. సో అలాగే ఎలక్షన్స్ లో కూడా యూటిలైజ్ అవర్ రైట్ టు ఓట్. సో మనకు ఎందుకు లేదు అనుకోకుండా మనకి ఇచ్చిన హక్కుల్ని మనం వాడుకోవాలి, మన బాధ్యతలను మనం సక్రమంగా చేయాలి. న్యాచురల్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్. మన వైపు నుంచి మనం ఏం చేస్తాం మనకంటే అదొక కాంట్రిబ్యూషన్. అండ్ సో ది యాక్టివ్ లీడ్ వీ హ్యావ్ టేకన్ అప్ బైక్ ర్యాలీ. అండ్ బైక్ ర్యాలీ యాక్చువల్గా ఒక ఫ్యాషన్ లాగా వాళ్ళు స్టార్ట్ చేశారు. కొంతమందికి బైక్ రైడింగ్ అంటే ఇష్టం, అందులో ఉమెన్ కూడా ఉన్నారు. They have a passion, but ultimately when they formed into group, their services were utilized for social causes. ఏదైనా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే బైకథాన్ అని చెప్పి వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడంతో దే ఆర్ స్టార్టింగ్ ఇట్. యాక్చువల్గా అది తెలంగాణ అంతా కూడా ఒక బైక్ ర్యాలీ చేయాలని ఒక ప్లాన్ చేసాము, అవుట్ వర్క్ అవుట్ అండ్ వాకథాన్. అండ్ ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి
సెంటర్స్. అలాగే అంగన్వాడీ పీపుల్ దే గో టు డోర్ టు డోర్ యాక్చువల్గా వెళ్ళి మెడికల్ హెల్త్ వైపు వాళ్ళు అసోసియేట్ అవుతారు. అందుకని వాళ్ళకి we have provided a training on legal side also, so that ఊర్లో ఉన్న లీగల్ ఇష్యూస్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంత వాళ్ళు ప్రాపర్గా అసిస్ట్ చేయగలరని చెప్పి వాళ్ళు కూడా యాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఇష్యూస్ అన్ని కూడా నేర్చుకున్నారు. అండ్ so the main object of the legal services authority is to provide free legal aid. ఇందాక వాళ్ళు చెప్పారు సుప్రీం కోర్టులో ఒక కేసులో ముగ్గురు అక్యూజ్డ్కి లీగల్ ఎయిడ్ లేనందువల్ల వాళ్ళకి కన్వర్ట్ చేశారు డెత్ సెంటెన్స్ ని లైఫ్ సెంటెన్స్ అని. బట్ యూజువల్ గా కోర్ట్స్ లో ఎస్పెషల్లీ క్రిమినల్ కేసెస్ లో వి ఆస్క్ ది అక్యూజ్డ్, మీకు ఎవరైనా ఉన్నారా మీ తరఫున అడ్వకేట్ పెట్టుకునే స్తోమత ఉందా? వాడి స్తోమత లేదు అంటే దెన్ అసలు విల్ ప్రొవైడ్ ప్యానల్ లాయర్ ఫ్రమ్ ది అడ్వకేట్. ఫ్రీ లీగల్ ఎయిడ్ డెఫినెట్ గా ప్రొవైడ్ చేస్తాం. మనది ఏ స్టేట్ నుంచి వచ్చిందో తెలియదు, బట్ మన 2 states లో అవుతే వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఎందుకంటే వాళ్ళకి ఉంది, వాళ్ళు అడ్వకేట్ పెట్టుకుంటే సరే, లేకపోతే మనమే కోర్టు తరఫున వాళ్ళ అడ్వకేట్ ఇచ్చాక కేసు ప్రొసీడ్ అవుతాము అంతే తప్ప అడ్వకేట్ లేకుండా అందులో డెత్ పెనాల్టీ ఇచ్చే కేసు అసలు సమస్య. మేబీ ఐ డోంట్ నో దట్ మహారాష్ట్ర అదే మన స్టేట్స్ లో అయితే లేదు. ఎందుకంటే అంత గ్రావిటీ ఉన్న కేసులో ఒక్కొక్కసారి అయితే we lost the senior advocates to provide better facility. ఎందుకంటే వాళ్ళు అదర్ సైడ్ పెద్ద లాయర్ని ఎంగేజ్ చేసుకుంటారు, వీళ్ళకి మళ్ళీ న్యాయం జరుగుతుందో లేదో అని చెప్పి ఎవరైనా సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళని కూడా ఫ్రీగా మీరు వీళ్ళకి అసిస్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అడ్వకేట్ని ప్రొవైడ్ చేసి ఆ తర్వాతే కేసు ప్రొసీడ్ అవుతాము. అప్పుడే ఎందుకంటే ఇట్స్ సీరియస్ కేసు ఆఫ్ మరి డెత్ పెనాల్టీ ఉన్న కేసులో అక్యూజ్కి లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది చాలా గ్రేవ్ మిస్టేక్. అందుకనే సార్ అది లీగల్ ఎయిడ్ అనేది తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాము. ప్యానల్ లాయర్స్ అంతా కూడా అందుకనే ముందుకు వస్తారు. అండ్ అవేర్నెస్ అనే క్యాంప్స్ ద్వారా, లీగల్ క్లినిక్స్ ద్వారా, సో ఎప్పుడో ఒకసారి క్యాంప్స్ పెడితే అందరూ రావడం కష్టం అని చెప్పి అక్కడే ఆ స్కూల్లో, కాలేజెస్లో, ఆ కన్సర్న్ ఏరియాస్లో ప్యారాలీగల్ ఎయిడ్ వాలంటీర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. వీక్లో దే క్రియేట్ అవేర్నెస్. అండ్ లోకల్ అదాలత్స్ అంటే ఏంటి అంటే మీకు కోర్టులో ఉన్న కేసెస్ కానీ, కోర్టు బయట మీరు సెటిల్ చేసుకునే కేసెస్ కానీ ఏదైనా మీరు లీగల్ సెక్రటరీ దగ్గర వచ్చి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మీకు సామరస్యపూర్వకమైన ఒక సొల్యూషన్ చెప్తే ఆ సొల్యూషన్ ని మీరు లోక్ అదాలత్లో రెఫర్ చేసుకుంటే లోక్ అదాలత్లో ఒక అవార్డు ఇస్తారు. అవార్డు ఇస్ లైక్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ మళ్ళీ అప్పీల్ ఉంటుంది. ఒకసారి దాంట్లో పాస్ అయిపోతే అది ఫైనల్. ఇప్పుడు సపోజ్ నేను మీకు 10 లక్షలు ఇవ్వాలి, నేనేమంటాను, ఈ 10 లక్షలు ఇవ్వడం నేను తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఇవ్వలేదు, 6 నెలలు ఇస్తాను, 5 నెలలు ఇస్తాను, ప్రతి నెల 2 లక్షలు. ఓకే, ఇది కోర్టులో అవార్డు పాస్ చేసేస్తారు. అక్కడ వచ్చి లీగల్ సర్వీసెస్ లో ఒప్పుకుంటే ఇదే మాట మీకు ఆర్డర్ లాగా, జడ్జిమెంట్ లాగా వచ్చేస్తుంది. దాన్ని అవార్డు అంటారు, లోక్ అదాలత్ అవార్డు. దీని ప్రకారం నేను పే చేయకపోతే మళ్ళీ కేసు వేసుకోవట్లేదు, దీని మీద ఈపీ వేసుకోవచ్చు. వేసుకొని వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటే లేదా సాలరీ ఉంటే అలాగా అమౌంట్ ని రికవర్ చేసుకోవచ్చు. దీని మీద అప్పీల్ ఉండదు, మీ కోర్టు ఫీజు వెనక్కి వచ్చేస్తుంది. ఇది యాక్చువల్లీ సెటిల్మెంట్. అందువల్ల అలాగే మీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ లో కూడా మీరు ఏదైనా మ్యాటర్ సెటిల్ అవ్వాలనుకుంటే అది కూడా లోక్ అదాలత్కి రెఫర్ చేస్తాము. అక్కడ కూడా రెఫర్ అయిపోతే తొందరగా సెటిల్ అవుతుంది మ్యాటర్. సో ఇది కూడా మీరు ఇట్లా నింపుకుంటూ సడన్కి, ఎందుకంటే చాలా కేసెస్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు కేసులో ఏమీ ఉండదు. చాలా కేసెస్ డ్రాగ్ అవుట్ చేయడానికే ఉంటుంది. అది మోర్ దాన్ దట్. మనం అనుకుంటాము నేను కేసు వేస్తే మీ మీద బాగా నాకు సాటిస్ఫాక్షన్, మిమ్మల్ని కోర్టు తిట్టాను, మీతో పాటు నేను కూడా తిరగాలి, సో మీతో పాటు నాకు ఖర్చు, టైం వేస్ట్. ఇది వాళ్ళకి అర్థం అవుతే దెన్ దే కమ్ ఫర్ సెటిల్మెంట్. ఇది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంది కోపంతో వేస్తారు అంతే తప్ప అది ఆ స్థల మూమెంట్ లో ఉన్న కోపం తర్వాత ఉన్నది. కామే వెళ్తున్నారు, ఎవరినో కొట్టేస్తారు, అదే కోపం నా మీద కేసు వేస్తారు. సో నేనేదో మళ్ళీ అతనికి వెంటనే మెడికల్ ఎయిడ్ ఇచ్చేస్తాను, ఫీల్ హ్యాపీ, బట్ వెంటనే కేసు రిజిస్టర్ అయింది. ఈగో ప్రాబ్లం, ఈ ఈగో ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ అయిపోతే కేసు విల్ బి సెటిల్. ఇలాగా చాలా కేసెస్ సెటిల్మెంట్ చేసుకోదగ్గ కేసెస్ అన్ని కూడా లోక్ అదాలత్లో చేసుకోవచ్చు. అంటే కొన్ని కేసెస్ సెటిల్ చేసుకోవడానికి వీలు ఉండదు. సపోజ్ రేప్ కేసులో వాళ్ళు సెటిల్ చేసుకుంటాము, మీకు 10 లక్షలు ఇచ్చేయండి, కుదరదు. అలాగే మరొక కేసులో మీకు 20 లక్షలు ఇచ్చేస్తామంటే కుదరదు. బట్ వేర్ దిస్ ఏ కేస్ ఆఫ్ కాంపౌండబుల్ నేచర్, కేసు ఎక్కడైతే సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుందో అలాంటివన్నీ కూడా 2 months ఒకసారి మేము లోక్ అదాలత్ పెడతాము. ఆ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు.
సో ఇది పార్టీస్కి కరెక్ట్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ ఫర్ సెటిల్మెంట్ వీల్ అసిస్ట్ దెమ్ పర్సనల్లీ త్రూ ది కోర్ట్ అండ్ దెన్ సెటిల్ ద ఇష్యూ. So this compensation facility is also there. దేనిలో కాంపెన్సేషన్ ఉంది అంటే బట్ ఈ కాంపెన్సేషన్ ఏమవుతుంది అంటే దీనిలో కూడా గ్రీడీనెస్ పెరిగిపోతుంది. వెళ్తూ ఉన్నాము ఏదో బైక్ ఏదో కొట్టింది అండ్ దెబ్బలు తగిలాయి, నాకెంత ఆ దెబ్బకి 50,000 40,000 ఇచ్చేస్తే సరిపోతుంది, దీంట్లో నాకు 4 లక్షలు కావాలి, దెన్ అది ఫైల్ కేసు, దీంట్లో మళ్ళీ మ్యానిపులేషన్, మీ కేసు 4 ఏళ్ళు పడుతుంది, ఇది తిరగాలి అడ్వకేట్. సో మన గ్రీడీనెస్ అంటే మనకు తగిన అవకాశం, మనకు తగినంత రావాలి అనుకుంటే మీకు అదర్ కంట్రీస్ లో కాంపెన్సేషన్ ఇమీడియట్ గా సెటిల్ చేస్తారు, అక్కడ ఎంత రావాలో అంతే ఇస్తారు. ఇక్కడ మనకు అలా కాదు. మీరు చూడండి మా కోర్టులో మెనీ ఆఫ్ ది కేసెస్ ఆర్ ఎంబీ ఆఫీస్. మేము ఎంబీ ఆఫీస్ మీద ఇట్స్ బిగ్ లిటిగేషన్, ఎంతమంది వర్కేస్తారు అంత అవసరం కదా. అలాంటివన్నీ కూడా ఫాస్ట్ గా సెట్ అయిపోయి విక్టిమ్ కి రావాల్సినందుకు వస్తే ఆటోమేటికల్లీ ఇండిపెండెన్స్ విల్ బి రెడ్యూస్డ్. మరి ఇవన్నీ కూడా ఎవరు అవేర్నెస్ చెప్తారు? వాళ్ళు చెప్తారు అడిగిన అడ్వకేట్ ఏం పర్లేదు చేస్తే మీకు ఒక 5 లక్షలు వచ్చేస్తుంది, ఒక 5 లక్షలు వచ్చేస్తుంది. వై మనకు తగ్గిన దెబ్బకి 5 లక్షలు పట్టలేదు, నిజంగా అవసరం వాడికి వస్తే దట్స్ ఎ గుడ్ థింగ్. ఎవరు చనిపోతారు దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్. సో మనకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఎంత అవసరమో మనకి వస్తే చాలు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇది మనకి డెవలప్ అవుతే ఇలాంటి లిటిగేషన్ పెండెన్సీలో తగ్గించాలి అంటే ముందు మన మనస్తత్వంలో కూడా మార్పు రావాలి. అనవసరంగా మనకి ఏదో వచ్చేస్తుంది కాబట్టి తీసేసుకున్నాం. అలాగే బెనిఫిట్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకి వస్తే చాలు. గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టి పలానా వాడికి ఇవ్వాలి, వాళ్ళకి వచ్చేలా చూడాలి, అంతవరకు మన బాధ్యత. అది కూడా మనం తీసేసుకోవాలి అనుకుంటే అవసరమైన వాళ్ళు డిప్రైవ్ అవుతారు. సో ఇలాంటివి కూడా వీ షుడ్ సీ ఫ్రమ్ అవర్ సైడ్. యాజ్ ఎ సిటిజన్ మనం ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటే మన లైఫే కాదు, citizens for life and the future generations will be more comfortable. చిన్న ప్రాబ్లం అయినా సరే ఇప్పుడు ఎన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే we can't even imagine. ఒక 10 ఏళ్ల క్రితము మనకు ఊహించని ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తున్నాయి. గ్రీడీనెస్ ఎంత అయిపోతుంది అంటే even the husband takes the photographs of the wife and keeps in the website to get more money. సో ఇలాంటివన్నీ కూడా కర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవి ఎవరు నోటీస్కి వచ్చినా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే దే షుడ్ అప్రోచ్ ది సైబరాబాద్ కమిషనర్. వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా డీల్ చేస్తారు. చాలా ఫ్యామిలీస్ లో ఏదైనా ఇలాంటివి వస్తాయి, ఒక అబ్యూజివ్ మెసేజెస్ ఒక టీనేజ్ గర్ల్ పంపిస్తే ఫ్యామిలీ పరువు పోతుంది అనేసి అప్పుడు చెప్పరు. చెప్పకపోతే దే గో టు ద నెక్స్ట్ స్టేజ్. అంత అవసరం లేదు భయపడాల్సింది ఎవరు అంటే తప్పు చేసిన వాడు, తప్పుకి విక్టిమ్స్ కాదు. అలాగే మనకు కూడా వీ షుడ్ హ్యావ్ సింపతి ఆన్ ద విక్టిమ్. రేపు విక్టిమ్ ఉందనుకోండి, విక్టిమ్ మీద మనకు సింపతి ఉండాలి, అంతే తప్ప వాళ్ళని మళ్ళీ మనం నీచంగా చూడకూడదు. బికాస్ దే ఆర్ విక్టిమ్ ఆఫ్ ది ఎవరైనా నేరం చేసిన వాళ్ళని మనము కావాలంటే వాడిని అలా ఇల్ట్రీట్ చేస్తే వాళ్ళు భయపడతారు. ఓహో రేపు పొద్దున నేరం చేస్తే మనల్ని సొసైటీ బాయ్కాట్ చేస్తుంది అని వాళ్ళు భయపడతారు. వాళ్ళు భయపడాలి అంతే తప్ప నేరానికి బలి అయిన వాళ్ళే కాదు. అలాగే ఈ కాలేజ్ లో వస్తుంటే సెవెరల్ బోర్డ్స్ రిగార్డింగ్ యాంటీ ర్యాగింగ్. ఒకప్పుడు ర్యాగింగ్ అనేది ఇట్స్ లైక్ మ్యూచువల్ పెట్టింగ్ సీనియర్స్ అండ్ జూనియర్స్ వీళ్ళందరికీ కూడా ఒక ప్రొఫెషనల్ కాలేజ్ లో 4-5 ఏళ్ళు కలిసి చదువుతారు కాబట్టి మంచి చెడు చెప్పుకోవడానికి ఒక 1 month టైం వీళ్ళు వాళ్ళ ఇంట్రాక్షన్ సరదాగా టీజ్ చేయడం ఉంటుంది. ఈ టీజింగ్ హద్దు మీరాక ఒక యాక్ట్ వచ్చింది, యాంటీ ర్యాగింగ్ యాక్ట్. సో ఇప్పుడు టోటల్ గా బాయ్కాట్. వీళ్ళకి కనీసం జూనియర్స్ కి సీనియర్స్ రెస్పెక్ట్ చేయడం తెలియదు, వీళ్ళకి ఏమని చెప్పడం తెలియదు. ఆ కోఆర్డినేషన్ దెబ్బతింది. ఏదైనా సరే హద్దులు మీరితే చట్టాలు వస్తాయి, విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటే మనకి చట్టాలు అవసరమే ఉండదు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ పేషెన్స్. చాలా Now I request panel lawyer Prabhakaran garu, please 2 minutes. చాలా మంది ఉన్నారు మాట్లాడారు. నమస్కారం. అందరికి నమస్కారం. సీజే గారికి ఎంఎస్ గారికి మరి ప్యానల్ లాయర్స్ వాలంటీర్స్కి అలాగే వచ్చినటువంటి బెనిఫిషియర్స్కి అందరికీ మా లీగల్ సర్వీస్ అందరికీ సెలబ్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి మన ఒక అనుకోకుండా
వచ్చిన అవకాశం అని కొంతమంది చాలా మంది నా తరఫున వచ్చినారు. కాబట్టి ఇది మనం ఈ లీగల్ సర్వీసెస్ అనేది చాలా మందికి తెలియదు. రూరల్ ఏరియాలో కానీ స్లమ్ ఏరియాలో కానీ ఎక్కువ లోక్ అదాలత్ అంటే తెలుసు కానీ లీగల్ సర్వీస్ అంటే ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అడుగుతాం. లోక్ అదాలత్ అన్నాము, దాని గురించి చెప్తాం మేము. లీగల్ సర్వీస్ అంటే ఏంటి? ఒక పేదవాడికి అన్యాయం జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పుకొని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న మాట అన్నమాట. దీని మీద చాలా మంది స్పందించి ఇంత చిన్న సమస్యను, ఎంత పెద్ద సమస్యను ఇక్కడ పెట్టుకొని చేసుకోవచ్చా అనేది ఈ సంవత్సరం నుండి చాలా మందికి హైదరాబాద్లో మన సీజన్ మేడం ద్వారా చాలా మందికి అక్కడ రిమోట్ ఏరియాలో సాగింది. దీన్ని గ్రాంట్గా దీని ద్వారా ఎంతమంది లబ్ధి పొందిండ్రు, ఏ విషయంలో లబ్ధి పొందిండ్రు, వాళ్ళకి ఏం న్యాయం జరిగింది, ఆ న్యాయం జరిగిన వాళ్ళందరూ ఇక్కడ పండుగకు వచ్చారు. అవునా కదా? అందరూ కాస్తో కూస్తో అందరూ ఇక్కడ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున అందరూ లాభం పొందిన వాళ్ళే, న్యాయం పొందిన వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు. దానికి అందరూ సపోర్ట్ పడి సహకరించారు. ఇక్కడ ఒక 3 విషయాలు చెప్పవలసి వచ్చింది. లోక్ అదాలత్ అంటే సెటిల్మెంట్లు, ల్యాండ్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు కొట్లాడతారు. అవి సెటిల్మెంట్ చేసుకోవడానికి లోక్ అదాలత్ రెఫర్ చేస్తారు. అదొక ఇష్యూ. లీగల్ సర్వీస్ అంటే లీగల్ ఎయిడ్. ఒక లేడీకి ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆమెకు పెట్టుబడి పెట్టడానికి, లాయర్ పెట్టుకోవడానికి తోముతున్నది కాబట్టి వారికి ఒక లీగల్ ఎయిడ్ సపోర్ట్ ఒక లాయర్, ఫ్యానల్ లాయర్ ఇచ్చి గవర్నమెంట్ ద్వారా కొట్లాడడానికి ఇస్తారు. దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు లీగల్ ఎయిడ్. తర్వాత లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఈ లీగల్ అవేర్నెస్ క్లినిక్ పెట్టి అక్కడక్కడ వాలంటీర్స్ పెట్టి క్లినిక్ పెట్టినప్పుడు దాని ద్వారా లాభం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ బెనిఫిషియర్స్ సమస్య చెప్పుకున్నప్పుడు అక్కడ ఆ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకొని లీగల్ సర్వీస్కి వచ్చి అక్కడ సెటిల్మెంట్ చేసుకునేది. ఇవి అవేర్నెస్ క్యాంప్స్ అన్నమాట, లీగల్ లిటరసీ క్యాంప్స్ అంటాము. దీని ద్వారా లాభం వచ్చి ఇంతవరకు ఇక్కడికి వచ్చినందుకు గాను ఈ 3 సమస్యలు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్స్, లోక్ అదాలత్, లీగల్ ఎయిడ్ క్లినిక్, అవేర్నెస్ క్యాంప్, లిటరసీ క్యాంప్ ద్వారా మీరు లబ్ధి పొంది విని నడిచి ఇంత దూరం వచ్చి లబ్ధి పొందిన వారు కాబట్టి వీళ్ళ తరఫున మనకు లోక్ అదాలత్, లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున సెలవు ఇస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ. చాలా మంది పారాలీగల్ వాలంటీర్స్ కూడా మేము మాట్లాడతామని చాలా మంది అన్నారు. కానీ డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ మనకి ఎక్కువ టైం లేదు. అది కొంతమంది ద్వారానే మాట్లాడేస్తున్నాము. అది అందరూ చాలా మంది చెప్పినారు కానీ ఇంకా అందరితో మాట్లాడడానికి టైం సరిపోవట్లేదు. ముందుగా ఎడ్వర్డ్ సామాన్ని 2 నిమిషాలు ఎక్కువ టైం లేకుండా మాట్లాడవలసిన